ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు మనోహర్. కలం పేరు సత్య అన్వేషి. మీరు వీక్షిస్తున్న కార్యక్రమం క్వశ్చన్ ఎవ్రీథింగ్ విత్ సత్య అన్వేషి. ఇవాల్టి తేదీ 7 ఏప్రిల్ 2024. ఈ కార్యక్రమంలో ఇది 111వ స్ట్రీమ్ 111. ఈ లైవ్ స్ట్రీమ్ని చూడాలి లేదా వినాలి అనుకుంటే ఈ క్వశ్చన్ ఎవ్రీథింగ్ మరియు సత్య అన్వేషి యూట్యూబ్ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే యూ విల్ గెట్ ద నోటిఫికేషన్ వెన్ ద నెక్స్ట్ స్ట్రీమ్ ఇస్. మోస్ట్లీ ప్రతి ఆదివారం 3ంటికి ఉంటుంది. అన్ని లింకులు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్ సబ్స్క్రైబర్స్కి జాయిన్ లింక్ ముందే ఇస్తాను కామన్గా. బట్ ఇవాళ మనకి ప్రజెంటేషన్ ఏం లేకపోయేసరికి ఐ విల్ గివ్ యూ ద లింక్ రైట్ అవే. అలాగే ఈ స్ట్రీమ్లో డైరెక్ట్గా పాల్గొని ప్రశ్నలు అడగాలి లేదా చర్చ జరపాలి అనుకునేవారు ఈ వీడియో యొక్క లైవ్ చాట్లో కాసేపట్లో స్ట్రీమ్ యార్డ్ లింక్ ఇస్తాను. అది వాడి స్టూడియోలోకి వచ్చేయండి. కొత్త వారికి, అందులో ఆస్తికులకి, దైవభక్తులకి ప్రాధాన్యత ఉంటుంది. ఆల్రెడీ ఇంతకు ముందు ప్రశ్నలు అడిగిన వారిని క్యూలో ఉంచడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోగలరు. సో ఇవాళ ఒక చిన్న ప్రజెంటేషన్ కాదనుకోండి, బట్ జస్ట్ హ్యావ్ టు మెన్షన్ సంథింగ్. ఓకే, లెట్స్ యాడ్. ఓకే, ఒక ప్రజెంటేషన్ చేస్తానండి. ఓకే, లింక్ కూడా ఇచ్చేస్తాను. లెట్స్ సీ. ఓకే, జాయిన్ లింక్ ఆల్రెడీ లైవ్ చాట్లోకి వచ్చేసింది. యూ కెన్ జాయిన్. ఈలోపుగా గత 2-3 రోజుల్లో జరిగిన రాద్ధాంతం గురించి చూద్దాం. సో ఐ హ్యావ్ టు షో యూ సంథింగ్. ఓకే, సో సరిగ్గా కనపట్లేదు అనుకుంటా. సో ఆర్జే కిరణ్ అనే మహాతల్లి, మన పిరికి అక్క ఉంది కదా, సో నిన్ననే అనుకుంటా ఒక వీడియో చేసింది. ఏంటంటే నా ఫోటో పెట్టినప్పుడు అదేదో ఇంత చిన్న ఫోటో పెట్టావు ఎందుకబ్బా, పెద్దది పెట్టుకోవచ్చు కదా. యూ థింక్ ఐఎమ్ స్కేర్డ్ అబౌట్ దిస్? ఆ వీడియోలో ఆ ఫోటో వదిలిందే నేను. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ఫేమ్ బాబు. మహాతల్లి అక్కవు, నీకు ఆ పిట్టమొహం ఇంకో అక్క ఉంది కదా, అక్కకి ఇద్దరికి చెప్పేది, ఐ హ్యావ్ నో, నాకు అంత భయమేం లేదు. మొహం చూపించకుండా దాచిపెట్టుకోవడం కదా. ఐ జస్ట్ హ్యావ్ నో ఇంట్రెస్ట్. మీకంటే మీకు పని పాట లేదు కాబట్టి బోడి మొహం వేసుకుని తిరుగుతూ ఉండడం, సోది కబుర్లు చెప్పుకోవటం, హేట్ నింపుకోవటం, ఇది మీ పని. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ దాట్. సో కాబట్టి ఎవ్రీ వీక్ మాట్లాడుతూనే ఉంటా. అపోజిషన్తో మాట్లాడడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. మీకు అంత దమ్ము లేదు కదా, అపోజిషన్లో మాట్లాడే దమ్ము కాదు కదా, కనీసం తిన్నగా బూతులు లేకుండా మాట్లాడే దమ్ము కూడా లేదు మీకు. సో ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేస్తారు. అదేదో ఫుల్ స్క్రీన్ పెట్టు, ఓకే, కనీసం కొంతమందికి ధైర్యం అన్నా ఉంది, వాళ్ళు ఫుల్ స్క్రీన్ పెట్టారు. ఇంత చిన్న మొహం పెడితే ఏం వస్తుంది, నీ బోడి మొహం అంతా చూసి బోర్ కొట్టింది జనాలకి. కనీసం నా ఫేస్ అన్నా పెడితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఈ మహాతల్లి ఏదో పెద్ద ఈ నా మీద ఒక వీడియో చేస్తూ నా ఫోటో పెట్టింది, కానీ నా ఛానల్ నేమ్ కానీ ట్యాగ్ చేయడానికి కానీ దమ్ సరిపోవట్లేదండి. ఓకే, నోవేర్. ఇక్కడెక్కడ కూడా ఏంటి, నా చేత దెబ్బలు తిన్న సన్నాసులందరినీ లింకులు పెట్టించుకోవడం తప్ప నా పేరు కానీ నా ఛానల్ నేమ్ కానీ ట్యాగ్ కానీ ఎక్కడ పెట్టే ధైర్యం కూడా చేయట్లేదు. అండ్ వీళ్ళు పెద్ద ధైర్యం ఉన్న దానిలాగా బోడి కబుర్లు చెప్తా ఉంటారు. ఈ మహాతల్లి మధ్యలో ఈ మన యాక్టర్ అక్క ఓ బోడికి కటింగ్ తెచ్చుకుంటే హైదరాబాద్కి రా, మా వాళ్ళందరూ ఉంటారు, మా వాళ్ళ ఏ రౌడీజం, దేనికి పిలుస్తున్నావు, దీనికి అర్థమవుతుంది దానికి అసలు అక్క? బ్రెయిన్ అనేది ఉందా మీ ఇద్దరికి అసలు? ఆ సినిమా నుంచి ఈ సినిమా నుంచి 4-5 ఇవి పట్టుకురావటం, అదేంటి సౌండ్ బైట్లు పట్టుకురావటం, వెధవేషాలు వేయటం, మీరు పిరికి పందాలని చెప్పి ఇక్కడ తెలిసిపోతుంది. ఓకే, హైదరాబాద్కి వస్తే ఏం పీకుతారు అసలు? ఎంతకీ దేని గురించో డిబేట్, అసలు ఎంతకీ ఏంటో ఏమన్నా తెలుసా అసలు? ఆర్జే కిరణ్ కక్కకి ఎలాగో బ్రెయిన్ లేదు, నీకన్నా ఏమైంది? నువ్వే కదా ఫస్ట్ అడిగింది, మా రాముడిని తప్పుగా అంటున్నావు నువ్వు, నేను ప్రూవ్ చేస్తా అది ఇది అని కూతలు కూసావు కదా, అందుకే కదా నేను పిలిచింది. ఈ మాత్రం బ్రెయిన్ లేకుండా ఎట్లా పని చేస్తారప్ప? ఎట్లా వీడియోలు చేసుకుంటూ కూర్చోరు? ఏమనంటే మేము ఆడపిల్లలము, మేము డైరెక్ట్గా కెమెరా, మిడత మొహాల ఆడపిల్లలు కెమెరా ముందుంటే ఎంత, వెనకుంటే ఎంత, సబ్జెక్ట్ లేని బేవకూఫ్ ముందుంటే ఎంత, వెనకుంటే ఎంత. నేను చెప్పింది ఏంటి, డైరెక్ట్గా వచ్చి మాట్లాడు, 10 నిమిషాల్లో తేల్చేస్తాను మీ సంగతి అని చెప్పాను. మీకు దమ్ము లేకపోతే నేనేం చేయాలి?
కెమెరా ముందుంటే ఏం పీకుతారంట? మీరున్నారు ఇప్పుడు మీరు ఏం పీకారు గాని అని. కెమెరా ముందున్నోళ్ళని ఏం పీకారని. ఆల్రెడీ నా ఫోటో ఇక్కడ పెట్టుకున్నారు గదా! జూమ్ చేసి పెద్దగా చేయండి. మీ మిడత మొహాలు చూసి బోర్ కొట్టింది జనాలకి. ఓకే. జూమ్ చేసి మీరే నన్ను పాపులరైజ్ చేయండి. కనీసం అక్కో, ఆర్‌జే కిరణ్ అక్క, నీకు ఆ 10 పైసలన్న ధైర్యం ఉండుంటే ఓ పని చెయ్యి. నా ఛానెల్‌ని ట్యాగ్ చేసి చూడు. ఆ ఒక్క పని చెయ్యి. నీకంత దమ్ముందన్న సంగతి కనీసం ఒప్పుకుంటా. నా ఛానెల్ ట్యాగ్ చేసి చూడు. ఈ పనికిమాలిన సన్నాసులందరినీ ఇది పెట్టుకుంటే ఏమొస్తది? ఇప్పుడు ఈ కిరణ్ గాడు అని ఒకడున్నాడు. డాక్టర్ సాయి కిరణ్ అని ఒకడున్నాడు హౌలేగాడు. వీడిక్కడ ఇదిగోండి డాక్టర్ సాయి కిరణ్ వీడే రాళ్లల్లో ఆత్మ ఉంటుందని చెప్పి వచ్చి ఎదవైపోయి వెళ్ళాడు చూసారా, వాడే వీడు. పిచ్చివాగుడంతా పిచ్చి బూతులన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటాడు. వీడి యూట్యూబ్ బతుకంతా నన్ను తిట్టుకోవడానికి. వీడు మొత్తం కమ్యూనిటీ పేజ్ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నన్ను తిట్టుకోవడానికి. హిజ్ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ అబౌట్ చెప్పుకుంటున్నాడు అనమాట. నన్ను ఆ రోజు పగలగొట్టాడు అని చెప్పుకోవడానికే వీడు మొత్తం యూట్యూబ్ లైఫ్ అంతా ఉంది. ఈ మొత్తం ఛానల్ ఏదైతే ఉంది వీడికి 4-5 ఉన్నాయండి పనికిమాలిన ఛానల్స్. అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ఏముంది, దొంగ మీద ఎన్నేం చేసుకోవచ్చు. సో వీడి బతుకంతా 6-7 నెలలు, ఎన్నాళ్ళైందో నాకు కూడా గుర్తులేదు, 5-6 నెలల క్రితం ఈడ్చి పగలగొట్టి పంపించాను. రాళ్లల్లో ఆత్మలు పెట్టుకుని తిరుగుతున్నట్టు తిక్క వెధవ, రాళ్లల్లో ఆత్మలు ఎత్తుక్కోపోరా, ఎలక్ట్రాన్లో ఆత్మ ఉందనే వెధవ వీడు. సో వీడి లైఫ్ అంతా మొత్తం ఈ 2 ఉన్న బోర్డు వీడియోలు, కమ్యూనిటీ లైఫ్ మొత్తం అంతా నన్ను తిట్టుకోవడానికి. సో ఇలాంటోళ్ళు మరి ఇది అందుకే అనుకుంటా వీళ్ళు, ఐ థింక్ దే ఆర్ మెయింటైనింగ్ హేట్ గ్రూప్ అండి. అందులో కూర్చొని చెప్పుకుంటా ఉంటారు అనమాట. నేను వీడి సంగతి నన్ను అట్లా కొట్టాడు, నన్ను ఇట్లా కొట్టాడని చెప్పుకుంటా ఉంటారు. ఎనీవే దట్స్ సిల్లీ థింగ్స్. ఇక్కడేమో హ్యావ్ గట్స్ టు యాక్సెప్ట్ ద ఛాలెంజ్ అన్నది. మరి అన్ని గట్స్ ఉన్నవాడి కనీసం నా ఛానల్ ట్యాగ్ చేయడానికి కూడా నొప్పి అయితే ఎట్లాగా? పేరన్నా తిన్నగా పలకదు, అసలు పేరు పలకదు, ఛానల్ పేరు పలకదు. రైట్? యూ థింక్ ఐఎమ్ ఇంటిమిడేటెడ్ బై దిస్, రైట్? ఎనీవే, సో ఇలాగే ఇంకొక కుర్రాడు అనమాట. ఇక్కడ అతి ఆవేశం పడే ఈ క్యాండిడేట్లలో ఇంకొకటి ఎవడో ఒకడు ఉంటాడు. ఐ డోంట్ నో వాడి పేరు ఇక్కడే ఉంది కదా. ఓకే, వీడు ప్రణవశక్తి ఈడనమాట. వీడేదో పొడవకు ఏదో ఒక బోర్డు వీడియో చేశాడంటే దాన్ని చూపించుకుని రెచ్చిపోతున్నారు. రాముడు మాంసాహారం తినలేదు, గరికపాటి గారు తప్పు, అది ఇది అని ఏదో రాశాడు. ఇక్కడ కింద అందరూ తిట్టుకుంటా ఉన్నారు. గరికపాటిని అనడానికి నీ స్థాయి ఎంత, అదంతా ఇదంతా అని తిట్టుకుంటా ఉన్నారు. ఈ క్యాండిడేట్కి ఇది ఎప్పుడో చాన్నాళ్ళ క్రితం చేసుకున్నాడులే, 2 వారాల క్రితం చేసుకున్నాడు. నేను ఓపెన్గా జస్ట్ 2 days బ్యాకే పిలిచా. బాబు నీకేదో అంటే నా లోగో పెట్టి మరీ మాట్లాడతాడులేండి. మధ్యలో ఎక్కడో ఐ థింక్ సమ్వేర్ డౌన్ బిలో ఈ సేస్ ఇదిగోండి ఇక్కడ లోగో పెట్టి నేనే అలా రాంగ్ చెప్పాను, ఇలా రాంగ్ చెప్పాను, ఏదో కథలు చెప్తా ఉంటాడు. బాబు అట్లా సింగిల్గా కొట్టుకోవడం ఎందుకు, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మాట్లాడేసుకో, పని అయిపోద్ది కదా అని పిలిస్తే, ఆ లైవ్ నా ఛానల్లోకి రా. నీ ఛానల్ రావడానికి అసలు ఇక్కడ లైవ్ అనేది లేదు కదమ్మా, లైవే లేదు కదా. నేను లింక్ ఇస్తా, నీ ఛానల్కి డైరెక్ట్గా స్ట్రీమ్ చేసుకోవచ్చు. వచ్చేసాయి, ఇక్కడికి వచ్చేసాయి, మాట్లాడుకుందాం. నేను ఉన్న పొలాన్ని ప్రూవ్ చేస్తాను నీకు. నువ్వు చెప్పింది టోటల్ బోగస్ అన్న సంగతి, రాముడు ఈ మాంసాహారం అనేది ఇట్స్ అ సిల్లీ టాపిక్. నేను ఎప్పుడో 2 ఏళ్ల క్రితం ఒక సన్నాసి ఎవరో ఎగిరాడు కదా అని చెప్పేసి ఐ టోల్డ్ హిమ్ దిస్ ఇస్ అ స్టూపిడ్ టాపిక్ బట్ స్టిల్ ఐ హ్యావ్ టు డిబంక్ యూ అని ఓపెన్గా డిబంక్ చేసేసాను. నీ వీడియో మొత్తం మీద ఒకే ఒక శ్లోకం మీద ఆధారపడి ఉంది. ఓకే, నువ్వు వస్తే ఆ సంగతి మొత్తం తేల్చేద్దాం. సో వెనక్కి కూర్చుని వీళ్ళ వీడియో కింద చేరి ఆ క్యాండిడేట్ కూడా అరుచుకుంటా కూర్చుంటాడు. ఏంటి నేను పిలిచాను, రాలేదు, వాడు రాలేదు. బాబు మీ దగ్గర లైవ్ లేవు నాన్న, మీకు అంత సినిమా లేదు. నేను ఇక్కడ ఎవ్రీ వీక్ రెగ్యులర్గా రన్ అయ్యే ఒక లైవ్ ఉంది, వచ్చి మాట్లాడండి అని చెప్తే ఈ మహాతల్లి అది మీ చెక్కకి చెప్పి రమ్మను, ఎన్ని రోజులు కంప్యూటర్ వెనక దాక్కుని. చెక్కల గురించి మనం మాట్లాడుకోవడం ఎందుకక్క, ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. చెక్కల గురించి మనకి ఎందుకు చెప్పు, అవసరమా మనకు అసలు టాపిక్ అవసరమా అంటున్నాను. రైట్? ఇట్స్ సిల్లీ టు టాక్ అబౌట్ ఇట్. సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్తో మాట్లాడాలి. చెక్కల గురించి మనకు దక్కవు, అసహ్యంగా ఉంటుంది. వినేవాళ్ళు చూసేవాళ్ళు అందరికీ ఇరిటేషన్ వస్తుంది. డిబేట్ సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ కొట్టుకోవాలి అంతే. ఓకే, ఆధారాల మీద ఆధారాలు కొట్టుకోవాలి. ఎవరు గెలిస్తే వాళ్ళు గెలుస్తారు.
ఇక్కడ గెలిపోవటం సంగతి కూడా కాదు. ఎవిడెన్స్ నాది స్ట్రాంగ్ ఉందనుకో, నా ఎవిడెన్స్ నేను చూపించిన ఎవిడెన్స్ నువ్వు ఒప్పుకుంటా. అది నేను తయారు చేసింది కాదు కదా. ఎవిడెన్స్ నీ సైడ్ స్ట్రాంగ్ ఉందనుకో, నీ ఎవిడెన్స్ నేను ఒప్పుకుంటా, నువ్వు తీసుకొచ్చిన ఎవిడెన్స్ నేను ఒప్పేసుకుంటా, రైట్? అంతేగాని రౌండ్ టేబుల్ ముందు నువ్వు అటు నేను ఇటు కూర్చోవాలి అని ఒకడు అంటాడు, టీవీ 9లో పెట్టించి డిబేటు అంటాడు ఇంకొకడు, కెమెరా ఆన్ చేయి ఇంకోటి అంటాడు. ఒక్కడికి కూడా సబ్జెక్ట్ మాట్లాడే ఉద్దేశం లేదు ఇక్కడ. దమ్మిడి జ్ఞానం లేకుండా బేవకూఫ్ వాగుడు వాగటానికి మీరు ఛానల్స్ పెట్టుకోవడం, లబాలబా కొట్టుకోవడం. ఓపెన్లీ ఎవ్రీ వీక్ రన్నింగ్ ఉన్న ఛానల్ ఇది ఒకటే. ఓకే, టంచనగా 3ంటికి మొదలైపోద్ది. సెలవు పెట్టినప్పుడు చెప్తాను, 3 నెలలకు 2 నెలలకు ఒకసారి సెలవు పెట్టినప్పుడు నేను చెప్తాను. ఓకే, మీ బతుకులకి ఎప్పుడో లాస్ట్ లైవ్ నువ్వు ఎప్పుడు చేసావు అక్క? ఒకసారి చూద్దాం, నేను లైవ్లు చూద్దాం చూడు. 8 months బ్యాక్. నీ బతుకు అవసరం అక్క? లైవ్ అని కొట్టుకుంటా మీ బతుకులకి అది ఎవరితో చేసావు? సొంకరక్కతోటి. సో నీ సొంతమైన వాళ్ళు మీ ఏంటి అదే సేమ్ గోడకేసి టెన్నిస్ ఆడుకునే వాళ్ళతో కూర్చుని మాట్లాడటమే తప్ప ఆపోజిషన్తో మాట్లాడే ధైర్యం లేని బతుకులు మీవి. మీకు ఎందుకు చెప్పండి, మా లైవ్కి రా, మా దగ్గరికి రా అని చెప్పి బోడి కథలు చెప్పి. ఇక్కడ రన్నింగ్ లైవ్ ఉంది కదా, అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు కనుక వస్తానంటే లింక్ ముందే ఇస్తాను మీకు, సో దాట్ యూ కెన్ స్ట్రీమ్ డైరెక్ట్లీ ఇన్ టు యువర్ లైఫ్, రైట్? నేను తర్వాత కట్ చేస్తాను, దాచిపెడతాను, నేను ఓడిపోతే తప్పించుకుంటా, ఇట్లాంటి ఏ ఉండవు. యూ కెన్ స్ట్రీమ్ డైరెక్ట్లీ టు యువర్ ఛానల్ ఆల్సో, సో దట్ ఐ కెన్ నాట్ ఎస్కేప్. ఓకేనా? ఇంకా సోది కబుర్లు ఆపి లాస్ట్ 8 నెలల క్రితం లైవ్ చేసినారు. నీకు ఎందుకు అక్క? నీకు ఎందుకు చెప్తున్నా అసలు? ఎనీవే, ఈ సోది ఉండేదేలేండి. కానీ ఓ బై ద వే, ఇంకొక టాపిక్ ఒకటి ఉండిపోయింది. సో ఐ హ్యావ్ టు టెల్ యూ. సంబడి ఎవరో నీల్ గారు అనమాట. డూ యూ నో దిస్ థింగ్ కాల్డ్ బాణస్తంభ? ఓకే, చూపిస్తానండి. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ విజిబుల్ క్లియర్లీ టు యూ. ఓకే, బాణస్తంభ అనే ఒకటి ఉందంటండి గుజరాత్లో. టూరిస్ట్ అట్రాక్షన్. ఓకే, ప్రవాస్ పట్టణ్ అనే ప్లేస్లో గుజరాత్లో ఉంటుంది అది. సో వీళ్ళ కథలో భాగం ఏంటంటే, ఈ బాణస్తంభ అనే ఒక పర్టికులర్ ఐటమ్ ఇక్కడ ఏదో సాంస్క్రిట్లో ఏదో రాసిందంటండి. ఏం రాసింది అంటే, ఆ సముద్ర దక్షిణ ధ్రువ, ఇక్కడ ఏదో మొత్తానికి వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇక్కడి నుంచి దక్షిణ ధ్రువం వరకు ఎటువంటి ల్యాండ్ మాస్ లేదు, స్ట్రైట్ లైన్ దక్షిణ ధ్రువం వరకు వెళ్ళిపోతుంది అని రాసిందంట. అది సాంస్క్రిట్లో రాసిందంట. వీళ్ళకి ఏంటి గుడ్డలు నిలవట్లేదు చాలామంది. అసలు మా ఋషుల జ్ఞానం అది ఇది అసలు ఎంత చక్కగా రాశారండి. అంటే సాంస్క్రిట్లో ఏది రాస్తే అది తీసుకెళ్ళి మా ఋషుల దగ్గర తీసుకుపోతారు. ఈ కారం సన్నాసులను రాయమన్నా రాస్తారు కదా, సంస్కృతం తెలిసిన వాళ్ళు రాస్తారు కదా ఇట్లాంటివి. నేను రాయలేకపోవచ్చు, ఈ సన్నాసులు రాయలేకపోవచ్చు, కానీ ఉన్నారు కదా కొంతమంది సాంస్క్రిట్ పండిట్స్, వాళ్ళు కూర్చొని రాస్తారు కదా. సరే, వీళ్ళు ఏమంటారంటే, ఈ స్తంభం మాది అప్పుడెప్పుడో కట్టారు, సో కాబట్టి ఇది చాలా ఓల్డ్, మాకు అంతకాలం క్రితం ఎలా తెలుసు అంటే, పోనీ ఎంతకాలం క్రితం కరెక్ట్గా చెప్పరా అంటే ఎవరికి తెలియదు, టైం అస్సలు తెలియదు. ఓకే, చెప్తారు. ఇంత చేస్తే ఇది ఎక్కడుంది అంటే, ఈ బాణస్తంభం అనేది ఒకసారి జూమ్ చేసి చూడండి, గుజరాత్లో ఏ కార్నర్లో కనిపిస్తుందో చూడండి, ఇక్కడ ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి అంటే స్ట్రైట్గా అదే లాంగిట్యూడ్లో స్ట్రైట్ లైన్ ఒకటి గీస్తారంటే డైరెక్ట్గా, లెట్స్ సీ, డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఈ దక్షిణ ధ్రువం దాకా వెళ్ళిపోద్ది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళిపోద్ది. సో కాబట్టి అసలు ఎటువంటి అడ్డం లేదు అని ఇలా తెలిసా ఉంది. ఏంటంటే ఈ స్ట్రైట్ లైన్లో ఇలా కిందకి తీస్తే ఇక్కడ ఒక ల్యాండ్ మాస్ ఉంటుంది. ఓకే, ఫ్రెంచ్ సదర్న్ అట్లాంటిక్ ఐలాండ్స్ అని ఇక్కడ నుంచి వెళ్తుందండి ఆ లైన్. సో ఆ లెక్కను చూసినా ఇది ఫేక్. ఓకేనా, వాళ్ళు రాసుకున్న కథలు టోటల్ ఫేక్. ఓకే, దీని మీదనే చెప్తాను. ఆ లాంగిట్యూడ్ కావాలంటే ఓపెన్ చేసి చూసుకోండి, ఎవడైనా సరే బాణస్తంభం అనే అరిచే సన్నాసులు ఎవరైనా ఉంటే లుక్ ఎట్ ఇట్. స్ట్రైట్ లైన్ తీసుకుని చూడండి, లాంగిట్యూడ్ తీసుకుని చూడండి. ఓకే, ఇది పక్కన పెడితే ఇంకో పాయింట్ చూడండి. ఈ బాణస్తంభం అనేది అసలు ఎప్పుడు కట్టారో ఒకసారి ఒక చిన్న ఎస్టిమేషన్ వేద్దాం రండి. ఓకే, అందులో కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, జనాలు తీసిన పిక్చర్స్ అనమాట. చూసారా ఇది? దీని మీద గ్లోబ్ ఉందండి.
ఈ గ్లోబ్ మీద ఇంగ్లీష్లో రాసింది. ఇది ఇండియా రఫ్లీ అనుకోండి, ఇది మియాన్మార్ అనుకోండి, ఇది ఆస్ట్రేలియా అనుకోండి, ఇదిగో ఇది ఆఫ్రికా, దాని పక్కన ఉన్న మెడగాస్కర్. ఓకేనా? ఇది బాణస్తంభం, మొత్తం సిమెంట్తో కట్టి ఉంది. ఇది రాయి కాదు. ఓకే, ఇట్స్ వెరీ ప్రెటీ క్లియర్ టాప్ టు బాటమ్. ఎవరైనా వెళ్ళిన ఈజీగా కనిపెట్టచ్చు. దిస్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ సిమెంట్. ఓకే, నెక్స్ట్ ఇది నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అండి. ఇదిగో ఈ పక్కన ఇది కనిపిస్తుంది కదా, ఇది ఆబ్వియస్లీ ఇది నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా. ఇక ఇక్కడ ఉంది ఆఫ్రికా. బాణం అవతల సైడు, ఇది బాణం యువతల సైడ్. లుక్ ఎట్ దిస్. అంటే వీళ్ళ ఉద్దేశంలో వీళ్ళకి నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అనే ఖండాలు ఉన్నాయి, వీళ్ళ ఋషులకు ఆల్రెడీ తెలుసు అని వీళ్ళ ఉద్దేశం. ఓకే, ఉంటే ఏం చేస్తున్నారు ఎన్నాళ్ళని? వాళ్ళు ఎవరు కనిపెట్టి చెప్పేదాకా సిమెంట్తో కట్టుకున్నారు కదా. సో సింపుల్గా ఆలోచిస్తే ఇగో ఈ ఎడ్జ్ ఉంది కదా, ఇక్కడ పైన ద్వారకా అని ఒక పేరు ఉంటుంది చూసారా, ద్వారకా అని. ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ కిందకి రాస్తే దెన్ దెర్ ఇస్ నో ల్యాండ్ మాస్ అండి. ఇక్కడ నుంచి స్ట్రైట్ కిందకి రాస్తే దెర్ ఇస్ నో ల్యాండ్ మాస్. ఓకే, దానికి దీనికి చాలా తేడా ఉంది. సో బాణస్తంభం గురించి ఎవడన్నా కథలు చెప్తే ఈ పాయింట్ చెప్పండి వాళ్ళకి. ఓకే, సిమెంట్తో తయారు చేసుకున్నారు. ఈ మధ్య ఏంటి గత కొన్ని సంవత్సరాల్లోనే సిమెంట్ అనేది కనిపెట్టిన తర్వాతనే చేయించారు. దీన్ని చూస్తే తెలిసిపోతుంది. టోటల్ బోగస్ క్లెయిమ్. ఈ మాత్రం సాంస్క్రిట్ ఏ సన్నాసైనా రాస్తాడండి. ఓకే, ఏ సన్నాసైనా ఈ మాత్రం సాంస్క్రిట్ రాసేస్తాడు. ఇదేదో పెద్ద మా పురాతన కాలం అని చెప్పి కబుర్లు చెప్తూ ఉంటారు. దిస్ ఇస్ టోటల్ బోగస్. ఎనీవే, దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఓకే, వీ కెన్ బిగిన్ కాల్స్ అండి. ఓకే, రామకృష్ణ గారి పేరు వచ్చారు. రామకృష్ణ. హాయ్ రామకృష్ణ గారు. హాయ్ సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా సార్లు ట్రై చేశానండి. లాస్ట్ టైం కూడా మొత్తం ఉన్నాను, కానీ ఇంకా అంటే మీరు బిజీగా ఉంటారు కదా, అంటే కాల్స్ తోటి. చెప్పండి సార్. హలో, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ చాలా మంచి కంటెంట్ పెడుతున్నారు. అండ్ నేను కూడా హేతువాదినే, కొన్ని ఛానల్స్ లో కౌంటర్ కి వెళ్తూ ఉంటాను. సో యాక్చువల్గా అయితే ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ నాకు ఒక ప్రశ్న ఉందండి. ఇప్పుడు ఈ ద్రవిడియన్ ఐడియా అంటే ఆమె లెఫ్ట్ సెక్యులర్ అండ్ హేతువాదినే, నాస్తికవాదినే, బట్ స్టిల్ నేను అన్ని విషయాల్లో కన్విన్స్ అయ్యాను, కానీ ఈ ద్రవిడియన్ ఐడియాలజీ మీద నేను కొంచెం కన్విన్సింగ్ గా అవ్వలేకపోతున్నానండి. అంటే నేను ఒప్పుకుంటాను, ఒప్పుకుంటాను, ఈ జెనెటిక్స్ అనే వాళ్ళు వేరే వాళ్ళు వచ్చారు మనతోటి ఇది చేశారు అన్నది నేను కూడా ఒప్పుకుంటాను. అయితే అది మీరు ఒక వీడియోలో కూడా చెప్పారనమాట, ఋగ్వేదాన్ని ద్రవిడులు రాశారు, అది వాళ్ళ రిటర్న్, ఇది వాళ్ళ క్రియేషన్ అని ఒక వీడియోలో బహుశా అన్నట్టున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ సబ్జెక్ట్ టు కరెక్షన్. అది చెప్పండి. ఋగ్వేదాన్ని రాసింది ఆర్యులు అని చెప్పుకోబడేవాళ్ళు అండి. ఓకే, ఆర్యులు అని చెప్పుకోబడేవాళ్ళు. దే హ్యావ్ రిటర్న్ దిస్ ఋగ్వేద. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు రాక్షసుల్లాగా ఎవరు రాసుకోరు. రైట్, ఇఫ్ ద్రవిడియన్స్ హ్యావ్ రిటర్న్ దట్, దే వుడ్ నాట్ హ్యావ్ కాల్డ్ దెమ్సెల్వ్స్ డార్క్ స్కిన్డ్ రాక్షసులు, దస్యులు ఇలాగా పెట్టి వాళ్ళకి రకరకాల బ్యాడ్ క్యారెక్టరిస్టిక్స్ ఎవరికి వాళ్ళు ఇచ్చుకోరు. ఓకే, సో ఇట్స్ వెరీ క్లియర్లీ రిటర్న్ బై సమ్మన్ హూ కాల్ దెమ్సెల్వ్స్ ఆరియన్స్. అయితే ఈ ఆరియన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని తరాలు ఇక్కడ సెటిల్ అయిన తర్వాత రాశారా, లేదా ఎక్కడైనా రాసుకుని పట్టుకొచ్చుకున్నారా, లేదా అలా వాళ్ళ ట్రావెల్స్ లో రాసుకుంటూ దాన్ని రాసుకోవడం అంటే అదే రిసైటింగ్. ఓకే, వాళ్ళకి రాతకోతలు లేవు కదా, they are illiterates. Okay, to speak very frankly, literacy means that somebody who can read and write. వాళ్ళకి రీడింగ్ కి రైటింగ్ కి లేదు కాబట్టి లిటరేచర్స్ లేవు కాబట్టి. సో ఫర్ ప్రాక్టికల్ పర్పసెస్ దే ఆర్ illiterates. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పుకునేవాళ్ళు, వాళ్ళ పెద్దలకి వాళ్ళ నుంచి వీళ్ళు దాన్ని ఏమంటారు, మౌత్ టు మౌత్ ట్రాన్స్ఫర్, రైట్, మౌఖికమైన ట్రాన్స్ఫర్ తప్ప రాతకోతలు లేవు. సో దే హ్యావ్ బిన్ కలెక్టింగ్ దీస్ థింగ్స్ ఫర్ అ లాంగ్ టైమ్. అది అంతా ఇక్కడే తయారు చేసుకున్నారా, లేకపోతే ఎక్కడి చిన్న కొన్ని మంత్రాలు లాంటివి, లేకపోతే కొన్ని
రిచువల్స్ కొన్ని ఎక్కడి నుంచి అన్న తెచ్చుకుని ఇక్కడ తయారు చేశారా, దట్ ఈస్ సబ్జెక్ట్ టు డిబేట్. దెర్ ఆర్ సో మెనీ వర్షన్స్ అండ్ సో మెనీ థియరీస్ అవుట్ దేర్. కాకపోతే ఇక్కడ అంటే ఒరిజినల్ గా ఇక్కడ ఉన్నోళ్ళు అని అన్నాను అనుకోండి, దట్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. ఎందుకంటే ఒరిజినల్ గా ఇక్కడ ఉండటం అంటే ఏంటి? ఇస్ ఇట్ 6,000 years బ్యాక్, 10,000 years బ్యాక్, 20,000 years బ్యాక్? Somebody is always living here, right? Even if it could be animals also. Yeah, correct. Right? కానీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ పీపుల్ వాళ్ళు రాసుకున్నది అయితే కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు రాసింది. అది ఎప్పుడు రాశారు అనేది ఇట్స్ సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇట్ కెన్ బి ఇక్కడ ఎక్కడి నుంచో రాసుకుని తెచ్చారని కొంతమంది అంటారు, అక్కడ కొన్ని రాసుకుని తర్వాత ఇక్కడ కొంచెం ఎన్హాన్స్ చేశారని ఇంకొకళ్ళు అంటారు, ఇంకోళ్ళు ఏమో కొన్ని తరాలు ఇక్కడ ఉండిపోయిన తర్వాత దే హ్యావ్ ఫౌండ్ అవుట్ దట్ వీ కెన్ ఈజీలీ గెయిన్ కంట్రోల్ అని చెప్పి వీళ్ళు ఇక్కడ కూర్చొని కంపైల్ చేశారని ఇంకోళ్ళు అంటారు. సో దోస్ ఆర్ సబ్జెక్టివ్ కరెక్షన్స్. అదే అండి, ఇప్పుడు మన సబ్ కాంటినెంట్ కూడా చాలా క్రాస్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు అనేక రకాల జెనెటిక్స్ వాళ్ళు ఇక్కడ వస్తూ పోవడం అనేది కామన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం భారతదేశం అంటున్నాం కానీ ఇది ఒక జంబో ద్వీపం, సబ్ కాంటినెంట్ అనమాట. ఆ సౌత్ ఏషియా రీజన్ అనేది వస్తుంది. ఆ సౌత్ ఏషియా రీజన్ లో ఏంటంటే మనకి ఇప్పుడు కామన్, ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో ఉన్నారనుకోండి, కింగిస్ ఖాన్ కరెక్ట్ గా వాళ్ళ డిఎన్ఏ చూస్తే మన డిఎన్ఏకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకు బై ఫేస్ కూడా మనం అడాప్ట్ చేయొచ్చు. అండ్ ఇట్స్ వెరీ విజిబుల్ అనమాట. ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ ముస్లిమ్స్ ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వాళ్ళు కూడా కొన్ని పర్సన్ డిఎన్ఏస్ కూడా ఉంటాయి వాళ్ళకి. సో డిఎన్ఏ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం, మిక్స్డ్ ఉంటుంది. ఆల్వేస్. ఇప్పుడు యుఎస్ లో అయితే ప్రజెంట్ ఇప్పుడు మొత్తం అంతా అక్కడ అంతా తెలిసిందే కదా, అంతా ఓవరాల్ రేషియోస్ చాలా డిఫరెంట్ అయిపోయాయి. అయితే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీరైనా నేనైనా ఒకటే స్టాండ్, హిందుత్వం అనేది వేదాలకి సంబంధించిన విషయము. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అనేవి నిల్లుంటాయి. మీరేమంటున్నారు? సరే మీరైనా ఇదంతా ఏంటంటే సమాజాన్ని బ్రాహ్మణీకరించారనమాట, అంతే కదండి. బ్రాహ్మణీకరణ అంటే ఏంటి? బ్రాహ్మికల్ చెప్పండి. ఇంకో కరెక్షన్ ఉంది. హిందుత్వం అనే దానికి వీళ్ళ రిలీజన్, వేదిక్ రిలీజన్ కానీ లేదా సనాతన ధర్మానికి సంబంధం లేదు. హిందుత్వ ఇస్ అ పొలిటికల్ స్టాన్స్. ఇది పర్షియన్ ఒరిజిన్ వర్డ్ యాక్చువల్ గా. లేదు, ద వర్డ్ హిందూ అండ్ హిందుత్వ ఆర్ టోటలీ డిఫరెంట్. హిందుత్వ ఇస్ జస్ట్ దాన్ని ఏమంటారు, హౌ డు ఐ సే డీసెంట్లీ, ఇట్స్ అ కరప్షన్ ఆఫ్ ద వర్డ్ హిందూనెస్. Okay. Correct. Anyway, it's invented by somebody which I don't want to talk about. అయితే వైదిక ధర్మానికి ఇప్పుడు బతుకున్న హిందువులకి సంబంధం లేదండి. ఓకే, ద కరెంట్ పీపుల్ బిలీవ్ ఇస్ కాల్డ్ దాన్ని ఏమంటారు, పౌరాణిక హైందవం. పౌరాణిక హైందవం. వీళ్ళకి వేదాలతో పెద్ద లేదని, వాళ్ళు వేదాలని అమ్మమ్మలాగా చూస్తారు అనమాట. ఇది మా ధర్మానికి ఒరిజిన్ వేదాలు అంటారు. గడిది గుడ్డు ఒరిజిన్ వేదాలు. వీళ్ళ పురాణాల్లో ప్రతి ఒక్క చోట్ల దాన్ని ఏమంటారు, మన ఇంద్రుణ్ణి, అగ్నిని, వాయుని లేకి వెధవల్లాగా, చీప్ గా, చిల్లర వెధవల్లాగా ట్రీట్ చేస్తారండి. హూ విల్ ట్రీట్ దేర్ హీరోస్ లైక్ దాట్, రైట్? వేదాల్లో దీస్ పీపుల్ ఆర్ ద టాప్ మోస్ట్ డైటీస్. ఇంద్రుడు ప్రతి అసలు సగం పైన ఋగ్వేదం ఓన్లీ ఫర్ ఇంద్ర. ఇంద్రుడా నువ్వు అలా చేసి పెట్టు, అగ్ని నువ్వు ఇలా చేసి పెట్టు, నీకు ఇది ఇస్తున్నావు, మీకు ఆ హవిస్సులు ఇస్తున్నావు, మీకు ఈ హవిస్సులు ఇస్తున్నావు. ఇంత రివ్యూర్డ్ డైటీస్, దేవతలు అనండి, దేవుళ్ళు అనకూడదు, దేవతలు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, హౌ కెన్ దే బీ సో చీప్ అండ్ ఇన్ ద అప్కమింగ్ పురాణాస్? తర్వాత రాయబడిన పురాణాల్లో ఇంద్రుడు ఒక వ్యభిచారిలాగా, ఒక లోభిలాగా, ఒక కకృతి వెధవలాగా, చిల్లర వెధవలాగా ట్రీట్ చేయబడతాడు. ఓకే, అండ్ అగ్నిని అయితే మరీ దారుణంగా, నీచంగా ట్రీట్ చేయబడతాడు. శివుడు శివపురాణంలో ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ నౌ, ఇట్ ఇస్ ప్రెటీ డిస్గస్టింగ్. సో అంత నీచంగా చూపిస్తున్నారంటే దీస్ ఆర్ నాట్ సేమ్ రిలీజియస్ అండి. ఐ వాంట్ టు డ్రైవ్ హోమ్ దిస్ టాపిక్. ఎవడైనా వచ్చేసేసి మా వేదాలు గేదాలంటే గడిది గుడ్డు వేదాలు, నోరు మూసుకురా బాబు, మీకు వేదాలు లేవు, పాడు లేవు. వేదంలో గొప్పగా ట్రీట్ చేయబడిన ప్రతి ఒక్క దేవతని మీ పురాణాల్లో పచ్చి బూతులు రాసుకున్నారు, మహానీచంగా రాసుకున్నారు. నో బడీ విల్ డూ దాట్ అండి. Can you imagine any version of let's say Christianity, for example, in a future ఇంకో 100-200 years తర్వాత యేసుని బూతుగా చేసి దాని క్రిస్టియానిటీ అనరు కదా ఇంకా. పోనీ another 200 or 300 years later రాముడి గురించి తప్పుగా రాసిన, కృష్ణుడి గురించి తప్పుగా రాసిన, you cannot call it Hinduism anymore. Right? You can call it a corruption of something else, అదేదో అనుకోవచ్చు, కానీ you'll never call it. So the same thing applies here.
వేదిక్ రిలీజన్ కి ఇప్పుడున్న ఈ పౌరాణిక్ రిలీజన్ వాళ్ళు వాట్ ఎవర్ దీస్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్, దే ఆర్ నాట్ ద సేమ్ అట్ ఆల్. దే ఆర్ కంప్లీట్లీ ఆపోజిట్. ఇన్ఫాక్ట్ ఆ వైదిక ధర్మాన్ని లేదా వేదాలని క్లియర్ గా ఫాలో అయ్యేవాళ్ళు ఈ ఆర్య సమాజాలు ఎవరైతే ఉన్నారో, ద ప్యూరిస్ట్, దే కాల్ దెమ్సెల్వ్స్ ద ప్యూరిస్ట్, రైట్? దే హేట్ దీస్ పీపుల్ యాక్చువల్లీ. ఇప్పుడంటే సిగ్గు లేకుండా హిందూ అన్న వర్డ్ కి అందరం కలిసి ఉండాలి, లేకపోతే మమ్మల్ని తంతారన్న ఉద్దేశంతో కలిసి తిరుగుతున్నారు. కానీ దే హేట్ దీస్ పొలిటికలీ మోటివేటెడ్. అవును, పొలిటికలీ మోటివేటెడ్ అయిపోయిందండి హిందూ కూడా యాక్చువల్గా. ఇదేంటంటే పొలిటికల్ గా ఇప్పుడు ఒక పవర్ అయిపోయింది అనమాట హిందూ అనేది. మీరు అన్నటువంటి కల్చర్ నుండి ఈ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలో నుండి ఎప్పుడో వచ్చింది. ఈ లాస్ట్ 10 years నుండి హిందుత్వానికి ఒక పొలిటికల్ ఫోర్స్ అవ్వడము, ఇది ఒక పెద్ద వర్డ్ లాగా తీసుకోవడం అనేది చూపిస్తుంది. అసలు యాక్చువల్గా హిందుత్వం అనేది మతమే కాదు. మీరు అన్నట్టుగా నేను పర్టికులర్ గా అయితే నేను ఎలా నమ్ముతానంటే, ఈ బ్రాహ్మణికల్ ఆ ఎంపైర్ ఆ పేట్రియార్కీ నుండి వచ్చి మనం ఆ మతాన్ని మనం ఫాలో అవుతున్నాము. బ్రాహ్మణ్స్, నాన్ బ్రాహ్మణ్స్ అందరూ ఫాలో అంటే అదే కదండి. ఇప్పుడు ఆ బ్రాహ్మణికల్ ఇప్పుడు మీరు అన్న మాంసం తినకపోవడము, ఇవన్నీ చేయడము, ఈ ప్రతి ఈ ఏదైనా సంథింగ్ ఏది అన్సైంటిఫిక్ ఏ ప్రాక్టీస్ చేసినా కూడా అది ఈవెన్ దట్ ఆల్సో బ్రాహ్మణులు తినకూడదని ఏం లేదండి. దర్జాగా ప్రతి ఒక్క గ్రంథంలోని పీకల దాకా మాంసాలు తిన్నారు. తర్వాత వచ్చిన మతాలు లేదా మిగతా మతాలతో పాటు ఈ జైనం వాటితో ఉన్న ఈ మతాలు ఏవైతే ఉన్నాయో వీటితో కాంపిటీషన్ ఉన్నప్పుడు సిగ్గేసింది వాళ్ళకి. ఏంటి మనం ఈ రేంజ్ లో పీక్కు తింటున్నాం అని చెప్పేసి దెన్ దే స్టాప్డ్. సో ఈ హౌ డు ఐ సే దట్, ఈ కరప్షన్ అనేది బోత్ సైడ్స్ జరిగింది. బుద్ధిజం హ్యాస్ పిక్డ్ అప్ ఫ్రమ్ హిందూయిజం, హిందూయిజం హ్యాస్ పిక్డ్ అప్ ఫ్రమ్ బుద్ధిజం, అండ్ దే హ్యావ్ ఎక్స్చేంజ్డ్ సిల్లీ థింగ్స్ ఫ్రమ్ బోత్ వేస్. అండ్ ఫైనలీ బోత్ రిలీజన్స్ హ్యావ్ కరప్టెడ్ దెమ్సెల్వ్స్. వీళ్ళ దగ్గరకు వచ్చేమో ఈ వెజిటేరియనిజం ఇరుకు వచ్చింది. సో దట్ షుడ్ బి చాయిస్ అన్నమాట. దట్ షుడ్ బి చాయిస్. అంటే రిలీజియస్ చాయిస్ కాదు అది. ఇప్పుడు మనకి నచ్చకపోతే ఇండివిజువల్ చాయిస్ గా మనకి నచ్చకపోతే మనం మాంసం తినకపోవటం అనేది ఇట్స్ అ రెస్పెక్టబుల్ థింగ్. ఓకే, నాకు నచ్చట్లేదు అబ్బాయి, ఎందుకు ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ అంటే ఐ హ్యావ్ ఫుల్ రెస్పెక్ట్ ఫర్ దట్ పీపుల్. అంతేగాని మా మతం చెప్పింది కాబట్టి మేము తినం, సో తినేవాళ్ళందరూ మాకంటే తక్కువ వాళ్ళు అన్నారు అనుకోండి, దెన్ దే ఆర్ ద హిపోక్రిట్స్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్. దేర్ ఓన్ రిలీజియస్ స్క్రిప్చర్స్ సేస్ దట్ దే ఈట్ మీట్ లైక్ ఎనీథింగ్. ఖడ్గమృగాల్ని, ఉడతల్ని, కుందేళ్ళని పీకు తినేవాళ్ళు, ఉడుముల్ని వాటిని పీకు తినేవాళ్ళు వీళ్ళు మనకు కథలు చెప్తారు. అంతే అండి. అయితే యాక్చువల్గా ఒక్క డౌట్ సార్, ఇప్పుడు మనకి యాక్చువల్గా మీరు ఇందాక అన్న స్టోరీస్ కూడా ఆ గ్రీకు నుండే వచ్చాయి కదా. మరి గ్రీక్ వాళ్ళు అంటే ఇప్పుడు మీరు అన్న ఈ ఇంద్రుడు స్టోరీ కూడా జీవ్ స్టోరీ, పోయిస్డన్ వీళ్ళందరూ అక్కడ నుండి వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు మనం వాడుకున్న ఈ ఆస్ట్రాలజీ అంతా మాసిడోనియా నుండే వచ్చింది కదా. నాట్ నెసెసరీ. ఏంటంటే ఎలాగంటే ఇక్కడి నుంచి అక్కడి నుంచి రెండు సైడ్ లో స్టోరీల ఎక్స్చేంజ్ అయితే నడిచిందండి. ఇటు నుంచి అటు ఫస్ట్ వెళ్ళిందా. సో బోత్ సైడ్స్ ఎక్స్చేంజ్ అయితే నడిచింది. ఈ ఎక్స్చేంజ్ ఎవరి నుంచి ఎటెక్కి వెళ్ళింది, ఎవరి నుంచి ఇటు వచ్చింది అనేది క్వశ్చనబుల్. ఇదైతే దాని పేరేంటి, మన ఆస్ట్రాలజీ ఏదైతే ఉందో 12 జోడియాక్ సైన్స్ ఉన్నాయి చూసారా, అది మాత్రం డెఫినెట్లీ గ్రీకుల నుంచి మనం తెచ్చుకున్నారండి. మన వాళ్ళు అప్పు తెచ్చుకున్న శాస్త్రం. దట్ ఈస్ 100%. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వీళ్ళు చెప్పే సొల్లు కథలన్నీ అక్కడి నుంచి ఎత్తుకొచ్చుకున్నాయే. లేకపోతే సేమ్ ఎగ్జాక్ట్ అవే చుక్కలు ఆకాశంలో ఏవో సోది చుక్కలు అయ్యి కలిపేసి ఏదో చెప్తే ఎగ్జాక్ట్లీ వాటిని తీసుకొచ్చి మన వాళ్ళు నమ్ముకొని వచ్చారు థింకర్స్ అన్నారు. అదే నాకు ఒక డౌట్ అండి. యాక్చువల్ గా ఇప్పుడు ఈ ఈస్ట్ ఏషియాలో మొత్తం పాకినటువంటి బుద్ధిజము, అసలు ఇండియాలో పుట్టిన బుద్ధిజము భారతదేశం ఎందుకు బుద్ధిజాన్ని కోల్పోయిందంటారు? అంటే సింపుల్ గా చెప్పాలంటే, నా అనాలజీలో చెప్పాలంటే అయితే మన మాస్ థియేటర్ లో క్రిస్టఫర్ నోలన్ మూవీస్ ఆడవని వెళ్ళిపోయిందంటారా, లేకపోతే ఏంటంటే ఒక టార్గెటెడ్ చేసి బుద్ధిజాన్ని భారతదేశం నుండి వెళ్ళగొట్టారంటారు? వెళ్ళగొట్టడం అంటే, సో ఎవ్రీ రిలీజన్ కరప్ట్స్ ఓవర్ టైమ్ అండి. ఓకే, ఎవ్రీ రిలీజన్ కరప్ట్స్ ఓవర్ టైమ్. అండ్ దెన్ దిస్ న్యూ రిలీజన్ ఆఫ్ దిస్ థింగ్, రైట్, ఇది మన హైందవ వైదిక ధర్మం, సనాతన ధర్మం చెప్తారు కదా, దిస్ హాస్ స్టార్టెడ్ క్రీపింగ్ ఇన్. సేమ్ థింగ్ వీళ్ళ ఆర్గ్యుమెంట్ చూసుకుంటే, ఇప్పుడు వన్స్ అపాన్ ఎ టైమ్ ఇండోనేషియా వాజ్ నాట్ ఎ ముస్లిం మెజారిటీ. ఇప్పటికి కూడా హైయెస్ట్ మెజారిటీ కాదు, బట్ ఇట్స్ నామినల్ మెజారిటీ ఉంది వాళ్ళకి. ఇస్లాం ఉంది. ఎలా వచ్చింది? ఇట్ స్టార్టెడ్ సమ్వేర్ కదా, ఇట్ స్టార్టెడ్ విత్ జీరో సమ్వేర్ అండ్ స్టార్టెడ్ క్రీపింగ్ ఇన్. అదే జరిగింది. హైందవం హాస్ స్టార్టెడ్ క్రీపింగ్ ఇన్ అండ్ దెన్
ఈ బౌద్ధులు బయటకు వెళ్ళిపోయింది, బౌద్ధులు బయటకు వెళ్ళలేదండి, దే యాక్చువల్లీ క్యారీడ్. వాళ్ళే ఇక్కడి నుంచి పారిపోలేదు. పీపుల్ కేమ్ హియర్, లెర్న్ దిస్ వే ఆఫ్ లైఫ్. అప్పట్లో రిలీజన్ అనే మాట పెద్ద విలువ లేదేమో, ఇట్స్ కాల్డ్ వే ఆఫ్ లైఫ్ కదా. సో దే స్టడీడ్ దిస్ వే ఆఫ్ లైఫ్ అండ్ దే స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ ఇన్ దేర్ కంట్రీస్, అండ్ ఎవరికి నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకుంటా పోయారు. దే స్టార్టెడ్ న్యూ మెథడ్స్. వాళ్ళ బుద్ధుడికి వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ అమర్చుకున్నారు లోకల్ ఫీలింగ్ రావడానికి. దే స్టార్టెడ్ డూయింగ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. సో జపాన్లో బుద్ధుడు ఒక రకంగా, చైనాలో బుద్ధుడు ఒక రకంగా, ఏంటి ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో దొరికిన బుద్ధుడు ఇంకో రకంగా, ఫేస్ ఫీచర్స్ ఆ లోకల్ ఏరియాకి సంబంధించినట్టుగా ఉంటాయి. సో దట్స్ వాట్ దే డూ కదా. సో పీపుల్ స్టార్ట్ మేకింగ్ థింగ్స్ విచ్ ఆర్ దేర్ పర్సనల్. సో అలా జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రాక్టీస్ చేయడం తయారైంది, అంతేగాని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టడం అనేం లేదు. ఇక్కడ జస్ట్ లుప్తం అయిపోయింది అంతే. ఇట్ జస్ట్ వానిష్డ్ ఫ్రమ్ హియర్ బికాస్ ఎవ్రీబడి స్టార్టెడ్ కన్వర్టింగ్. సో ద సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ విత్ హిందూయిజం ఆల్సో. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు లబ్బోదిబ్బో కొట్టుకుంటున్నారు, అప్పట్లో బౌద్ధులు కొట్టుకునేవాళ్ళేమో, మా మతం నాశనం అయిపోతుందో, వీళ్ళు ఎవరో వచ్చేసారో, వైదికులు వచ్చేసారు, మార్చేస్తున్నారు ఎలా అయితే ఏడిసేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు ఏడుస్తున్నారు అంతే. ఎడారి మతాలు వచ్చేస్తున్నాయి, మార్చేస్తున్నాం. సో ఆల్ రిలీజియన్స్ స్టార్ట్ అండ్ డై సమ్వేర్ అండి. సో వీళ్ళేమో కబుర్లు చెప్పుకుంటారు, మాది ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటిదో ఉంటుంది. ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి వరకు ఉంటుంది, ఏంటి అంతమయ్యేంత వరకు ఉంటుంది అంటే దే షుడ్ నాట్ బి వరీడ్. దెర్ విల్ ఆల్వేస్ బి సమ్ హిందూస్ అని ధైర్యం చేయాలి కదా. దే డోంట్ హ్యావ్ దట్ దాని ఏమంటారు కరేజ్ ఎనీమోర్. మా ధర్మం అని ఏడ్చి సావటం తప్ప దే హ్యావ్ నథింగ్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఇన్ని రోజులు అంటే కాంగ్రెస్ కమ్యూనిజం ఉంది, సరే వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు 10 years నుండి గవర్నమెంట్ నడుస్తుంది కదా, ప్రతి చిన్నదాన్ని మనం మన ప్రజెంట్ రెజ్యూమ్ అయితే ప్రతిదీ హైలైట్ చేస్తుంది. దే కెన్ షో కన్క్లూడింగ్ ఎవిడెన్స్ అండ్ దే కెన్ క్లెయిమ్ ఇట్, ఓకే ఫలానా అని. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అండి దేనికైనా. అయితే నేను ఇందాకన్న పాయింట్ కి నాకు ఒక సబ్జెక్ట్ అండి ఏంటంటే, ప్రజెంట్ ఇప్పుడు క్రిస్టియానిటీ అంతా స్ప్రెడ్ అవడానికి రీజన్ ఏంటి? రోమన్ చక్రవర్తులే. ఎందుకు? ఆ విధవలే క్రూసిఫై చేశారు. చివరికి ఫస్ట్ రోమ్ సామ్రాజ్యమే క్రిస్టియానిటీకి మారిపోయింది, అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో బుద్ధిజాన్ని అశోక చక్రవర్తి తీసుకున్నాడు. అంటే అశోక్ చక్రవర్తి గురించి మనకు తెలిసిందే కదా, చాలా గ్రేట్ ఎంపరర్ కదా. మరి ఆయన తీసుకున్న తర్వాత ఎందుకు ఈ బుద్ధిజం అనే కాన్సెప్ట్ అది ఎందుకు ఇండియాలో ఫెయిల్ అయింది అన్నది, ఎందుకంటే ప్రపంచం సేమ్ థింగ్స్. ఇప్పుడు వీళ్ళ బర్త్ ప్లేస్, వీళ్ళ క్రిస్టియానిటీకి బర్త్ ప్లేస్ అని చెప్పుకునే జెరూసలేం గానీ ఆ ఏరియాలో గానీ నౌ క్రిస్టియానిటీ ఇస్ మైనారిటీ. సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ అండి. See, same thing happened to Buddhism and same thing will happen to Hinduism also. Nothing is so చావు కన్ఫర్మ్. కాకపోతే చావు అనేది ఎంత వైలెంట్ గా ఉంటుందని దీస్ పీపుల్ ఆర్ డిఫైనింగ్. సి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు చక్కగా పాటించుకుంటే వాళ్ళ ద్వారా అయినా ధర్మం నిలబడుతుంది. వాళ్ళు పిచ్చి వెధవల్లాగా పిచ్చి బూతులు వాక్కుంటూ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళే భూతమయం పచ్చిభూతమయం చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ డై అ వైలెంట్ డెత్. అండ్ ఐ విల్ బి ద వన్, ఆర్ అట్లీస్ట్ పీపుల్ లైక్ మీ విల్ బి ద వన్ who will destroy it from the inside. మేమేం కూర్చుని యుద్ధాలు చేయక్కర్లేదు, వాళ్ళ బూత్ పనులని వాళ్ళ పిచ్చి వెధవ పనులని బయటకు చూపిస్తే చాలు, ఇట్ విల్ డై బై ఇట్ సెల్ఫ్ అండి. అండ్ దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. అవును, ఏదైనా సరే సమాజం అనేది సత్యం అనే పునాదుల మీద నిర్మించాలి. ఎంత మీరు మగప్ చేసి ఎంత చేసి ఏదో ఒక లేని క్రియేట్ చేసినా కూడా అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వానిష్ అవుతుంది తప్ప కానీ ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకు భయం అవుతుంది ఏంటంటే, ఈ హిందుత్వం అనేది యాక్చువల్గా ఇట్స్ ఇన్ వెరీ ఎర్లీ స్టేజ్. మీరు బహుశా అబ్జర్వ్ చేసి అంటే మీరు ఐ డోంట్ నో యువర్ పొలిటికల్ అబ్జర్వేషన్, నా పొలిటికల్ అబ్జర్వేషన్ ఏంటంటే హిందుత్వం అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఎర్లీ స్టేజ్ అండి. ఇప్పుడు ఇదేమి మనం అనుకున్నంత ఇది కూడా కాదు. అండ్ ఈవెన్ ఇట్ స్టార్ట్ థ్రెటనింగ్ ద క్వశ్చన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎగ్జిస్టెన్స్ అన్నమాట. అంటే ఆ రాజ్యాంగం యొక్క మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చే రోజు వస్తుంది అనమాట. ఎందుకంటే 2 సీట్లున్న బీజేపీ ఈనాడు 300 సీట్లకు ఎదిగింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిందుత్వం, బికాస్ ఆఫ్ అదనమాట. అది హ్యాండిల్ చేద్దాండి. ఏమో సార్, ఐ డోంట్ నో, బట్ ఓకేలేండి. ఇక మనకి బ్రీతింగ్ స్పేస్ తక్కువ అవుతుంది. ఇప్పుడు చూసాం కదండి, ఇప్పుడు మీరు ఇంత మంచి కంటెంట్ పెడుతున్నారు. సారీ, యు హావ్ ఎనీవన్? నోబడీ. సారీ. అయితే మీరు ఏంటంటే ఆ వేరియేషన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే, మీరు ఇంత మంచి కంటెంట్ కడుతున్నారు,
మీ సబ్స్క్రైబర్స్ చూస్తుంటే బాధ అనిపిస్తుందండి. అరే ఇంత మంచి కంటెంట్, ఇంత నాలెడ్జబుల్ కంటెంట్ ఉన్న దానికి జస్ట్ ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉంటారు. తిట్టుకొని దానికి కంగారేం లేదండి. థింగ్స్ విల్ మూవ్ స్లోలీ, బట్ వెన్ దే మూవ్ they'll hit very hard. That's okay. You keep up. You keep up the good work. Don't get disappointed. Yeah. I know you stood for the cause actually. I hope you continue this good work, not for anything. And ప్రతి ఒక్కరు వాళ్ళ జెన్యూన్ గానే వాళ్ళ కాజ్ కోసం కూడా అయి ఉంటారు. మీరు తెలుగులో ఎంత మంచి కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సార్. నైస్ టాకింగ్ టు యూ. రైట్. యా, థ్యాంక్ యూ. ఓకే. Okay, very good. Let's see next. వినీల్ గారు, మీరు చాలా ఎక్కువ కామెంట్స్ చేస్తున్నారండి. ఐ థింక్ ఇట్స్ స్పామింగ్ దిస్ థింగ్. ప్లీజ్ డోంట్ డూ దాట్. లెట్ మీ టాక్ టు మహేంద్ర గారు. హాయ్ మహేంద్ర గారు. హలో సార్. యా మహేంద్ర గారు చెప్పండి సార్. హలో సార్, వినిపిస్తుంది సార్? వినిపిస్తుంది, చెప్పండి సార్. హలో సార్, మీ వీడియోస్ చాలా బాగుంటాయి సార్. షూర్ చెప్పండి సార్. సార్ ఒక వన్ డౌట్ సార్. చెప్పండి సార్. హోమియోపతి మెడిసిన్ కాదని తెలిసినప్పుడు దాన్ని గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయలేకపోతుంది సార్? చాలా మంది హోమియోపతి వర్క్ అవుతుందని చాలా మంది మా విలేజ్ లో హోమియోపతి హాస్పిటల్స్కి వెళ్తున్నారు. దాంట్లో మెడిసిన్ లేదని వీడియోస్ అని చూసాను. మెడిసిన్ లేనప్పుడు అది గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయలేకపోతుంది సార్? ఇప్పుడు పొగాకు అనేది క్యాన్సర్కి కారణం తెలిసి కూడా ఎందుకు బ్యాన్ చేయలేకపోతుంది? రైట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ న్యాచురల్ ప్రోడక్ట్ అది. ఓకే. టొబాకోని మనం కనిపెట్టలేదు కదా, అది పెరుగుతుంది, మనం దాన్ని పెంచుతున్నాం. సో ఇట్స్ అ న్యాచురల్లీ అక్కరింగ్ సబ్స్టెన్స్. దాన్ని బ్యాన్ చేయలేకపోతుంది. ఇప్పుడు హోమియోపతి ఏంటి అంటే ఇట్ ఆల్సో హ్యాస్, ఆర్ అట్లీస్ట్ ఇట్ క్లెయిమ్స్ దట్ దాని మదర్ టింక్చర్లో న్యాచురల్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి అని. అది పనిచేయదా అనేది నమ్మకానికి సంబంధించిన విషయం అండి. హోమియో ఇస్ అ బిలీఫ్ సిస్టమ్, ఇట్స్ నాట్ అ మెడికల్ సిస్టమ్. ఓకే. సో నమ్మకానికి సంబంధించిన విషయాన్ని ఏమని చెప్పి ఏంటి బ్యాన్ చేస్తారు. ఇప్పుడు దానివల్ల జనాలకి హాని జరుగుతుంది అనుకోండి. ఎలాగ హాని? ఇప్పుడు అది వేసుకుంటే వాడికి ఏమన్నా రోగం వచ్చో లేదా చచ్చిపోవటం అట్లాంటిది ఏమైనా చేశారు అనుకోండి, దెన్ దాని మీద మీరు ఇది ఒక కేసు తయారు చేయొచ్చు. ఆడికి అసలు మెయిన్ ఎఫెక్ట్ లేదు, సైడ్ ఎఫెక్ట్ లేదు. ఎందుకుంటది? ఉట్టి వాటర్ డ్రాప్స్ని పందర్ బిళ్ళలు ఇస్తే మీకు సైడ్ ఎఫెక్ట్ ఎందుకు వస్తుంది? అసలు మెయిన్ ఎఫెక్టే ఉండదు కదా. రైట్. మీరు ఏం చెప్పి దాన్ని బ్యాన్ చేయిస్తారు? సో అందుకనే దీన్ని ఎడ్యుకేషన్తో కొట్టాల్సిందే తప్ప ఇప్పుడు అదే నమ్మకంతో మాత్రమే పనిచేస్తండి. వాళ్ళు షాపులు గీపులు పెట్టుకుంటారు, అదే హోమియో డాక్టర్లు పెట్టుకుంటారు. హోమియోలో ఎక్కడ దాన్ని ఏమంటారు, దాని పేరేంటి, ఎక్స్రేలు, అల్ట్రాసౌండ్లు లేదా సర్జరీలు ఉండవు. హోమియో ఇస్ ఆల్ అబౌట్ సంథింగ్ టు టేక్. ఓకే. అది నోట్తో కావచ్చు, ఇదేంటి లేపనం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. హోమియో మెడిసిన్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ సర్జరీ, నథింగ్ టు డూ విత్ ఎనీ డయాగ్నోస్టిక్స్. కానీ వాళ్ళ హాస్పిటల్లోకి వెళ్తే సిటీ స్కాన్లు పెడతానంటారు, ఎక్స్రేలు పెడతానంటారు. ఎందుకు? ఎందుకంటే అది పనిచేస్తుంది కాబట్టి పెట్టుకుంటారండి. హోమియో బుక్స్లో ఎక్కడ కూడా, వాళ్ళ ఒరిజినల్ బుక్స్లో ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ఈ డయాగ్నోస్టిక్స్ గురించి ఉండదు. బట్ దే జస్ట్ ఇది హెల్త్ కి సంబంధించిన విషయం అని ఎట్లా చెప్పినా కూడా గవర్నమెంట్ బ్యాన్ చేయించలేము సార్. అదే కదా చెప్పింది సార్. ఇప్పుడు పొగాకు హెల్త్ కి సంబంధించిన విషయమే. సంవత్సరానికి ఎన్నో లక్షల మందో, అట్లీస్ట్ వేల మంది చచ్చిపోతున్నారు. అయినా సరే దాన్ని బ్యాన్ చేయట్లేదు కదా. ఎందుకు బ్యాన్ చేయట్లేదు అంటే నాకు ఆ క్వశ్చన్ ఉంది. గంజాయిని బ్యాన్ చేయడానికి సిద్ధపడ్డారు కానీ ఇది పొగాకుని బ్యాన్ ఎందుకు చేయట్లేదు అని ఆ క్వశ్చన్ నాకు కూడా ఉంది. ఏమనంటే ఫస్ట్ నుంచి వస్తుంది, గంజాయి కూడా ఫస్ట్ నుంచి వస్తుంది. గంజాయి కూడా నేలలోంచి పుట్టింది, అదేమి మనుషులు తయారు చేసింది కదా, నేలలోంచి పుట్టింది, వీళ్ళు పెంచుతున్నారు. కానీ అది మాత్రం ఇల్లీగల్. పొగాకు మాత్రం పబ్లిక్ గా అమ్ముకుంటారు. 4-5 అడ్వర్టైజ్మెంట్లు, అదే అడ్వర్టైజ్మెంట్లు దీన్ని కూడా పెట్టచ్చు కదా. గంజాయి తాగితే మీ మైండ్ చెడిపోతుంది, ఏంటి పిచ్చి విధవులు అయిపోతారు అని చెప్పి పబ్లిక్ గా అమ్ముకొనివచ్చు కదా. అది చేయరు మళ్ళీ. రైట్. సో దిస్ ఇస్ ఎందుకంటే టొబాకో బిజినెస్ ఇస్ అ వెరీ బిగ్ బిజినెస్, చాలా పాత బిజినెస్, చాలా కోట్లు ఇన్వెస్ట్మెంట్లు చేసి ఉన్న బిజినెస్ కాబట్టి దాని నుంచి బయటికి తీయడం అనేది. ఇప్పుడు గవర్నమెంట్ అంటే మనుషులే కదండి,
ఆ మనుషులు అవును. బ్యాన్ చేయాలంటే ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరికీ టొబాకో బిజినెస్‌కి లేదా రిలేటెడ్ బిజినెసెస్ ఉన్నాయి. హ్మ్. హ్మ్. సో, అందుకనే వాళ్ళు ఆ మాట చేయరు. ఇన్ని గత 15 ఏళ్ళో, 20 ఏళ్ళు అనుకుంటాండి. సిగరెట్ హ్మ్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి మొత్తం సిగరెట్ ప్యాక్ డబ్బా మీద భయంకరమైన ఆహ్, పిక్చర్స్ పెట్టి టెర్రరైజ్ చేసి అదొస్తే మీకొస్తదని సినిమాకి ఎంటర్ అయిన వెంటనే 10 సార్లు చూపించి ఎంత చేసినా ఇంకా హ్మ్. సినిమా హీరోలు తాగుతూనే ఉన్నారు. బయటకొచ్చిన జనాలు తాగుతూనే ఉన్నారు. రైట్? హ్మ్. హ్మ్. మేబీ పర్సెంట్ తగ్గుండొచ్చు గానీ, బట్ స్టిల్ తాగటం అయితే ఆపలేదు ఎవరుని. అవును సార్. మరది ఆపనప్పుడు దానికి అంత ఎదురుగా స్ట్రెయిట్ కళ్ళెదురుగా కనిపిస్తున్నదే ఆపనప్పుడు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్, ఎటువంటి అసలు ఎఫెక్టే లేని హోమియో గురించి గవర్నమెంట్ ఎలా పట్టించుకుంటది? ఎందుకు పట్టించుకుంటది? ఓకే. ఓకే. ఈవెన్ ఐ డోంట్ వాంట్ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్. ఇప్పుడు హ్మ్. హ్మ్. హోమియోని బ్యాన్ చేయాలి అని గవర్నమెంట్‌కి నేను కూడా అర్జీ పెట్టనండి. ఐ డోంట్ వాంట్ ఇట్ టు హ్యాపెన్. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒకటి బ్యాన్ చేయడం మొదలుపెడితే ఇంకోటి కూడా బ్యాన్ చేస్తానంటారు. అంత పవర్ నేను హ్మ్. గవర్నమెంట్‌కి ఇవ్వదలుచుకోలేదు. హ్మ్. హ్మ్. రైట్? మనుషులకి ఓకే. తెలియాలి. ఓకే. హ్మ్. మనుషులకే హ్మ్. తెలిసి దానిలో ఏం పని పాట లేదు. దాని అసలు మెటీరియలే లేదు. వేస్ట్ అది అని అనుకున్నదాకా జనాలు దాన్ని స్వచ్ఛందంగా వదిలేస్తే, ఎడ్యుకేటెడ్ మైండ్‌తో తెలుసుకొని వదిలేస్తే, హోమియోపతి అని చెప్పి చేసే అదే మోసాలు ఏవైతే ఉన్నాయో, ఆ డాక్టర్లు అని చెప్పి మోసాలు చేస్తున్నారో, ఆ ప్రాక్టీషనర్స్ వాళ్ళందరూ మానేసి ఒళ్ళొంచి కాస్త హ్మ్. నిజాయితీ పనులు చేసుకుంటారండి. ఓకే. అంతే ఓకే. తప్ప గవర్నమెంట్‌ని బ్యాన్ చేయాలి అని అడగకూడదండి. దట్స్ ఎ బ్యాడ్ ఐడియా. గవర్నమెంట్‌కి ఆ పవర్ ఈరోజు ఇస్తే రేపొద్దున ఇంకొకటి మనకి ఆ పవర్ ఒకసారి వాడిందనుకోండి, ఇట్స్ కాల్డ్ ఎ ప్రెసిడెన్స్. ఆ పవర్‌ని నెక్స్ట్ హ్మ్. గవర్నమెంట్ వాళ్ళకి నచ్చంది బ్యాన్ చేస్తానంటే ఏం చేయాలి? హ్మ్. హ్మ్. రైట్? సో, జనాల్ని ఎడ్యుకేట్ దట్స్ వై చేయడమే మంచి ఐడియా. ఎప్పుడైనా హ్మ్. సరే జనాలు స్వచ్ఛందంగా వదిలేస్తే వ్యాపారులు ఒళ్ళొంచి హ్మ్. అరే! ఇది పని చేయట్లేదు. మనం ఈ వ్యాపారం వదిలేసి ఇంకొక మంచి నీతివంతమైన వ్యాపారం చేసుకోవాలి. ఇది కరెక్ట్ మెథడ్ ఎప్పుడైనా సరే. ఎడ్యుకేషన్ ఈస్ ద ఓన్లీ వే టు బీట్ ఇట్. ఎడ్యుకేషన్ అనంగానే పుస్తకాలు చదవటం కాదు. తెలుసుకొని ఉండటం కూడా ఎడ్యుకేషన్ కిందకే వస్తది. అది పని చేయట్లేదని మీకు ఓకే. తెలిసింది కాబట్టి అలాగే ఇంకొక 10 మందికి మీరు చెప్పండి. అది పని చేయదు. అది ఊరికే మీ నమ్మకం మీద ఆడుకుంటదే తప్ప దానికి అసలు ఎఫెక్టే లేదు. అది పంచదార బిళ్ళలు మాత్రమే అవి. ఏవో హ్మ్. ఫ్లేవర్లు హ్మ్. కలిపి, అయి కలిపి, ఇయి కలిపి దాన్ని చేస్తారు తప్ప ఇట్ హాస్ టోటల్ యూజ్‌లెస్ అని చెప్పి మీరు చెప్పగలగాలి. ఓకే. ఓకే సార్. ఓకేనండి? థాంక్ యూ సార్. రైట్ థాంక్ సార్. యూ సార్. థాంక్స్. థాంక్ యూ. ఓకే. లెట్స్ సీ. లక్ష్మణ్ గారొచ్చారు. లెట్స్ టాక్ టు లక్ష్మణ్ గారు. హాయ్ లక్ష్మణ్ గారు. హలో అండి మనోహర్ గారు. హాయ్ నమస్తే అండి. చెప్పండి సార్. నమస్తే నమస్తే. బాగున్నారండి? ఆల్ గుడ్ సార్. చెప్పండి సార్. యా. సో ఒక్క నిమిషం అండి. మీకు నేను లాస్ట్ టైం పెట్టిన మెసేజ్. సో మా ఫ్రెండ్స్ అండి, అంటే మేము క్యాజువల్గా ఫ్రీక్వెంట్గా మాట్లాడుకుంటాము. ఆ డిస్కషన్లో టెస్లా ఈ మధ్యలో చాలా ఫ్రీక్వెంట్ రిలీజెస్ ఇస్తుంది ఎఫ్ఎస్డి మీద, అంటే ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ మీద. సో వాళ్ళు రీసెంట్గా ఇచ్చిన రిలీజెస్లో చాలా ఇష్యూస్ ఫిక్స్ చేసి చాలా స్మూత్ డ్రైవింగ్, దానంతట అదే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఆ డిస్కషన్ క్రమంలో కొంచెం నేను ఎలన్ మస్క్ ఫ్యాన్ని బేసిక్గా. సో ఆయన గురించి కొంచెము మంచిగా మాట్లాడుతూ న్యూరోలింక్ టెక్నాలజీస్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. జరిగితే దాంట్లో మా ఫ్రెండ్ ఒక ఆయనకి కొంచెం ఇదైందనమాట. ఆయన ఏమన్నాడనంటే, ఇదేంది ఇప్పుడున్న టెక్నాలజీలు, ఒకప్పుడు దీని అమ్మమ్మ టెక్నాలజీలు ఉన్నాయి, ఇప్పుడున్నదంతా నథింగ్ అని అన్నాడు. నథింగ్ అనగానే నాకు కొంచెం ఇదనిపించింది. అందరిని ద్రాక్ష పొల్లనా? ఆ! అదేంటి ఇప్పుడున్న టెక్నాలజీలన్నీ నథింగ్ అంటారేంటి? మరి అప్పుడున్న టెక్నాలజీలు అంత గొప్పవి అయితే మరి ఇవన్నీ అప్పుడే ఉండాలి గదా! అని నేనన్నా. నేనంటే ఆయన ఏమన్నాడనంటే, యెస్ అప్పుడే ఉన్నాయి. అప్పుడు హనుమంతుడు భూమి మీదికెళ్ళి జంప్ చేసిన దాన్ని బేస్ చేసుకొని ఋషులు భూమికి, సూర్యునికి మధ్యన ఉన్న డిస్టెన్స్‌ను కనిపెట్టారు. అప్పుడు
అప్పుడు కనిపెట్టిన డిస్టెన్స్‌ను ఇప్పుడు సైంటిస్టులు ప్రూవ్ చేశారు. సో, వాళ్ళు దాన్ని ప్రూవ్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. బట్ ఈ టెక్నాలజీ అప్పుడే ఉంది. ఇంతకంటే గొప్ప టెక్నాలజీ అప్పుడే ఉంది. ఇంకా ఇది వాడుతూనే ఉన్నారండి. పనికిమాలిన బుర్ర తక్కువ వెధవలు ఇంకా ఇది వాడుతూనే ఉన్నారు. ఇది హనుమంతుడు ఇట్స్ ద సేమ్ థింగ్ గదా! దాని పేరేంటి హనుమాన్ చాలీసాలో హ్మ్. సహస్ర యోజన పరభాను అనో ఏదో ఉంటది. ఐ డోంట్ నో సహస్ర యోజన పరభానునో ఏదో ఉంటుంది. హ్మ్. ఇంకా వాడుతూనే ఉన్నారు. అది దట్ హాస్ బీన్ డీబంక్డ్ అట్‌లీస్ట్ 15 ఇయర్స్ అగో అండి. వీళ్ళు పనికిమాలిన వీళ్ళు అప్‌డేట్ అయ్యి చావరట్టుంది. నాకదే సో, ఇది ఒకటండి. నేనడిగాను, సరే మీరు అదేదో చెప్తున్నారు కదా! నాకు దాని రెఫరెన్సెస్ ఇవ్వండి. ఓకే. ఒకవేళ అది గనక నిజంగా అప్పట్లోనే రాసి ఉండి, అది ఇప్పుడు సైంటిస్టులు కనుక్కున్న దానికి టాలీ గనక అయితే, నేను ఆ రెఫరెన్స్‌ను, ఈ రెఫరెన్స్‌ను నేను చదువుకొని, ఓకే. అది నేను గ్రేట్ అంటాను. దాంట్లో తప్పేముంది. ఆ రెఫరెన్స్ పంపించండి అనన్నాను. ఇంతవరకు నాకు ఆయన రెఫరెన్స్ పంపించలే. ఓకే. సో, అది ఒకటి. ప్లస్ ఇంకొకటి ఏంటనంటే, ఈ హ్యూమన్ ఎవాల్యుయేషన్ మీద కూడా డిస్కషనొచ్చి అంటే వీళ్ళు ఎట్లనంటే, ఎటు తిరిగి ఎవ్రీథింగ్ ఈజ్ దేవుడి సృష్టి. దేవుడు లేకపోతే ఏం కాదు. అనే దాని మీద మాట్లాడుతున్నారు. దీని మీద నేను ఇంతకు ముందు కూడా ఎప్పుడో వీడియోస్ విన్నట్టున్నాను బాబు గోగినేని గారివి. బట్ నాకు కంప్లీట్ ఇది ఇందాక మీరు ఒకటన్నారు కదా! ఇదేంటిది ఏమిటది డిస్టెన్స్ ఆఫ్ ఎర్త్ అండ్ ఇది అని. హనుమాన్ చాలీసాలో ఒక చౌపాయి వస్తదండి. యుగ సహస్ర యోజన పరభాను లీల్యోత్తాహి మధుర ఫల జాను. ఓకే. యుగ సహస్ర యోజన పరభాను అని రాసింది. ఇది ఫస్ట్ రాసింది తులసీదాస్ అండి. ఇది ఒరిజినల్ దీంట్లో ఉండదు. తులసీదాస్ 16th సెంచరీ వాడు. 15th or 16th. I might be wrong a little bit here and there. సో, ఈళ్ళేంటంటే ఈ యుగ అనే దానికి ఒక పర్టిక్యులర్ నంబర్ ఉంది మా దగ్గర. సహస్ర యోజన అంటే 1000. సో, యుగ అనే నంబర్‌ని 1000తో మల్టిప్లై చేస్తే అంత దూరం జంప్ చేశాడు. జంప్ చేసి సూర్యుడిని ఒక ఫలం అనుకుని ఒక పండు అనుకుని చెప్పి మింగటానికి దూకాడు అని చెప్పుకుంటారండి. దిస్ ఇస్ వాట్ ద స్టోరీ ఇస్. ఓకే. అకార్డింగ్ టు భగవద్గీత, 1 day of a Brahma is called Kalpa and equal to 1000 yugas. This is followed by a similar duration of the night. ఓకే. ఈ సోదంతా అందులో రాసిన తర్వాత ఒక యుగం అంటే 12,000 దివ్య సంవత్సరాలంట. ఓకే. సో 12,000 ఇయర్స్. దిస్ ఇస్ అ టైమ్ మెజర్మెంట్. దిస్ ఇస్ నాట్ డిస్టెన్స్ మెజర్మెంట్ అండి. ఓకే. సో ఈ 12,000 ఇయర్స్ కాబట్టి యుగ సహస్ర యోజన. సో కాబట్టి 12,000 ఇంటూ 1000 యోజనాస్ మల్టిప్లై చేయమంటాడు. యోజనాలు అనేవి మెజర్మెంట్ ఆఫ్ ఎ డిస్టెన్స్. యుగ అనేది మెజర్మెంట్ ఆఫ్ ఎ టైం. ఆ రెండింటిని ఎలా మల్టిప్లై చేస్తారండి? బేసిక్ మ్యాథమెటిక్స్ తెలిసిన, బేసిక్ ఫిజిక్స్ తెలిసిన ఎవరికైనా తెలుస్తుంది. యూ కెన్ ఓన్లీ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పాండ్ సంథింగ్, యూ హావ్ టు మల్టిప్లై ద సిమిలర్ టు సిమిలర్. ఇది టైమ్, ఇది మల్టిప్లైడ్ బై డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఏమొస్తుందండి? టైమ్ అండ్ డిస్టెన్స్ కలిపి రావాలి కదా. కాకపోతే వీళ్ళకి ఏంటంటే డిస్టెన్సే బయటకు వస్తుంది. ఈ టైం మెజర్మెంట్ని మాయం చేసేస్తారు. యోజన ఈజ్ అ వేదిక్ మెజర్ ఆఫ్ ఎన్ ఏన్షియంట్ డిస్టెన్స్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు 8 miles అండి. దిస్ హెస్ బీన్ డీబంక్డ్ సో మెనీ టైమ్స్. ఓకే. ఓకే. అంటే 1 mile అంటే ఈక్వల్స్ టు ఇంత. సో కాబట్టి సుమారుగా అటు ఇటు చేసి ఒక 13-12 kilometers వస్తుంది. సో లెక్క పెట్టుకుంటే ఎర్త్ అండ్ దీనికి ఇంత 96 million miles, 153 million kilometers. ప్రస్తుతానికి ఉన్న క్యాలిక్యులేషన్కి చాలా దగ్గరగా ఉంది, కొంచెం అటు ఇటుగాని అంటాడు. కొంచెం అటు ఇటుగా అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ అనమాట. మిలియన్ కిలోమీటర్ అంటే ఎంత ఉంటుందో జస్ట్ ఇక్కడ నుంచి అమీర్పేట దాకా అనుకుంటారు వీళ్ళు. రైట్. మిలియన్ కిలోమీటర్స్కి వీళ్ళకి మెన్షన్ కూడా ఎంత డిస్టెన్స్ అది కూడా తెలియదు. జస్ట్ కొంచెం అటు ఇటుగా ఉందంటారు అనమాట. ద పాయింట్ ఇస్ 1 యోజన ఈక్వల్ టు 8 miles అనేది టోటల్ బోగస్ స్టోరీ అండి. ఎందుకంటే ఇదే యోజన మెజర్మెంట్ కనుక, ఓకే, దిస్ ఇస్ బీయింగ్ టాక్డ్ అబౌట్ రామాయణం కదా. రామాయణంలోనే ఇంకో చోట ఉంటుందండి యోజన మెజర్మెంట్స్. మన సేతు ఉంటుంది చూసారా, రామసేతు ఉంటుంది చూసారా, దాని వెడల్పు 10 యోజనాలు,
పొడుగు 100 యోజనాలు అని రాసి ఉంటుందండి. దశ యోజన ఏంటి దశ యోజన విస్తీర్ణం శతయోజన మాయతం. ఐ కీప్ షఫ్లింగ్ అప్ అండ్ డౌన్. ఓకే, వెడల్పు విడ్త్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఇస్ 10 యోజనాస్, లెంగ్త్ ఇస్ 100 యోజనాస్. ఒకసారి వీళ్ళు చెప్పిన ఈ మెజర్మెంట్ని 1 యోజన ఈక్వల్స్ టు 8 మైల్స్ అని ఏదైతే ఉందో దాని మీద పెట్టి చూస్తే పొడుగు ఎంత అని చెప్పాడండి? 100 యోజనాస్. 100 యోజనాస్ ఇంటూ వాట్ ఎవర్ ద 8 మైల్స్ లేకపోతే 13 కిలోమీటర్స్ అనుకోండి. సో 1300 కిలోమీటర్స్, 1300 కిలోమీటర్స్ పొడుగు ఇది కట్టారంట. 1000 కిలోమీటర్స్ ఉందా ఇండియా నుంచి శ్రీలంకకి మధ్యలో ఉన్న బ్రిడ్జ్? 30-40 కిలోమీటర్స్ కూడా లేదు. వెడల్పు 10 యోజనాస్ అంట. 10 యోజనాస్ అంటే ఎంత ఉండాలి వెడల్పు? థిక్నెస్, ద విడ్త్ ఆఫ్ ఇట్ మల్టిప్లైడ్ బై 13 కదా, 130 ఉండాలి. 130 కిలోమీటర్స్ వెడల్పు బ్రిడ్జ్ కట్టారు. 1300 కిలోమీటర్స్ పొడుగు బ్రిడ్జ్ కట్టారని ఒప్పుకోవాలి. ఓకే, సో దట్స్ టోటల్ బోగస్ అండి. ఇది ఇట్స్ బోగస్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్. ఫస్ట్ థింగ్, తలకాయ ఉన్నాడు ఎవడు ఒక ఏంటి టైం మెజర్మెంట్ని డిస్టెన్స్ మెజర్మెంట్తో మల్టిప్లై చేసి చివరికి మళ్ళీ డిస్టెన్స్ మెజర్మెంట్ వచ్చేసింది. హౌ డిడ్ దాట్ హ్యాపెన్? నోబడీ డస్ దాట్, రైట్? And then you come to this thing, 1 yojana equals to 8 miles or 13 kilometers. This is also total bogus because the remainder of Ramayana simply cannot exist. 1300 kilometers bridge ఎక్కడ ఉంది అసలు? లంక ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది? రైట్, టోటల్ బోగస్. అపార్ట్ ఫ్రమ్ దాట్ అసలు మిస్ అయ్యేది ఏంటి అంటే లీలియో తాహి మధుర ఫలజాను. ఇంత సైన్స్ తెలిసిన సన్నాసులు సన్నని నోట్లో పెట్టుకోవాలంటే ఆ హనుమంతుడు ఎంత పెద్దగా ఉండాలండి? ఇదేదో బొమ్మ వేసుకున్నారు చూడండి, తిక్క సన్నాసులు వీళ్ళు బొమ్మ ఒకటి వేసుకున్నారు చూడండి. నేను ఇక్కడ కూడా క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు ఇంత పెద్దగున్న ఏదైనా వస్తువుకి మాస్ ఎంత ఉంటది? మాస్ ఉంటే దానికి సొంత గ్రావిటీ ఉంటది కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనిషి బొమ్మనో లేకపోతే ఇంకోటి, ఎనీ బాడీ దట్ హ్యాస్ దిస్ అమౌంట్ ఆఫ్ మాస్ అండ్ దిస్ ఇస్ సో బిగ్, దానికి సొంత గ్రావిటీ ఉంటుంది. మొత్తం ప్లానెట్స్ అన్ని దీని చుట్టూ తిరుగుతాయి. సో మరి సైన్స్ తెలుసు అన్నాడు కదా మీ ఫ్రెండ్ ఎవరు, లేకపోతే చాలా మంది నెట్లో సైన్స్ తెలుసు, మా వాళ్ళకి సైన్స్ తెలుసు అని. ఈ మాత్రం ఇంగితం లేకపోయిందా? స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత ఎనీ బిగ్ ఆబ్జెక్ట్ హ్యాస్ అన్ మాస్ ఆఫ్ ఇట్స్ ఓన్ సెల్ఫ్, రైట్? సో ఇది టోటల్ బోగస్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్ అండి. ఇది 15 ఏళ్ల క్రితం బ్రేక్ అయిపోయింది. ఇంకా ఈ బుర్ర తక్కువ సన్నాసులు ఇంకా ఇదే చేస్తున్నారంటే దే హావ్ నాట్ అప్డేటెడ్ దెమ్ సెల్వ్స్. వాళ్ళకి అప్డేట్ లేదు, పాడలేదు, ఇంకా అక్కడే ఉన్నారా? ఐఎమ్ సర్ప్రైజ్డ్ బై దిస్. ఇంకా ఈ బుర్ర తక్కువతనాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అంటే. అంటే అది ఎట్లానంటే వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీలు నేర్చుకొని యుఎస్కి వచ్చింది. సాఫ్ట్వేర్ విన్నే బతికేది, సాఫ్ట్వేర్ విన్నే కన్సల్టెన్సీలు పెట్టేది. ఆయన ఏమంటాడనంటే, నువ్వు ఇఫ్ ఎల్స్‌లు స్టేట్మెంట్ రాసినంత మాత్రాన నువ్వు నీ టెక్నాలజీ గొప్పదనుకుంటున్నావా? నీ సైన్స్ గొప్పదనుకుంటున్నావా? ఇదంతా ఎప్పుడో ఉంది. ఓకే. అని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నారు. నాకసలు ఏందో ఈ జనాల థాట్ ప్రాసెస్ నాకు అస్సలు అర్థమై సావట్లేదు. ఏం లేదు, వీళ్ళని యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ రిడిక్యూల్ దెమ్ అంటిల్ యూ షేమ్ దెమ్ అండి. ఎందుకంటే ఇది మామూలుగా చెప్తే వినే రకాలు కావు. అయ్యో! ఇంకా మనల్నే దుబ్బుతున్నారు సార్ వాళ్ళు. అదే. నీకు అసలు ఏం తెలియదు, నువ్వు నేర్చుకున్నది నథింగ్, దెర్ ఈజ్ మచ్ మోర్ ఈజ్ దేర్. అంటే నేనన్నాను, మరి అంత మచ్ మోర్ ఉండంగా మీరు ఈ టెక్నాలజీ మీద ఎందుకు ఆధారపడి లీడ్ చేస్తున్నారు లైఫ్‌ని? ఆ మచ్ మోర్ నేను నేర్చుకొని రావచ్చు కదా ఇక్కడికి. మీరు అనవసరంగా ఈ ఐటీలో ఇంజినీరింగ్‌లు అవి ఇవి డిగ్రీలు చేసి వచ్చారు అని అన్నా. అనంటే మళ్ళీ ఆయన ఇంకేదో డిస్కషన్‌లోకి తీసుకెళ్తాడు. ఆ తర్వాత హ్యూమన్ ఎవాల్యుయేషన్ గురించి కూడా డిస్కషన్ వచ్చింది. ఇది వెరీ వెరీ క్వైట్ కామన్ క్వెషన్ అండి. ఎవ్రీ డిస్కషన్‌లో వస్తుందది. ఇది కూడా కొద్దిగంతా మీరు ఎలాబొరేటెడ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంటే అది నాకు ఉపయోగపడుతుంది. ప్లస్ మన ఆడియన్స్ కూడా ఉపయోగపడుతుంది. ఎంతసేపు ఈ మనిషి యొక్క బర్త్ వచ్చేసరికి నువ్వెవరికి పుట్టావు? నేను మా పేరెంట్స్‌కి పుట్టాను. వాళ్ళెవరికి పుట్టారు? వాళ్ళు వాళ్ళ పేరెంట్స్‌కి పుట్టారు. వాళ్ళెవరికి పుట్టారు? వాళ్ళు వాళ్ళ పేరెంట్స్‌కి పుట్టారు. ఆ తర్వాత ఏంది? ఇదంతా దేవుడి సృష్టి. దేవుడు ఎక్కడి నుంచి పుట్టాడు?
అని చెప్పేసి ఈ వీళ్ళు ఇదే మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ప్లస్ ఇంకోటి ఏందనంటే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీ, ఈ సైన్స్ ఏదైతే ఈ బయో సైన్స్ ఏదైతే ఇంత డెవలప్ అయిందో దాని గురించి ఆయన ఏం మాట్లాడుతున్నారంటే దాని అమ్మమ్మ టెక్నాలజీ ఎప్పుడో ఉంది. మన వేదాలలో ఉంది. మన దాంట్లో ఉంది. దీంట్లో ఉంది. అది దాన్ని దేన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్పాడనంటే అసలు కౌరవులు ఎలా పుట్టారో తెలుసా? ఇది కూడా చాలా ఓల్డ్ అండి. ఐ డోంట్ నో ఇంత బేవకూఫ్‌గా ఈ కాలంలోకి వచ్చిన తర్వాత ఇంకా అవే నడుస్తున్నట్టున్నాయి. ఐ థింక్ దే ఆర్ నాట్ ఈవెన్ ట్రైయింగ్ టు ఇన్వెంట్ న్యూ థింగ్స్. ఈ కొత్త నిబ్బిగాళ్ళు ఉంటారు చూసారా? పీపుల్ హూ ఆర్ బోర్న్ ఆఫ్టర్ 2000 వాళ్ళ బ్రెయిన్ ఎంత బేవకూఫ్‌గల్లా తయారైందంటే దే ఆర్ నాట్ ఈవెన్ ట్రైయింగ్ టు ఇన్వెంట్ న్యూ థింగ్స్. ఎప్పుడో 15, 20, 30, 40 ఏళ్ల క్రితం వాగుకున్న సోదివాగుడే మళ్ళీ వాట్సాప్ అంకుళ్ళు ఇప్పుడు వాళ్ళు ముసలోళ్ళు అవుతున్నారు కాబట్టి కూర్చుని గళ్ళ లుంగీలు కట్టుకొని వాట్సాప్‌లో పంపించుకుంటున్నారు. ఈ సన్నాసులు అవే కన్జ్యూమ్ చేస్తున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే మీనింగ్ ఏంటో ఒకసారి అడగండి ఆ ఎదవని. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే బేబీ టెస్ట్ ట్యూబ్‌లో ఉంటదని కాదు. బేవకూసలు వీళ్ళు ఎలా తయారయ్యారంటే దిస్ ఇస్ ద అంటే ఒక్కొక్కసారి కోపం వస్తుంది అంటే అరే ఓకే ఇట్స్ ఓకే టు బి స్టూపిడ్ బట్ అట్లీస్ట్ బీ స్టూపిడ్ ఇన్ లిటిల్ బెటర్ వే. ఇప్పుడు వీళ్ళు ఉంటారు కొంతమంది కాన్స్పిరసీ థియరిస్టులు ఉంటారు చూసారా? They have some solid backing and evidence for their conspiracy theory. Though it is flawed, at least మీకు ఆ రెస్పెక్ట్ అనిపిస్తుంది. అరే వీడు కొంచెం పని అన్నా చేశాడు, కొంచెం ఒళ్ళన్నా వంచి పని చేశాడు. ఈవెన్ దో ద మెథడాలజీ ఇస్ ఫ్లాడ్, యూ కెన్ స్టిల్ రెస్పెక్ట్ దట్ పర్సన్ సెయింగ్ అరే వీడు కాన్స్పిరసీ చేసినా సరే వీడు కనెక్టింగ్ డాట్స్ అన్నా తిన్నగా చేశాడు, మెథడాలజీ రాంగ్ అయ్యి ఉండొచ్చు అని యూ హ్యావ్ సమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దీస్ పీపుల్. ఈ మన బేవకూఫ్లు ఉన్నారు చూసారా? దే ఆర్ నాట్ ఈవెన్ ట్రయింగ్ టు ఇన్వెంట్ న్యూ థింగ్స్ అండి. దే ఆర్ మేకింగ్ ఇట్ సో సిల్లీ అండ్ చీప్ ఫర్ అస్. ఎందుకంటే తిట్టడం తప్ప వేరే దొరకట్లేదు. ఈ బుర్ర తక్కువ సన్నాసులు ఇప్పుడు 25 ఏళ్ల క్రితం ఎప్పుడు బ్రేక్ అయిపోయింది ఇట్లాంటి. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏంటి? సింపుల్, నో బేబీ ఇస్ బోర్న్ ఇన్ అ టెస్ట్ ట్యూబ్. ఇట్స్ నాట్ ఈవెన్ అ టెస్ట్ ట్యూబ్, రైట్? ఓన్లీ ఫర్టిలైజేషన్ బయట జరిగిన తర్వాత ఫర్టిలైజ్డ్ ఎగ్ని తిరిగి తల్లిలోకి స్త్రీలోకి ప్రవేశింపజేయడం. దట్స్ ఇట్. దట్ ఈస్ వాట్ టెస్ట్ ట్యూబ్ బేబీ మీన్స్. బేబీ మొత్తం బయట కుండలో పెరుగుతుందా? That technology is not even there and it probably will come after about 50 or 60 years. ప్లస్ వాళ్ళ మహాభారతంలో ఏం రాసింది? ఒక పిండాన్ని ముక్కలు చేసి 100 నెయ్యి కుండల్లో పెడతాడంటండి. 100 నెయ్యి కుండల్లో ఒక పిండాన్ని 100 ముక్కలు చేసి పెడితే ఆ 100 ఒక్కసారిగా పిల్లలుగా తయారవుతారు. కౌరవులు అలాగే పుట్టారంటారు. దిస్ ఇస్ వాట్ ద థియరీ ఇస్. ఏందా నెయ్యి? మహాభారతం రాసినోడికి తెలుసు కదా నెయ్యి ఏందో. నెయ్యి అని అన్నాడు సరే, అదేదో కెమికల్ అనుకోవచ్చు, అదేదన్నా మెటీరియల్ అనుకోవచ్చు. అదేంటి దాని డిస్క్రిప్షన్ ఎవడిస్తాడు? మహాభారతాన్ని కాపాడుకోవడం చేతైన సన్నాసులకి అంత ఇంపార్టెంట్ మెటీరియల్, అంత ఇంపార్టెంట్ విషయం కనుక్కోవడం దాచిపెట్టుకోవడం కుదరలేదా? అది కూడా వచ్చి తెల్లడు ఎత్తుకుపోయాడా? తెల్లడు ఎత్తుకుపోయేటప్పుడు మహాభారతం ఎత్తుకుపోవాలి కదండి. వాడు ఇది మాత్రం ఎందుకు వదిలేడు? సగం డీటెయిల్స్ ఎందుకు వదిలిపోయాడు? మొత్తం అంతా డెస్ట్రాయ్ చేసేస్తే అయిపోయేది కదా. ఈ సోది కబుర్లని ఇంకా ఎన్నాళ్ళు చెప్పుకుంటారండి. వీఆర్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్ ఓవర్ హియర్ ఫర్ నో రీజన్, రైట్? సో ఫస్ట్ థింగ్ దే డోంట్ నో వాట్ ఇస్ టెస్ట్ ట్యూబ్ బేబీ. ఓకే, నెక్స్ట్ థింగ్ వాళ్ళ మహాభారతం కూడా చదివి చచ్చుండరు. అందులో ఏం రాసింది ఏమిటి అని. సుమారు 2 సంవత్సరాల పాటు కడుపు వేసుకుని ఉంటుంది గాంధారి. ఆ తర్వాత పిల్లలు ఆమె కూడా కడుపు వచ్చిందని తెలిసి ఏమో కడుపుని బాధేసుకుంటుంది. సో దట్ గర్భస్రావం అయిపోద్ది. సో అక్కడ ఒక డెడ్ పిండమో ఏదో ఉండాలి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆ పిండాన్ని 100 ముక్కలుగా కట్ చేసి నెయ్యి కుండల్లో పెడతాడంట. ఐ డోంట్ నో వ్యాసుడో మరి ఎవరో, ఐ డోంట్ రిమెంబర్ దాట్, బట్ సమ్వన్ కీప్స్ దాట్. ఓకే, కొన్ని నెలల తర్వాత అందులోంచి 100 మంది పిల్లలు పుట్టేస్తారంట ఒకేసారి. దట్స్ ద స్టోరీ అన్నమాట. ఈ స్టోరీని చెప్పేటప్పుడు వాడికి ఎలాగో సిగ్గులేదు. అదేంటి, ఆ మెటీరియల్ ఏంటి, ఆ టెక్నాలజీ ఏంటి అని ఇంకెక్కడ రాసుకోరా. ఈ సొల్లు కథలు రాసుకోవడంలోనే బిజీగా ఉన్నారు. అవి మాత్రమే బయటకు వచ్చాయి. మిగతా అసలు మెటీరియల్ అంతా మాయమైపోయిందని వీళ్ళు చెప్పాలి, మనం నమ్మాలి. ప్లస్ అది కూడా ఆ ఒక్కడికే తెలుసా? ఆ మెథడ్ ఏంటి అనేది ఒక్కడికే తెలుసా? మహాభారత్ రాసినోడు ఒక్కడికి తప్ప ఇక దేశం మొత్తం మీద ఇంకా ఎవరికి ఆ టెక్నాలజీ ఏంటి తెలియదు, అది ఉందనే సంగతి తెలియదు. బికాస్ నో వేర్ ఎల్స్ ఇట్ ఈస్ మెన్షన్డ్. ఆ కౌరవుల సోది తప్ప ఇంకా వీళ్ళ దగ్గర ఓన్లీ డజన్ల కొద్ది గ్రంథాలు ఉన్నాయి కదండి, ఒక్క దాంట్లో కూడా లేదు. ఓన్లీ దాట్. సో ఇట్ మీన్స్ దాట్ ఓన్లీ దట్ ఫెలో నోస్, హూ ఎవర్ రోట్ దట్ సెట్ ఆఫ్, అది వ్యాసుడు అంటారు, ఐ డోంట్ కేర్ హూ దే కాల్ ఇట్, ఆ ఒక్కడికే తెలుసు అనమాట ఆ స్టోరీ.
ఎంత ఇప్పుడు ద్రోహి అయి ఉండాలండి వాడు. అంటే ఇక్కడ జనాలకి ఉపయోగపడే టెక్నాలజీని వాడు బయటకు పెట్టకుండా ఎవరికో ఏదో ఏంటి ద్వాపర యుగంలో ఎప్పుడో ఒకసారి ఆడ మాయ ఒకటి చేసేసి 100 మందిని పుట్టించాడు. అంతే. ఆ తర్వాత మళ్ళీ కనపడలేదు ఆ టెక్నాలజీ. ఎవడి నా కథలు చెప్తున్నారండి వీళ్ళు? నాకదేనండి. ఇప్పుడు మనకు ఏదన్నా బుక్ రాస్తున్నప్పుడు అది టూ మచ్ బిగ్ అయినప్పుడు దాంట్లోని కొన్ని పార్ట్స్‌ని తయారు చేసి, ఆ పార్ట్ యొక్క రెఫరెన్స్ ఇక్కడిస్తారు. ఈ మెయిన్ బుక్ ఏదైతే ఉందో, దీంట్లో రెఫరెన్స్ ఇస్తారు. రెఫరెన్స్ ఇచ్చి ఏంటి, అయ్యో! దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఈ పలానా బుక్‌లో ఉంది అని ఆ రెఫరెన్స్ లింక్‌ని ఇప్పుడంతా ఆన్‌లైన్ వచ్చింది కాబట్టి ఆ లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్? మరి అటువంటి రెఫరెన్స్‌లు ఈ బుక్స్‌లో లేవా? వీళ్ళు వాళ్ళకి రాసిన అలవాటు ఉందండి. ఇప్పుడు ఆ! ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనుస్మృతిలోనేమో వేదాల రిఫరెన్స్ ఉంటుంది. అంటే సో అండ్ సో వేదాల ప్రకారం ఇది కరెక్టు, ఇది కరెక్టు, వేదాల్లో ఇలా రాసుంది అని చెప్పి రిఫరెన్స్ ఇస్తాడు. హ్మ్. ఎగ్జాక్ట్ శ్లోకం, మంత్రం ఇవ్వకపోవచ్చు. బట్ స్టిల్ దే విల్ సే దట్ ఇందులో ఉంది అని. హ్మ్. అలాగే మహాభారతంలో రామాయణం రిఫరెన్స్ ఇస్తాడు. అందులో ఫలానా అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది అని చెప్తాడు. ఈ హ్మ్. పురాణాలన్నిటిలోని కూడాని రామాయణం ఇంకా మహాభారతం యొక్క రిఫరెన్స్‌లుంటాయి. ఇంకో హ్మ్. చోటేమో వేదాల్లో అలా రాసుంది. సో అండ్ సో ఉపనిషత్తుల్లో ఇలా రాసుందని. ఒకదానికొకటి రిఫరెన్స్ ఇచ్చుకోవడం వీళ్ళకి అలవాటేనండి. మరి అలవాటున్నప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి ఇప్పుడు ఈ కౌరవులు 100 మంది కుండలో కట్ చేసి పెడితే నెయ్యి పోస్తే పుట్టారు. అసలు ఆ టెక్నాలజీ ఎలా వర్క్ అయింది? ఆ సైన్స్ ఎట్లా డెవలప్ అయింది? దానికి సంబంధించిన రెఫరెన్స్‌లు ఎందుకు పెట్టలేదు వీళ్ళు? ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే బోగస్ కాబట్టి. ఈ సోది కబుర్లన్నీ వాళ్ళు చెప్పడంలో ఇది సిద్ధహస్తులే తప్ప విషయం మాత్రం బయట పెట్టలేరండి. ఆ! ఇప్పటి వరకు అది సీ ఇంకా డిస్కవర్ అవ్వలేదు అన్నారంటే దట్ ఈస్ ఆల్సో బోగస్. అంటే ఈ లెక్కన వాళ్ళు దాచిపెట్టారు. ఆ హ్మ్. టెక్నాలజీ ఎవడైతే ఉందో జనాలకి ఇది చేయకుండా పోనీ చదువుకున్నోళ్ళ దగ్గరికి ఇవ్వచ్చు కదా! ఇక సోది కథలు చెప్తారు. ఏంటంటే వెంటనే పబ్లిక్‌లో పెట్టేస్తే అందరూ మిస్‌యూజ్ చేస్తారండి. అరే! ఇంపార్టెంట్ టెక్నాలజీ అన్నప్పుడు ఒకడి దగ్గర పెట్టుకుంటే ఆడు చచ్చిపోయిన తర్వాత ఎండ్ అయిపోద్ది కదా అక్కడ. సో, ద్రోహులన్నా అయ్యుండాలి. అబద్ధమైన అయ్యుండాలి. లేదా చేతకాని దద్దమ్మలన్నా అయ్యుండాలి. వన్ ఆఫ్ దీస్ 2 చూస్ వెరీ వైస్‌లీ. ఇది వాళ్ళకున్న ఆప్షన్స్ అండి. ద్రోహులు నన్నడిగితే ఎలాగా అంటే లాస్ట్ ఆప్షన్ అయి ఉంటదండి అది. ద్రోహులు ఎలాగా అంటే అంత గొప్ప టెక్నాలజీ ఉండి మనకందరికి ఉపయోగపడే టెక్నాలజీ ఇప్పుడు మన దగ్గర క్షత్రియులందరూ చచ్చిపోతున్నారండి. యుద్ధాలతోటి వాళ్ళతోటిని. మంచి దేహ దారుఢ్యం ఉన్న ఇదేంటి ఒకడిని లేదా మంచి దాన్నేమంటారు ఫిజిక్ ఉన్న ఇద్దరిని కలిపి వాళ్ళ పిండాన్ని తీసుకొని 1000 ముక్కలు చేస్తే 1000 మంది ఒక్కసారి పుడతారు గదా! మన దాని పేరేంటి 'యూనివర్సల్ సోల్జర్' సినిమాలుంటాయి చూసారా? కొన్ని చచ్చిపోయిన వాళ్ళని బతికించడం అట్లాంటియి. హ్మ్. అలాంటి టెక్నాలజీస్ చేసుకోవచ్చు కదా! క్లోనింగ్ టెక్నాలజీ పెట్టుకోవచ్చు కదా! హ్మ్. ఆ టెక్నాలజీ చెప్పుండుంటే ఆ సోమనాథ్ అసలు ఈ ఈ ఈ విదేశీయులొచ్చేవాళ్ళ మన దగ్గరికి. హ్మ్. కత్తుల్లంటే నికార్సైన కౌరవుల్ని చేయగలిగిన వాళ్ళు లేనిది, పాండవ వంశజుల్ని ఇంకొక 1000 మందినో, 1,00,000 మందినో తయారు చేయలేరా? హ్మ్. రైట్? సో, వాడు ద్రోహి. అంత మంచి టెక్నాలజీ పెట్టుకొని దేశం సంకనాకిపోతుంటే, దేశం పరాయి వాళ్ళ చేతులకు పోతుంటే దాచిపెట్టుకున్నవాడు దేశ ద్రోహి వాడు. వాడు మన ఋషి. హ్మ్. ఇఫ్ దట్ ఈస్ ట్రూ. ఇఫ్ దట్ ఈస్ నాట్ ట్రూ, దెన్ ఇట్ హాస్ టు బి థట్ ఇది ఒక సోది కథ. అబద్ధాలు చెప్పుకోవటం, అబద్ధాలు చెప్పి బతకటం. సో, కాబట్టి ఇందుకే దేశం నాశనం అయిపోయింది. అగైన్ దీస్ పీపుల్ ఆర్ ద్రోహులే. ఆ! ఇది, ఇది ఒక స్టోరీసు. ఇవి రాసుకున్నవి. దీంట్లో నిజం లేదు. ఓకే. ఇప్పుడు 'రామ్ గోపాల్ వర్మ' గూడా ఖతర్నాక్ సినిమాలు తీస్తున్నాడు. సో, హ్మ్. మన ఇంకా డిఫరెంట్ డైరెక్టర్స్ గూడా మంచి కథలు రాసి మంచి 'రాజమౌళి' లాంటి వాళ్ళు వీళ్ళంతా గూడా మంచి కథలు రాసి మంచి సినిమాలు తీసి అది గొప్పగా కలెక్షన్స్ వసూలు చేస్తుంది. బట్ స్టిల్ దే ఆర్ ఆల్ స్టోరీస్. క్రియేటెడ్ స్టోరీస్. ఇది హుహు. కూడా వన్ ఆఫ్ దెమ్ అంటే నో అంటారు. దానికి అస్సలు సమస్య లేదు. అవి స్టోరీసే కాదు. దే ఆర్ ట్రూ, దే ఆర్ రియల్ అని చెప్పి మాట్లాడతారు. అట్లనే ఈ రామాయణం గురించి, రాముని గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. అరే! అంతేనండి. రామాయణం, రాముని గురించి మీరు గొప్పగా మాట్లాడుతున్నారు. మీరేదో హ్మ్, ఆయన పేరేంది ఈ ప్రవచనాలు చెప్తాడే, ఆయన చెప్పే రామాయణం కాదు. యాక్చువల్‌గా మీరు రామాయణం బుక్ చదివారా? ఓకే. మీరు చెప్పండి పరశుర చెప్పండి. స్మృతి చదివారా? అనని చెప్పేసి పరశుర స్మృతి మీరు రికార్డ్ చేసిన వీడియో లింక్ పంపించా. దాని మీద హ్మ్. అసలు రెస్పాన్సే లేదు. ఓకే. సో, మీరు రామాయణంలో గనక మీరు నిజంగా అది గొప్పది అయితే, అసలు దాంట్లో మొత్తం సీతను కష్టాలు పెట్టడమే ఉంది. ఇప్పుడు మనం నిజంగా రాముడిని గొప్పవాడు, రామాయణం గొప్పది అనంటే, మీరు దాన్ని రియల్ లైఫ్‌లో ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు?
ఓకే. సో మీ వైఫ్‌నో, మీ తమ్ముడి వైఫ్‌నో, మీ రిలేటివ్స్ వైఫ్‌నో ఒక ప్రెగ్నెన్సీగా ఉన్న అమ్మాయిని అడవిలోకి పంపించండి. ఓకే. దాని రియాక్షన్ చూడండి. అది గొప్పదే కదా! సో వై కాంట్ యూ బి ఏ గుడ్ హస్బెండ్, రాముని లాంటి హస్బెండ్ అని మీరు అనుకున్నప్పుడు, మీ వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అడవిలో వదిలేసేయండి. ఓకే. దాని రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు ఎక్స్‌పీరియన్స్ చేయండి. మీరు కూడా గొప్ప వాళ్ళైతారు కదా! అని అంటే మళ్ళా అక్కడ వితండవాదమే. అదంతా ఆహ్, మన కలియుగము ఏదో సంథింగ్ ఏదో ఆ కాలానికి చెల్లింది అంటారండి. దానికి కూడా ఆన్సర్ ఆ సింపుల్. కాలానికి చెల్లుడు కూడా కాదు. అది ఎట్లనంటే ఆహ్, హ్మ్, అదెందుకనంటే ఆ రోజుల్లో అది కలియుగంలో ఒక మంచి జరగడం కోసం జరిగిన పరిణామం అంటది. అరే! ఓకే. సో, ఈ లెక్కన అది రాముడు చేసిన పని ఇప్పుడు మనకి ఏంటి రాముడు చేసిన పని 100 ఉన్నాయనుకోండి. హ్మ్. ఆ 100 పనుల్లో ప్రతి ఒక్కటి ఆచరణయోగ్యమా అని అడిగితే నీళ్ళు నవ్వులుతారు. ఎందుకంటే దే హావ్ టు డిఫెండ్ ఈ పిచ్చి పనులన్నీ డిఫెండ్ చేయాలి. అది సీతను కాదండి. తెచ్చుకోవాలి, సీతను వదిలి. వీళ్ళకు నెక్స్ట్ మనోహర్ గారు సారీ. హ్మ్. వీళ్ళ ఆయన మాట్లాడే ధోరణి అంతా నాకు అర్థమైంది ఏందనంటే, ఈ చాగంటి కోటేశ్వర్ అని ఒకాయన ఉంటాడు కదా! హ్మ్. హ్మ్. ఆయన చెప్పిన స్టోరీసు, ఆయన చెప్పిన ప్రవచనాలు తప్ప వీళ్ళు హ్మ్. సొంతగా ఆలోచించింది లేదు. సొంతగా బుక్కులు చదివింది లేదు. దాంట్లో ఉన్న రియాలిటీ ఏంటో కూడా వీళ్ళకి తెలియదు. ఆ లెక్కన చూస్తే చాగంటి కోటేశ్వరరావే సొంతంగా చెప్తారండి ఒకానొక చోట. ఏంటంటే ఏమిటది సీత 1000 కుండల కల్లు సమర్పిస్తాను. నే ఏంటి గంగా నదికి. అమ్మ హ్మ్. నేను దాటి ఎళ్తున్నాను. నిన్ను దాటి అవతలకెళ్తున్నాను. అంటే హ్మ్. దిస్ ఈస్ రైట్ ఆఫ్టర్ బానిష్మెంట్ అన్నమాట. బయటికి హ్మ్. ఎళ్ళిపోండి అంటారు గదా! ఈ ప్రవేశం చేసే ముందు, జంగల్ హ్మ్. ప్రవేశం చేసే ముందు హ్మ్. అప్పుడు సీత గంగతో మాట్లాడుతుంటది. హ్మ్. నేను నిన్ను దాటి ఎళ్తున్నాను అవతలకిని. తిరిగొచ్చాక నేను క్షేమంగా తిరిగొస్తే 1000 కుండల సహస్ర ఇదేంటి సురాఘటేన 1000 కుండల కల్లు నీకు సమర్పించుకుంటాను. చక్కగా వండిన మాంసంతో కూడిన భోజనం నీకు సమర్పించుకుంటాను అని చాగంటి కోటేశ్వరరావు సొంతంగా ఒప్పుకున్నాడండి. హ్మ్. చక్కగా స్పష్టంగా చదివి ఒప్పుకున్నాడు. ఐ కెన్ షో దట్ వీడియో ఆల్సో ఎవరికన్నా చూడాలనిపిస్తే. హ్మ్. సో, ఆ లెక్కన చూసినా దే హావ్ సమ్ అమౌంట్ ఆఫ్ క్రెడిబిలిటీ. హ్మ్. వాడు చెప్పుకోవడానికి రాముడు చాలా గొప్ప, అంత గొప్ప, ఇంత గొప్ప అని చెప్పి దీర్ఘాలు చేస్తుంటారు గానీ nobody has read the Ramayana clearly from top to end as a critical analysis. ఇప్పుడు క్రిస్టియన్ ఉన్నాడనుకోండి. హ్మ్. ఆల్రెడీ వాడు భక్తుడు కాబట్టి బైబిల్‌ని నెత్తి మీద పెట్టుకొని చదువుతాడు. హ్మ్. అదే ఒక హిందూ చదివాడనుకోండి బైబిల్‌ని. హ్మ్. వాడికి అందులో 100 తప్పులు కనిపిస్తాయి. ఫస్ట్ పేజ్ కాడి నుంచి అదేంటి 2, 3, 4 పేజ్‌కొచ్చేవాడు వాడు బోర్ కొడతాయి అని ఇన్ని తప్పులున్నాయి అని చెప్పి పక్కన పడేస్తాడు. హ్మ్. ఎప్పుడైనా సరే గ్రంథం అన్న తర్వాత సొంత మతం కాదు, పక్క మతం గ్రంథం అన్నట్టుగా చదవాలండి. అప్పుడే నిజాయితీతో చదివినట్టు లెక్క. హ్మ్. పక్కవాడి మతంలోనేమో లాజిక్‌లు ఎతుకుతారు. సొంత మతం దగ్గరకొచ్చేటప్పటికి మహిమలు, లీలలు ఇదేంటి టెక్నాలజీ ఇట్లాంటి సొల్లు కబుర్లు మాట్లాడతారు. అదే పక్క మతంలో అట్లాంటి లాజిక్‌లు ఎందుకు పనిచేయవో నాకు అర్థం కాదు. సేమ్ అప్లైస్ టు క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ అండ్ హిందూస్. హ్మ్. రైట్. రైట్ సార్ అయితే. థాంక్స్ లాట్ అండి. థాంక్స్ లాట్ ఫర్ బ్రింగింగ్ థట్. యెప్. థాంక్స్ అండి. షూర్ అండి. యాహ్! హ్మ్. ఓకే. నెక్స్ట్ సాయిరామ్ ఘంటా అనే పేరుతో వచ్చారు. లెట్స్ టాక్ టు సాయిరామ్ గారు. అభిషేక్ గారు యూ ఆర్ నెక్స్ట్ అండి. జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ ఎ మినిట్ ప్లీజ్. హాయ్ సాయిరామ్ గారు. హాయ్, కెన్ యూ హియర్ మీ? యెస్ సార్ చెప్పండి సార్. బాగుందండి, మీరు చేస్తున్న వీడియోస్ అన్ని బాగున్నాయి. బట్ నాకు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ద వే యూ అనలిటికలీ బ్రేక్ డౌన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ బ్రేకింగ్ సమ్ పాయింట్ యాజ్ వెల్ యాజ్ ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ అదర్ పర్సన్. నాకు అది చాలా నచ్చింది. బట్ నేను కొన్నిటితో ఏకీభవిస్తాను కానీ నేను అన్నిటితో ఏకీభవించలేను మీద మీ విషయంలో. నో ప్రాబ్లం. యా, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్, లైక్ మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు మిషన్ ఉంటుంది. ఐ కెన్ ఎక్స్పెక్ట్ దాట్. బట్ వెన్ వీఆర్ టాకింగ్ వీ షుడ్ టాక్ ఓన్లీ ద ట్రూత్. మీరు మీ ఛానల్ నేమ్ సత్యాన్వేషణ ఎలా పెట్టుకున్నారో వీ హ్యావ్ టు లుక్ ఫర్ ద ట్రూత్. అండ్
సబ్జెక్టివ్ లైక్ ఆబ్జెక్టివ్ ట్రూత్ కి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఏకోపించే ఒక ట్రూత్ ఏదైతే ఉంటే అది దో ఇట్ లుక్స్ లైక్ కంపెలింగ్ ఎవిడెన్స్ ఫర్ బోత్ ఆఫ్ అస్, బట్ ఇట్ బౌండ్స్ టు అవర్ సబ్జెక్టివ్ బయాస్. మీరు ఇంటర్నల్ గా కోర్ గా మీరు ఏదైతే ఫాలో అవుతారో, నేను ఇంటర్నల్ కోర్ గా ఏది ఫాలో అవుతానో ఆ రెండింటికి కామన్ పాయింట్ అనిపిస్తే we accept that to as a evidence, even though it may not sound to evidence for some other person. Like మీరు హిందూ అయితే క్రిస్టియన్ వచ్చేస్తాం, మన ఇద్దరం ఏదైనా మన పర్సనల్ బయాస్ తో వ్యూ పాయింట్ ఇది ఎవిడెన్స్ అని చెప్తే బయట నుంచి వచ్చిన వాడికి అలాగే ఉంటుంది. అలాగే ఇఫ్ యూ గో, మీరు జస్ట్ ఈ కాలం ముందు మీరు మాట్లాడారు చూడండి, ఇంకో ఆయన పేరు ఏదో ఉంది, మీరు చెప్పిన పాయింట్ నుంచి నేను వింటున్నాను హోల్ డిస్కషన్. సో అలా క్రిస్టియన్స్ కూడా వాళ్ళకి అదే పర్స్పెక్టివ్ నుంచి వస్తారు. వాళ్ళు ఏదైతే చిన్నప్పటి నుంచి హార్డ్ అండ్ కండిషన్ అవుతారో ఆ పర్స్పెక్టివ్ తోనే ప్రపంచాన్ని చూస్తారు. వెన్ యూ పుట్ ఎ న్యూ వ్యూ బిఫోర్ దెమ్, దే కాంట్ డైజెస్ట్ ఇట్ ఇమీడియట్లీ. మేబీ నాకు సటల్ గా అనిపిస్తుంది, మేబీ మీకు కూడా ఐ వాంట్ క్రాస్ చెక్ దట్, మీకు ఆ పర్స్పెక్టివ్ ఎప్పుడైనా అనిపించిందా? నేను ఇట్స్ జస్ట్ ఏ పర్స్పెక్టివ్ క్లాష్, బట్ నాట్ anything about the truth that we are talking about. Maybe na accumulated knowledge mottam kuda, maybe I collected it from my own bias, my own perspective towards what I wanted to achieve in life. Aa bias me ne collect cheskunna information kaavachchu, maybe the coin oka side avachchu, inko side of the coin maybe I haven't explored it so far. Why can't be అలా అనిపించే కదండి ప్రతి వారం ఓపెన్ చేసి పెట్టింది ఇక్కడ. అంటే if there is an opposition view, I want to listen to it. ఫండమెంటల్ చెప్పాలంటే మీరు పెట్టిన ప్రతి వీడియోకి నా దగ్గర అపోజిషన్ వ్యూ ఉంది. బట్ the point here is it's not about putting the point before, like the opposite point before, but fundamentally మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం అప్రోచ్ అవుతున్నాము ఆన్సర్ కోసం అన్నది వీ షుడ్ ఎవాల్యుయేట్ ఇండివిజువల్లీ. మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాలి, నేను ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎందుకంటే I can't put my bias in defining some objective reality. But when it comes to my subjective reality, whatever that that engulfs my life into that, it is the truth for me. Sir, okay, isn't it? Are you Sai Krishna? No, Sairam. నేను ఇంతకు ముందు మీతో మాట్లాడానండి? లేదండి. This is the first time you are coming in? Yeah, sure. నాతోనే. Okay, fine. Okay. So సో మీ మనసులో మీకు అనిపించింది నిజం అంటే దట్ ఇస్ కాల్డ్ సబ్జెక్టివ్ ట్రూత్, దట్స్ నాట్ ఆబ్జెక్టివ్. yes true. Okay, define objective truth. See, objective truth అన్నది మనకి 5 senses ఉన్నాయి కదండి. 5 senses we have, what we see, taste, perceive, or like smell, like all the 5 senses. Whatever that information that at the first standpoint of view the senses కనుక ఏదైతే పర్సీవ్ చేసుకుంటాయో అది that is the సెన్సరీ ట్రూత్. అది పాస్ అయ్యి లోపలికి వెళ్ళి when you create your imagination about the life within you, then it becomes a subjective truth. It may not, like నాకు కనపడచ్చు, మీకు కనపడాలని లేదు. నేను కలెక్ట్ చేసుకున్న డేటాతో I can perceive it whatever it is, but it may not be a perceivable truth to you. Fine. Let's go to objective truth. What is objective truth then? అబ్జెక్టివ్ ట్రూత్ అదే ఆ 5 సెన్సెస్ ఏదైతే కలెక్ట్ చేసుకున్నా అది మీ ముందు పెడితే మీరు అది ఏకీభవించారనుకోండి ఆ పర్టికులర్ సెన్సరీ ఇన్పుట్ ఇన్ఫర్మేషన్, మేబీ యూ కెన్ యూజ్ అన్ ఎక్స్టెండెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ దాట్. బట్ స్టిల్ నేను ఎలా ఇచ్చానో మీరు అదే రిపిటేటివ్ చేసుకొని మీరు అదే కంక్లూషన్, దట్ బికమ్స్ అన్ ఆబ్జెక్టివ్ ట్రూత్. అండ్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ రన్స్ బై ఆబ్జెక్టివ్ ట్రూత్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, బట్ there is a glitch in that. Yeah, sure, చెప్పండి. ఇప్పుడు మీరు కెనేడియన్స్ తో మాట్లాడారు అనుకోండి. Yeah, sure. 4 degrees centigrade ఉందనుకోండి టెంపరేచర్. ఒక కెనేడియన్ అడిగితే హౌ ఇస్ ఇట్ అవుట్ సైడ్ అంటే దే సే ఇట్ ఇస్ ఫైన్. Yeah, they sure. not feel it cold because వాళ్ళకి Sure. same thing When he is talking to another Canadian, he may react to that, but when he might be talking, if he knows that he is talking to an Indian who is in 40 degrees right now, he might express in a different way. Of course. Exactly. Okay. So అక్కడ ఇద్దరు కెనేడియన్స్ మాట్లాడుకున్నప్పుడు ఏ బానే ఉంది కదరా బయట అనుకుంటారు. ఇండియన్ వచ్చి కాన్వర్సేషన్ లోకి ఎంటర్ అవ్వగానే the whole what is normal changes completely. Exactly, of course. ఓకేనా? సో ఇక్కడ
ఇద్దరు కెనేడియన్స్ అగ్రి అయినంత మాత్రాన ఆబ్జెక్టివ్ ఎలా అయింది? అది వాళ్ళకి ఆబ్జెక్టివ్. కెనడాలో వాళ్ళకి ఆబ్జెక్టివ్ రియాలిటీ. ఇట్ కెనాట్ బి టేక్ ఇట్ యాజ్ ఆబ్జెక్టివ్ రియాలిటీ ఫర్ ద హోల్ గ్లోబ్. మాస్టర్ డూ యూ ఈవెన్ నో వాట్ ఇస్ ఆబ్జెక్టివ్? వాళ్ళకి ఆబ్జెక్టివ్ అనేది ఉండదండి. వాళ్ళకి ఆబ్జెక్టివ్ అంటే దట్ ఇస్ కాల్డ్ సబ్జెక్టివ్. ఇప్పుడు ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు మనిద్దరం ఏం మాట్లాడుతున్నాము, బై ద ఎండ్ ఆఫ్ దిస్ మై మీటింగ్, ఇఫ్ యూ కమ్ టు సమ్ సర్టెన్ కన్క్లూజన్, ఇట్ డజంట్ మ్యాటర్ whatever the facts, evidences, perspectives, it doesn't matter. If you come to a common understanding, it's our observed reality and it's an objective reality for us. When third person enters, the consciousness expands and some other factors come into the picture and it becomes a completely different thing. Okay, then what are you trying to prove? Ipudu objective ki meaning enti marutunnappudu? The objective is an external science. It always changes because it is always depending upon unpredictability, which is tomorrow. Which is we don't know the answers. Subjective change avada? Accumulated information change ayindi. That's not subjective. But the subjective is external influences valla objectives change avutadi annaru. Subjective change avada? Subjective change avutadi? Mardu. ఏంటి కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే పాత ఇన్ఫర్మేషన్ పట్టు కూర్చుంటారా మీరు? ఇన్ఫర్మేషన్ చేంజ్ అవుతుంది. సబ్జెక్ట్ doesn't change. See, let me break this. I have to explain you first of all. Do you know the problem of the coastline of Britain, England problem? The problem మీకు నాలెడ్జ్ ఉందా చెప్పండి, నేను తెలుసుకుంటాను. నేను చెప్తాను అంతే. చెప్పండి. ఓకే, చెప్తాను. దాన్ని చాలా సింపుల్ గా చెప్తానండి. చెప్పండి. ఇక్కడ బెంగళూరు నుంచి హైదరాబాద్ దూరం ఎంత అని అడిగాను అనుకోండి, ఎంత చెప్తారు? బెంగళూరు నుంచి ఇప్పుడు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తే 3 గంటలు వెళ్తాను, 4 గంటలు వెళ్తానంట హైదరాబాద్ లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు నియర్ లో ఉంటే, హైదరాబాద్ ఉంటే ఓవర్ నైట్ లో వెళ్తాను. అదే మీరు ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు కాబట్టి జనాలు చెప్తాను ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, మేబీ పబ్లిక్ బస్ వెళ్తే ఎంత అవుతుంది, ట్రైన్ లో వెళ్తే ఎంత అవుతుంది, ఫ్లైట్ లో వెళ్తే ఎంత అవుతుంది అని చెప్తారు. ఓకే, 650 కిలోమీటర్లు ఉంటుంది నేను అన్నా అనుకుంటా రఫ్ గా. షూర్. ఇంకోటి వచ్చి 650 కాదు, టూ మచ్ చేస్తావు, 630 కిలోమీటర్స్ 800 మీటర్స్ అన్నాడు అనుకోండి. వాట్ యూ సే దట్? ఇస్ దట్ అన్ ఆబ్జెక్టివ్ ట్రూత్ ఆర్ ఇస్ దట్ నిట్ పికింగ్? He is not picking the point. What we are trying to say. But he is actually true కదా, he is actually correct కదా. His correctness doesn't matter అండి. ఎందుకు కరెక్ట్నెస్ డజంట్ మ్యాటర్ అండి? ఆబ్జెక్టివ్ ఇప్పుడు నేను నాకు తెలిసి సబ్జెక్టివ్ గా సరే ఒక 650 కిలోమీటర్ ఉంటుందబ్బా నేను అన్నాను. ఇంకొకటి వచ్చి లేదురా 600 ఉంటుంది ఇంకోటి అంటాడు. ఇద్దరు కలిసి వెహికల్ లో పోతే 600 కావాల్సిన కిలోమీటర్ కావాల్సిన పెట్రోల్ కొట్టించుకొని వెళ్తే ఎవడు ఎక్కడ చేరుతాడో తెలిసిపోతుంది. ఓకే, ఇద్దరు ఒకే పని చేస్తే అప్పుడు తెలుస్తుంది అంటారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇద్దరు తెలిసిన తర్వాత ఇద్దరులో ఎవరో ఒకళ్ళు రైట్ ఎవరో ఒకళ్ళు రాంగ్ అవుతారు కదా. ఆ రాంగ్ అయిన తర్వాత కూడా ఆ ఫస్ట్ అన్నోడు అలాగే అడ్డంగా పట్టుకుని లేదు నేను బయట ఇన్ఫర్మేషన్ చేంజ్ అయినా సరే నా సబ్జెక్టివ్ డీటెయిల్స్ నేను చేంజ్ కాను అని కూర్చుంటాడా? ఇప్పుడు మీరు 2 పాయింట్స్ మిక్స్ చేస్తున్నారు, సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ మిక్స్ చేస్తున్నారు. నేను ఇంకొంచెం క్లారిఫై చేయను అండి. మీరు స్టార్టింగ్ ఏం చెప్పారంటే ఆబ్జెక్టివ్ అంటే ఎవరు మెజర్ చేసినా ఒకటే రావాలి అని, సబ్జెక్టివ్ అంటే మీ మనసులో మీకు వచ్చింది అన్నారు. అనకంటే ఎవరికి వినపట్లేదు, ప్లీజ్ హోల్డ్ ఆన్. మీ ఆవేశం ఆపుకోండి ఒక నిమిషం, నేను కంప్లీట్ చేసిన తర్వాత యూ కెన్ స్టార్ట్. ప్లీజ్ డోంట్ సే అనకండి, ఉండండి అలా. ఓకే, ఫస్ట్ నేను నా 650 అన్నాను, ఇంకొకటి 600 అన్నాడు. ఇంకొకటి ఎవడో బాగా స్టిక్లర్ ఆఫ్ ద రూల్స్ సి అనేవాడు వచ్చేసి లేదు 630 కిలోమీటర్ల 800 మీటర్లు ఉంది అని ఒకడు అన్నాడు. డిపెండింగ్ ఆన్ ద స్టార్ట్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్. ఆ ముగ్గురం కలిసి కూర్చొని పదరా బండ్లో వెళ్దాం తెలుస్తుంది, ఇది స్టార్ట్ పాయింట్ అది ఎండ్ పాయింట్ అని ఫిక్స్ అయ్యి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మా ముగ్గురికి ఒకే మెజర్మెంట్, ఎందుకంటే అందరం కలిసి ఒకే కార్లో పోతాం కాబట్టి వీ ఆల్ హ్యావ్ అరైవ్డ్ ఎట్ ద సేమ్ స్పాట్ అండ్ వీ సా ద మీటర్. ఓకే, సో అక్కడ ఆబ్జెక్టివ్ గా ఎదురుగా కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా నేను అడ్డంగా వాదించి లేదు నేను 650కి ఫిక్స్ అయ్యాను కాబట్టి నా సబ్జెక్టివ్ ట్రూత్ ఇస్ ట్రూత్, వాడేమో ఏ అనేవాడేమో లేదు 600కి నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను 600 ఫిక్స్ అవుతాడా? లేకపోతే అరే అందరం కలిసి ఒక చూసాం కదా లెట్స్ మెజర్ దిస్ థింగ్ అని తెలుసుకున్నాం కదా, విల్ ఆల్ అగ్రీ టు దిస్ అని అంటారా? ఇప్పుడు మీరు ఓకే నేను మాట్లాడచ్చా అండి? చెప్పండి.
ఇప్పుడు ముగ్గురు కలిసి వెళ్ళి మెజర్ చేసిన తర్వాత నేను అదే మాట మీద నేను నిలబడతాను, నేను అలాగే ఆబ్జెక్టివ్ రియాలిటీతో ఇంటరాక్ట్ అవుతాను అంటే he's facing his own consequences, whatever the actions that he's going to take. That's none of our business. We don't need to say whether he's right or wrong, because we already proved the point. No, ఇదే తప్పించుకోవడం అంటే he is objectively wrong, ఎందుకంటే 650 చెప్పినోడు రాంగ్. అవునండి, నేను ఆల్రెడీ చెప్తున్నాను ఆబ్జెక్టివ్లీ రాంగ్. మరిద్దరికి వర్క్ అవుతుందా, మూడో పర్సన్ వర్క్ అవ్వట్లేదంటే లెట్ హిమ్ గో విత్ హిస్ ఓన్ డెసిషన్స్. మనం we can't do anything about it. We can't do anything. We can only say the fact, and we can say the fact. If it is his person to change, maybe in case tana perception of life is saying something else, because he is also life as me. It doesn't matter whether he accepts with me or not. I have to respect him as a life and move along in my own life. And I'm doing that. I'm giving him the courtesy that he is stupid to follow that silly things, and I'm moving on. దానికి ఏంటి ప్రాబ్లం ఏంటి? మీ ప్రాబ్లం లేదండి. దాని నేను మీరు చేస్తున్న ముందే చెప్పాను, మీరు చేస్తున్న వీడియోస్ దే ఆర్ నాట్ దే ఆర్ ఎంకరేజబుల్. లైక్ ఓన్లీ వెన్ యూ బ్రేక్ ఎ సర్టెన్ థింగ్స్ వీ విల్ సీ వాట్ ఆర్ దట్స్ అ వే సైంటిఫిక్ అప్రోచ్. నాకు అర్థమైంది. బట్ మీరు పురాణాలని లేకపోతే ఇతిహాసాలని వాటిని మీ పర్స్పెక్టివ్ లో చూసి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, బుర్ర తక్కువ ఎదవాలని. సార్ శ్లోకాలు చూపించకుండా దాని మీనింగ్స్ చూపించకుండా మాట్లాడాను, లేదా చూపించి మాట్లాడాను? ఇంకో స్టెప్ ఇండెప్త్ వెళ్ళాలి అంటే మనం వినేది, మనం వింటున్నది, మనం చదువుతున్నది, మనకు అర్థం అవుతుంది, మనం మాట్లాడేది, మన రోజు డే టు డే మనం తీసుకునే యాక్టివిటీస్ అన్ని ఒకటి అవ్వాలి. మనసా కర్మ యోజన మొత్తం అవ్వాలని లేదండి. అలా ఉంటే ప్రపంచం ఇంకోలాగా ఉంటది. అలా ఉంటే నేను స్ట్రైట్ పాయింట్ గా అడుగుతున్నాను. నేను లాస్ట్ వీక్ ఒక పురాణం తీసి చూపించాను. అందులో నేను శ్లోకాలు చూసి అందులో వాళ్ళు రాసిన చదివానా, లేకపోతే నా సొంత మీ ఎక్స్ప్లెనేషన్ నేను రాంగ్ అంటున్నాను. ఆ శ్లోకం రాంగ్ అంటలేదు, దాని అర్థం రాంగ్ అనట్లేదు, మీ పర్సెప్షన్ నేను రాంగ్ అంటున్నాను ఇక్కడ. ఎందుకంటే మీరు ఇంకో పర్సెప్షన్ రాంగ్ అని మీరు హైలైట్ చేస్తున్నారు కాబట్టి నేను మీ పర్సెప్షన్ కూడా రాంగ్ అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అని నేను అంటున్నా. యు ఆర్ వెల్కమ్ టు డూ దట్ కదండి. దానికి నొప్పి ఎక్కడ వచ్చింది నాకు అర్థం కావట్లేదు. వై ఆర్ యు? నేను నొప్పేమి అంటలే. మేబీ ఐఎమ్ జస్ట్ మై వాయిస్ ఇస్ హై. Yeah, sure. Sairam, I am fine with dissent. I am fine with dissent. మీరు వద్దు, నేను రాంగ్ అనుకున్నంత మాత్రాన నేనే ఆపనండి మాటలు చెప్పడం ఆపను. You are free to do that. Sure. Let's do it. Then my question is, what is the reason you came in here to tell me? Because you don't need to, వర్డ్ ఏమంటారు, మీరు ఇంకోళ్ళు తప్పు అని చెప్పే రైట్ మీకు లేదు. ఇట్స్ దేర్ ఓన్ వ్యూ. రైట్ మీకు ఎవరు ఇచ్చారు? నేను తప్పు అని మీరు చేస్తున్నారు కాబట్టి మీరు చేసిందే నేను చేద్దామని చెప్పడానికి వచ్చాను నేను, అంతే. అది మీరు ఇలా చేయాల్సిన అవసరం లేదండి. మీరు చేస్తుందని కొంచెం దారి మార్చుకుంటే బాగుంటది, అందరికీ బాగుంటది అని. ఇది నా ఇష్టం ఉన్నది మీ గర్వం దగ్గర నుంచి, మీ అహం దగ్గర నుంచి వస్తుంది. అదే ప్రాబ్లం బేసిక్ అన్నిటి ఇక్కడ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. నేను గర్వం చెప్తున్నాను కదండి. మీరు గర్వంగా ఉన్నంత మాత్రాన మీరు నిజం మాట్లాడుతున్నాను అనుకోవద్దు. సత్యాన్వేషణ అన్నంత మాత్రం సత్యమే మాట్లాడుతున్నా అనుకోవద్దు. మీ దాంట్లో చాలా అసత్యాలు ఉన్నాయి, విచ్ ఈస్ యువర్ ఓన్ ఫ్యాబ్రికేషన్ లైఫ్. You think that you can use science to refute Vedas and all, but I can use the same science to refute whatever the bullshit like you have totally created in your channel. With all due respect. సాయి కృష్ణ కాదండి. నా పేరు సాయిరామ్ అని మీకు అక్కడ కనపడుతూనే ఉంది. నేను పేరు మాత్రం మీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అర్థమైంది, నాకు ఎవరో అర్థమైంది క్లియర్ గా. సరిగ్గా బీపీ టాబ్లెట్ వేసుకున్నట్లేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పింది. ఇప్పుడు మీరు ఇంకోటి ఇదే మీ ఫ్యాబ్రికేషన్ వద్దనేది ఉన్న ట్రూత్ మాట్లాడుతుంటే నేను సాయిరామ్ అంటున్నా, మీకు సాయి కృష్ణ అనిపిస్తుంది అంటే మీ ఒపీనియన్ రాంగ్ అవ్వచ్చు ఆలోచన మీకు రాట్లా. ఇదే ప్రాబ్లం మీతో వచ్చింది, ఇదే మీ ప్రాబ్లం మీతో. నేను సాయిరామ్, నేను ఐ కెన్ ప్రూవ్ ఎవిడెంట్లీ ఎవ్రీథింగ్ విత్ ఆల్ మై ఐడెంటిటీ ప్రూఫ్ దట్ ఐఎమ్ సాయిరామ్. అంటే లాస్ట్ మీరు ఛానల్ మూసుకుంటారా? కెన్ యు క్లోజ్ యువర్ ఛానల్ ఇఫ్ ఐ ప్రూవ్ దట్ ఐఎమ్ సాయిరామ్ గంట? ఓపెన్ చేయండి సార్, ఓపెన్ చేయండి. ఏం కావాలి మీకేం కావాలి? అదే మీరు ఏదో ప్రూవ్ చేస్తున్నారు కదా, ప్రూవ్ చేయండి. మీకేం కావాలి? మీరు సాయిరామ్ గంట నమ్మాలంటే మీకేం కావాలి చెప్పండి, ఇస్తానంటున్నా.
మీరు ఇప్పుడే చెప్పారు కదా, నేను అదేదో ప్రూవ్ చేస్తానన్నారు కదా, మీరు ఏం ప్రూవ్ చేస్తారు అనుకున్నారు? మీరు సాయి కృష్ణ ఆగమ్మ అని ఎందుకు అంటున్నారు మరి నన్ను? సాయిరామ్ అయితే నేను ఆగమ్మనా? మీరు బీపీ టాబ్లెట్లు వేసుకొని ఏంటంటే మాట్లాడుతున్నారు. సాయి కృష్ణ అని బోధిస్తున్నారు. సాయి కృష్ణ కాదండి, నేను ఇక్కడ సాయిరామ్ అన్నా. మీరు స్టిల్ సాయి కృష్ణ అనేది ఆగమ్మ మీరు కంటిన్యూ చేస్తున్నారు. హౌ? వై ఆర్ యూ డూయింగ్ దట్? వై ఆర్ యూ ప్రొవోకేటింగ్ ఇట్ వెన్ ఐఎమ్ నాట్ సాయి కృష్ణ? ఓకే, ఆల్రెడీ జనాలు అందరికి అర్థమైపోయింది అడిగాను. మీరు చాలా అర్థమైంది, చాలా అర్థమైంది. దేర్ ఇస్ ఎ సెన్సిబిలిటీ ఇన్ యువర్ ఆడియన్స్. దే విల్ నో హూ ఇస్ ప్లేయింగ్ ద గేమ్. మీ వాల్యూమ్, మీ ఆవేశం, మీ ఇన్క్లినేషన్. yes because I am a human being first of all. I respect human perspectives, and also I am a true believer of divine, not just concocted idea of divine or rest. I can explain you how you can perceive the divine if you have that belief. That's a different dimension. మీ సోది కబుర్లు మీ ఛానల్లో చెప్పుకున్నారు కదండి, మళ్ళీ ఇక్కడ నా సోది కబుర్లు నా ఛానల్లో నేనేం చెప్పుకున్నది నా ఇష్టం. ఇప్పుడు మన ఇద్దరం డిస్కస్ చేస్తున్నాం, పబ్లిక్ ఫారం ముందు డిస్కస్ చేస్తున్నాం. పబ్లిక్ మీరే క్రియేట్ చేశారు. యూ షుడ్ బి రెస్పెక్టబుల్ ఫర్ ఈచ్ అదర్. You are degrading yourself with your language. You have very foul language which you have to correct yourself. When you are making a public discussion, you shouldn't go and స్టెప్ ఇంటూ మీ గ్రూప్ మెంబర్, మీ ఐడియాలజీలో నలుగురు పిక్ చేసుకొని మీరు అదేదో మీటింగ్ అనుకోవటము, నేనేదో మీటింగ్ చేశాను, కండక్ట్ చేస్తున్నాను, దాని గురించి అబ్బాలు తరుచుకోవటం, ఇంకో కామెంట్ చేయటం రావట్లేదని. అది ఒకటి చూపించండి, ఇంకొకటి చూపించండి, ఇంకో మీతో ఆపోజిషన్ లో ఉన్నోడు ఆర్గ్యుమెంట్ చేసినోడు ఒక్కడిని చూపించండి మీ మీటింగ్ లో. చెప్పండి. బ్రెయిన్ తక్కువ బేవకూఫ్ వాళ్ళు కనిపిస్తే నేను సింపుల్ గా ఇలాగే డీల్ చేస్తానండి. ఎందుకంటే వాళ్ళకి అంటే మీతో యాక్సెప్ట్ చేయకపోతే బ్రెయిన్ తక్కువ బేవకూఫ్ వాళ్ళు, అంటే బ్రెయిన్ తక్కువ బేవకూఫ్ అనే వర్డ్ మీ తలలో ఉందంటే అది మీరై ఉండబట్టే ఆ వర్డ్ మీ తలలో నుంచి వస్తుంది. లేకపోతే ఆ వర్డ్ మీనింగే లేదు ఈ ఎగ్జిస్టెన్స్ లో. మీరు నమ్ముతున్నారంటే అది మీరు కాబట్టే ఆ వర్డ్ అందరి మీద ఉపయోగిస్తున్నారు. మీరు ఎవరి మీద ఏ వర్డ్ అయితే ఉపయోగిస్తున్నది అది ఫండమెంటల్ గా కోర్ గా మీరు కాబట్టి అందరిని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు అది రాదు కదా, ఆ థాట్ పర్స్పెక్టివ్ నేను చూడరు కదా. సో మీరు ఏం బుద్ధిజం చదివారో, ఏం వేదాస్ చదివారో, లేకపోతే ఏం ఫిలాసఫీ బుక్స్ చదివారో నాకైతే తెలియదు. కానీ మీరు ఫండమెంటల్ అయితే ఇంకో మనిషి వెన్ యు ఆర్ లేబులింగ్ ఇట్ విత్ యువర్ ఓన్ ఒపీనియన్, దట్ మీన్స్ యు ఆర్ ఫాలన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. యు మైట్ బి and I'm calling you a brain takwa bewkoof because you can't. అది నువ్వు కాబట్టి నన్ను అంటున్నావు, నేను కాదది. అది నువ్వు కాబట్టి. భగవద్గీత చదివా సాయిరామ్? ఏం కావాలి నీకు అడుగు, నీకేం కావాలి అడుగు. ఆస్క్ మీ వాట్ యు వాంట్ టు ఆస్క్. తన కోపమే తన శత్రువు అని చెప్పాడా లేదా కృష్ణ? ఇది కోపం, అన్ని ఎమోషన్స్, హ్యూమన్ లో ఉన్న అన్ని ఎమోషన్స్ అన్ని ఉపయోగపడతాయి. దేనికి ఎక్కడ ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే ఈవెన్ ద యాంగర్ కెన్ బికమ్ ద యూస్ఫుల్ టూల్. జస్ట్ లైక్ మహిషాసుర మర్దిని కిల్డ్ మహిషాసుర. ఇట్ కెన్ బి యూస్ఫుల్. ఇంకా ఇట్ కెన్ బి చెప్పు. బీపీ టాబ్లెట్ వేసుకుని రావాల్సింది నువ్వు అనవసరంగా వచ్చావు. దిస్ ఇస్ ఇర్రెలవెంట్. నీకు డిస్కషన్ చేత కాదని చెప్పి ఇక్కడే ప్రూవ్ చేస్తున్నావు, నీ లైవ్ లో నువ్వే ప్రూవ్ చేసుకుంటున్నావు. దిస్ ఇస్ ఇర్రెలవెంట్. ఐఎమ్ ప్లేయింగ్ విత్ యూ. సరే, ఇంకో 5 minutes. I know you are playing with me. ఎందుకంటే నీకు చేతగా నేను మాట్లాడుతున్నా, నువ్వే సైడ్ ట్రాక్ అవుతున్నావు. మీరే సైడ్ ట్రాక్ అవుతున్నారు మనోహర్ గారు, సారీ, మీరే సైడ్ ట్రాక్ అవుతున్నారు. ఇఫ్ యూ స్టిక్ టు ద పాయింట్, వీ కెన్ టాక్ ద పాయింట్. You don't need to go here and bring your own philosophies into this. We don't need to talk philosophy, just we talk the life. I'm not talking. నేను ఇప్పుడు మీరు భగవద్గీత చదివారా, వేదాలు చదివారా, అవి మీరు అడుగుతున్నారు, నేను అడగలేదే. నేను అడుగుతున్నాను యాజ్ ఎ లైఫ్ లెట్స్ ఇంటరాక్ట్ అండ్ సీ. కాదండి అడిగారు చూసారా, ఆ క్యాండిడేట్ మీరే కదా అని అడుగుతున్నారు. అవుననే చెప్తున్నాను. కాదు నో. మీకు మళ్ళీ నేను అడుగుతున్నాను, నేను సాయిరామ్ అంటాను మీరు నమ్మాలంటే మీరు ఎలాంటి ప్రూఫ్స్ అడుగుతారో, కావాలి నా పాస్పోర్ట్ ఇస్తాను, లేకపోతే నా లైసెన్స్ ఇస్తాను, ఎవ్రీథింగ్ ఐ కెన్ గివ్, వేర్ ఐ యామ్ అండ్ హౌ ఐ యామ్ అండ్ వాట్ ఐఎమ్ డూయింగ్. కానీ ఆ రోజు నేను అది అందరు జనాలందరి ముందే ఓపెన్ చేస్తాను. నేను చేసిన రోజు, నేను సాయిరామ్ అంటాను ప్రూవ్ చేసుకున్న రోజు, కెన్ యూ క్లోజ్ యువర్ ఛానల్? ఐఎమ్ ఆస్కింగ్ దట్. ప్రూవ్ చేసుకున్నప్పుడు చూద్దరు కానీ మీ బోడికి సోది కబుర్లకి మీరు గంట అయితేనంటే గడి గుడ్ అయితే నాకెందుకండి? ఏడవటానికి వచ్చిన ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? ఇప్పుడు మీ దగ్గర వర్డ్స్ లేవు, వాయిస్ లేదు, నో నథింగ్ టు డిస్కస్. సో ఈ సైడ్ ట్రాక్ పడుతున్నారు ఇప్పుడు మీరు. ఇదేనా మీ సత్య అన్వేషణ? ఈజ్ యువర్ ట్రూత్ సీకింగ్? చాలండి పోయేటట్టున్నారు. అనవసరంగా నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. కానీ నేను పోతానండి, మీకు నష్టం ఏం లేదు కదా, నేను మాట్లాడుతున్నా. ఐఎమ్ టాకింగ్.
ఇది 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 ఊపి రావట్లేదు మీకు, పోయి నీళ్ళు తాగండి. నేను నాకు దాహం వేస్తే నేను తాగుతాను, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు కదా మనోహర్. సాయిరామ్, చెప్పండి. 30 seconds టు ఎగ్జిట్. నువ్వు చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపో. నేను చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోవాలా? నువ్వు చేస్తున్న ఫండమెంటల్ గా రాంగ్. నీ ఛానల్ వల్ల మిస్లీడ్ అయితే తప్పితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నువ్వు ఇది లైవ్ లో నీ దాంట్లో నేను వీడియో రికార్డింగ్ లో నేను వినకపోతే నీ వీడియో ప్లాట్ఫామ్ లో, అదే సత్య అన్వేష్ ప్లాట్ఫామ్ లో, యు ఆర్ టోటలీ ఏ జంక్ దట్ హాస్ బీన్ స్పాన్సర్డ్ బై అన్ ఎక్స్టర్నల్ ఏజెంట్. దిస్ ఇస్ ద ప్రూఫ్. బై నువ్వు బాదుకో, ఏం బాదుకుంటావు? జనాలకి ఎలా మసిబూసి మారేడుకాయ చేసుకుంటావు చేసుకో. బై బయలుదేరు సాయిరామ్. అది ఏడవటానికి వచ్చాడు. ఒకప్పుడు సాయి కృష్ణ అని పేరు చెప్పి వచ్చాడు. ఓకే, గుండెకి సచ్చేలాగా ఉన్నాడు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఆవేశపడి వస్తుంటారు, మీ బ్రెయిన్ తక్కువ బేవకూఫ్గా. ఆడికంటే సబ్జెక్టివ్ కావాలంటే, ఆబ్జెక్టివ్ కావాలంటే, సబ్జెక్ట్ డైరెక్ట్గా పాయింట్ మీద మాట్లాడడం చేత సావదు ఇట్లాంటి వాళ్ళకి. అరవటానికి వచ్చాడు. కొన్నాళ్ళ క్రితం ఒక మెసేజ్ పెట్టాడు, నేను చాలా మారాను, చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాను, మెసేజ్ పెట్టచ్చు అని. ఐ నో ఫూల్, ఐ నో స్కౌండ్రల్ వెన్ ఐ సీ వన్ అండి. ఓకే, నేను మారాను అన్నాడు అంటే చాలా రేర్గా మారుతారు జనాలు. ఈట్లాంటి స్కౌండ్రల్స్ అంత కామన్గా మారండి. ఎనీవే వచ్చాడు, కాస్త తీర్చుకుని పోయాడు. లాస్ట్ టైం వాళ్ళ వైఫ్ గారు వచ్చారండి, మా చెల్లి గారు వచ్చి చెప్పారు, ఆయన అనకండి అన్నారు. నేను చెప్పాను, తల్లి నేను ఏం అనలేదు అన్ని, భావం జాగ్రత్తగా చూసుకొని. మళ్ళీ ఏం పిచ్చి మొలిసిందో ఏంటో, మళ్ళీ ఆవిడ గారు వచ్చి మెసేజ్ పెట్టి మా ఆయన ఏమనకండి అంటారో ఏంటో. చెల్లెమ్మ ముందే చెప్తున్నా, మీ ఆయనకి ఈ పిచ్చి మీరే తగ్గించుకోవాలి. అనవసరంగా ఏమన్నా అయిందంటే నా ఛానల్ మీద బట్టి ఏడుస్తారు తర్వాత, ఒక నిండు ప్రాణాన్ని తీసుకున్నాను అని. నాకు ఎందుకు వచ్చింది చెప్పండి? నేను ఏమన్నా చెప్పాను? రమ్మని చెప్పాను ఆ క్యాండిడేట్ని. ఎవడనమన్నాడు? నా భగవద్గీత సిరీస్ మొత్తం విని గుండెలు బాదుకుని రక్తం కక్కున్నాడు. ఆ రోజు నుంచి గింజుకు చస్తున్నాడు, నా భగవద్గీతను అంటాడా, నా భగవద్గీతను అంటాడా అని. వినకుండా మానేయాల్సింది కదా క్యాండిడేట్. ఎంటం దేనికి? తర్వాత నేను లబోదిబో కొట్టుకు సావటం దేనికి? ఇంత పొడుగు కామెంట్లు కొట్టడం దేనికి? ఎందుకు ఇవన్నీ? ఇలాంటి ఇమ్మెచ్యూర్ ఫెలోస్, అన్స్టేబుల్ ఫెలోస్, వీళ్ళు ధర్మాన్ని కాపాడతారు. వీళ్ళు హిందువులు అండి, వీళ్ళు చెప్పుకునేవాళ్ళు వీళ్ళు హిందువులు. వీళ్ళు ఇంత అన్స్టేబుల్గా ఉన్నాడు, తిన్నగా 10 నిమిషాలు మాట్లాడడానికి ఊపిరాట్లేదు. ఆయన అంత ఆవేశం ఎందుకు వస్తుందండి? సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అన్న డెఫినేషన్కి అంత, ఎందుకంటే అతనికి బ్యాక్గ్రౌండ్లో కడుపు మంట ఉంది. నేను ఆ వీడియోలు చేయటం వీళ్ళకి నచ్చట్లా, జనాల్ని వెధవలు అంటాం నాకు నచ్చట్లేదు. వెధవలు అనుకోకపోతే పరువు పోద్దండి. యూ హ్యావ్ టు కాల్ అ స్పేడ్. బేవకూఫ్ గాళ్ళని అనాలి, వేరే మాట లేదు దానికి. దాన్ని హనీ కోట్ చేసి షుగర్ కోట్ చేయడానికి నేనే ఋషిని కాదు, తాగుబోతు ఋషిని అసలే కాదు. రైట్, ఐ కాల్ ఇట్ వాట్ ఇట్ ఈస్. నేను రాంగ్ అవుతాను, రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను రాంగ్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఆబ్వియస్లీ ఉందండి. అందుకే కదా నాకు సొంత బయాస్లు ఎక్కడ ఉంటాయా అని చెప్పి, నా థింకింగ్లో ఏమన్నా తేడా ఉంటుందని చెప్పేసి నన్ను కరెక్ట్ చేయడానికి జనాలు పిలిచేది అందుకు. ఇట్స్ ఆల్వేస్ దాట్. నేను చెప్పిందే నిజమని ఎవడన్నాడండి? నా ఛానల్ పేరేంటి అన్వేషిస్తున్నాను కదా. నాకు ప్రస్తుతానికి చదివిన వాటి గురించి నాకు ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం నేను ఛానల్ ఓపెన్ చేసి చెప్పుకుంటున్నాను. వినేవాళ్ళు వింటారు, వినోళ్ళు వినరు. లేదు ఇటు చెప్పేది రాంగ్ అని మీకు అనిపిస్తుంది కదా, వచ్చి పాయింట్ టు పాయింట్ డిస్క్రైబ్ చేయొచ్చు కదా. నేను పెట్టిన 700 వీడియోల్లోనే ప్రతి దానికి అపోజిషన్ ఉందంటే నోరెత్తడు. సొల్లు కబుర్లు చెప్పడానికి మాత్రం వచ్చాడు ఒప్పుకుంటుంది. ఎనీవే విల్ మూవ్ ఆన్ అండి. ఈ తల తిక్క వేధాలతో పెట్టుకుంటే అన్నెసరీ మనకి ఇదైపోద్ది. జస్ట్ సెకండ్ అండి. అభిషేక్ గారితో మాట్లాడదాం. హాయ్ అభిషేక్ గారు. అభిషేక్ గారు, హలో. హాయ్ అభిషేక్ గారు, కెన్ యూ సీ? ఓకే, అభిషేక్ గారు లైన్లో ఉండండి, ఐల్ కాల్ యూ బ్యాక్. వినీల్ గారు, లెట్స్ టాక్ టు వినీల్. హాయ్ వినీల్ గారు. హాయ్ వినీల్ గారు, మీ మైక్ అన్మ్యూట్ మాట్లాడండి. హాయ్ చెప్పండి సార్. ఆయన వినిపిస్తుందా? యా చెప్పండి.
ఎగ్జైటెడ్ గా ఉందన్న, ఫస్ట్ టైం లైవ్ లో ఉన్నాను. షూర్ షూర్ చెప్పండి సార్. అన్న ఈ మధ్య మన రాంబాణం ఉన్నారు కదా, రాంబాణం గారు, ఆయన ఒక వీడియో చేశారు. ఓకే. శైవులు బ్రాహ్మణులకి పడదు అని చెప్పి ఎవరో కామెంట్ చేశారు. వీళ్ళిద్దరం ఒక దగ్గర పడితే ఒకసారి కూడా ఉండలేరు అని చెప్పి ఒక వీడియో చేశారు. చేస్తే దానికి రాంబాణం గారు రిప్లై ఇస్తూ, ఎవరు కోర్స్ చేసిన వాళ్ళు వాళ్ళదే చదువుకుంటారు, ఏ కోర్స్ చేసిన వాళ్ళు ఆ కోర్సు దేవుడి దగ్గర పూజ చేస్తారని చెప్పారు. ఓకే. అయితే నేనే కానీ బ్రాహ్మణులందరూ బాగానే ఉంటారు, శైవులు వైష్ణవులుగా ఎవరు విడిపోరు అని చెప్పారు. అది ఈ మధ్య చేస్తున్నారండి. ఈ మధ్య కొంతమంది బ్రాహ్మణులు అదేంటి శైవులకి వైష్ణవులకి పెద్ద తేడా లేకుండా, బట్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ సో మెనీ బ్రాహ్మణ్స్. ఇప్పుడు వైష్ణవుల సంగతి నాకు తెలుసు. ప్రత్యేకంగా ఈ తలపొగరు ఎక్కువ ఉండేది వైష్ణవులకి. ఓకే. వాళ్ళు అసలు గణపతి పూజ చేయరు. గణపతి పూజ ఫస్ట్ థింగ్, ఈ గణేష్ చతుర్థి వచ్చింది అంటే వాళ్ళు ఎందుకైనా మంచిదని దూరంగా ఉంటారు, ఆ ఏరియాలకి డిస్కషన్లకి దూరంగా ఉంటారు. గణపతి పూజ అనేది వాళ్ళకి ఉండదు, లక్ష్మీ పూజ చేస్తారు వాళ్ళు. ఓకే. శైవులు కొంతలో కొంత నయం, వాళ్ళకి ఏంటంటే పెద్ద తేడా అనిపించదు, హరుడు హరి రెండు ఒకటే అని వాళ్ళకి ఉంటది. సో దే ఆర్ లిటిల్ మోర్ లిబరల్, అట్లీస్ట్ లిబరల్ అంటే వాళ్ళలో వాళ్ళకి లిబరల్. మిగతా వాళ్ళతో పిచ్చ అలాగే ఉంటది. కానీ అయితే నేను ఏం కామెంట్ పెట్టానంటే అయితే బ్రాహ్మణులు వాళ్ళు వీళ్ళు కలిసి ఉంటారు కానీ వేరే కులంతో కలిసి ఉండడం మాత్రం ఇష్టపడట్లేదు అని పెట్టాను. ఆయన ఎందుకు కలిసి ఉండాలి, కలిసి ఉండడం వల్ల వచ్చే లాభం ఏంది నాకు చెప్పండి అని అడిగాడు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తా ఉన్నా, కులాంతర వివాహాలని ప్రోత్సహించాలని చెప్తారు, కులం లేకుండా భారతదేశంలో అందరూ ఒకటే అని చెప్తాం. వీడేం ఒప్పుకోడు. వాడు త్రాష్టుడు అండి. మతోన్మాదంపై రాంబాణం అనేవాడు ఒక త్రాష్టుడు. ఓకే. వాడి సంస్కారం నేర్పించిన పచ్చిబూతులు మాట్లాడుకోవడమే తప్ప వాడికి ఇదేంటి సమాజం గురించి ఏమాత్రం తెలియదు. ఓకే. పేరు నాగసుబ్రహ్మణ్యం అనుకుంటా, పనికి మళ్ళీ సబట ఏదో పిచ్చివాగుడు బాగుంటాడు తప్ప వాడికి పెద్దగా ఏం తెలిసావదు. ఆళ్ళిళ్ళు రాసిన స్క్రిప్ట్లు లేదా వాడే రాత్రంతా కూర్చొని స్క్రిప్ట్ రాస్తాడు, పొద్దున కూర్చుని కెమెరా కూడా ఆన్ చేయడు, ఓన్లీ ఒక ఆడియో ఆన్ చేసుకుని వాగుతాడు అంతే తప్ప ఇంకేం చేయడాడు. సో వాళ్ళ అట్లాంటి సన్నాసుల దగ్గర సొసైటీ గురించి మాట్లాడి వేస్ట్ అండి, వాళ్ళకి ఏం తెలిసావదు. ఇంకో క్వశ్చన్ అన్న, ఇప్పుడు మార్నింగే ఒక పోస్ట్ పెట్టారు మన ఛానల్లో, ఛానల్ పేరు ట్యాగ్ చేస్తూ పెట్టారు, గుర్తులేదు కానీ ఆ వీడియోలో రామాయణం గురించి చెప్పారు వాళ్ళు. ప్రణవశక్తి మీరు ఎస్ అదే అన్న. దాంట్లో ఒక కామెంట్ పెట్టాను ఏంటంటే, రామాయణంలో ఆ శివధనుస్సు లేపుతారు కదా రాముడు, ఆ రావణుడు లేపలేకపోతాడు శివధనుస్సుని, మరి శివధనుస్సును రావణుడు లేపలేకపోయాడు, సీతను ఎలా లేపగలగలగాడు అనుకో పెట్టాను. దానికి మీరేమన్నా చెప్తారా? ఏముందండి, కథలు రాసుకునేటప్పుడు అన్ని రకాల కథలు ఇలాగే రాసుకుంటారండి. వాళ్ళకి డైరెక్షన్ లో కూడా చాలా మిస్టేక్స్ ఉంటాయి. రామాయణం అనే కథ చూస్తే అందులో కథా రచయితకి సీక్వెన్స్ మర్చిపోతుంటాడు ఒక్కోసారి. మధ్యలో రాసుకున్నారో తర్వాత రాసుకున్నారో తెలిసావదు కానీ వంకర టింకర్గా రాసుకుంటారు. శివధనస్సు ఎత్తలేనివాడు శివుడిని సీతని ఎత్తడానికి ఏమైంది, అది యాక్చువల్లీ నాకు కాంట్రడిక్షన్ గా అనిపించట్లేదు కానీ, బట్ దెర్ ఆర్ అదర్ ప్లేసెస్ వేర్ ఇట్ ఇస్ కంప్లీట్లీ కాంట్రడిక్టరీ. ఓకే అన్న. ఈ మధ్య ఎన్సీఆర్టీ సిలబస్ కూడా చేంజ్ చేశారంట. సిలబస్ చేంజ్ చేసి అంతా ఏంది నేషనలిస్ట్ చరిత్ర పెట్టారు, ఇప్పుడు బాగుంది, అప్పుడు అంతా చరిత్ర వక్రీకరణ అంటున్నారు. నెక్స్ట్ వాళ్ళు ఇంకోళ్ళు వస్తే వాళ్ళు మళ్ళీ మారుస్తారండి. మారుస్తారు. ఇప్పుడు కంక్లూజన్ అనేది లేకుండా పోతుంది చదివే వాళ్ళకి కానీ ఏదో ఒకటి. సో అందుకనే కొంచెం అదేంటి ఇంగితం ఉన్న వాళ్ళకి చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, కొంచెం డీసెంట్ గా చెప్పడం అయితే నాకైతే చేత అవ్వట్లేదు. ఒక దుర్మార్గుణ్ణి పక్కన తీద్దామని చెప్పి ఊరకుక్కని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే అది మొత్తం కనిపించిన వాళ్ళందరినీ కరుస్తా ఉంది. దానికంటే ఆ దుర్మార్గుడే బెటర్ అనే స్టేజ్కి తీసుకొచ్చారు వీళ్ళు. ఇప్పుడు ముస్లిమ్స్ ఇన్వెషన్ చేశారు కదా మన ఇండియా మీద, ఆ ఇన్వెషన్ చేసింది మొత్తం తీసేయాలి, అన్ని తీసి మన దగ్గర చరిత్ర పెట్టాలంటే మన చరిత్ర అది కదన్న, ఇన్వెన్షన్ చేసింది అదంతా మన చరిత్రే కదా.
కాదు తీసేస్తే రేపొద్దున మరి అక్కడ కనిపించే దర్గాలు లేకపోతే దర్గాలు కాదు ఇవేంటవి సమాధులు అవన్నీ ఏం చేస్తారు? కనిపిస్తూనే ఉన్నాయి కదా! అటన్నిటిని డిస్ట్రాయ్ చేస్తే పగిలిపోద్ది. యునైటెడ్ నేషన్స్ ఒప్పుకోదు. సేమ్ ఇప్పుడేంటి ఇప్పుడు తాజ్‌మహల్‌ని బ్రేక్ చేసేద్దాం అన్నాడు అనుకోండి ఎవడన్నా. ఓకే. వీళ్ళకి ఫుల్ పవర్ వచ్చిన తర్వాత ముస్లింలు తయారు చేసినవి మొత్తం అన్ని డిస్ట్రాయ్ చేసేద్దాము. వాళ్ళ ఇన్వేడర్స్ వచ్చి చేసిందంతా డిస్ట్రాయ్ చేసేద్దాం. వాళ్ళకి తాలిబాన్లకి తేడా ఉండదు. తాలిబాన్ కూడా అదే చేశారు కదా! మా దేశంలో ఇంకొక మతం ఉండకూడదని చెప్పి బమియన్ బుద్ధ స్టాచ్యూస్ మొత్తాన్ని పేల్చి పారేశారు. ఓకే. సో వీళ్ళు అలా చేస్తే వాడికి వీడికి తేడా లేదు. సో యు ఆర్ యాక్చువల్లీ ప్రూవింగ్ దట్ యు ఆర్ తాలిబాన్ విత్ డిఫరెంట్ కలర్ అంతే. వాడు పచ్చ రంగు వేసుకుని గన్నెట్టుకున్నాడు, వీళ్ళు కాషాయ రంగు వేసుకుని గన్నెట్టుకుంటాడు. నో డిఫరెన్స్. సో మనకు ఆ టైప్ దేశం కావాలనుకుంటున్నా. ఇప్పుడు వచ్చేటప్పుడు ఏం చెప్పాడు, నేను అమెరికా తోటి, యూరోప్ తోటి, చైనా తోటి, సారీ జపాన్ తోటి, సింగపూర్ తోటి వీటితో కంపీటిషన్ చేస్తానని చెప్పి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తో కంపీటింగ్ చేసుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కంటే దారుణంగా అయ్యేలాగుంది దేశం త్వరలో. సో అలాంటి పనికి మాలిన సన్నాసి కంటే ఏ విధమైనా బెటర్. ఇప్పుడు కొంతమంది విచిత్రమైన ఆర్గ్యుమెంట్ పెడుతున్నాడు, ఈడు కాకపోతే ఇంకెవడు అని. మరి అసలు అది ఆర్గ్యుమెంటే కాదు. ఈ ఎదవ కాకుండా ఏ అడుక్కు తినేవాడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టినా బాగానే చేస్తారు, వీడు మాత్రం అక్కర్లేదు. అలాంటి పరిస్థితికి తీసుకొచ్చారు అనమాట. ఇప్పుడు నేను ఓటేసి గెలిపించిన గవర్నమెంటేనండి ఇది. ఓకే. ఈ పాపంలో నాకు కూడా భాగం ఉంది. అందరూ అదే చేసాం. సో ఈ పాపంలో నాకు కూడా భాగం ఉంది. సో కాబట్టి ఆ గంగలో నేను మునగాలి. ఇప్పుడు వెళ్ళి చేసిన పాపాన్ని కడుక్కోవాలి కదా. ఆ పాపం నేను ఈ విధంగా చేసి నా ప్రాయశ్చిత్తం నేను చేసుకుంటున్నా. మరి జనాలు ఎట్ట చేస్తారేమో కానీ నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఇదే చెప్తున్నాను జనాలకి. ఒరే ఈసారి అట్లాంటి విధంలో వేయకండి. తాలిబానైజేషన్ ఆఫ్ ఇండియా మొదలైపోయింది ఆల్రెడీ. పాకిస్తానైజేషన్ ఎప్పుడో మొదలైంది, చరిత్ర పుస్తకాలు మార్చుకుంటుంది. ఇంకోసారి వీడు గనక గెలిస్తే తాలిబానైజేషన్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయిపోద్ది. ఆ తర్వాత వెనక్కి చూసుకోవడానికి ఉండదు. రైట్ సార్. అయితే థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్. ఓకే. ఖాళీ చేసేయండి స్టూడియో సో దట్ సమ్మన్ ఎల్స్ కెన్ జాయిన్. లెట్స్ సీ. రాజ్ కుమార్ గారు, రాజ్ కుమార్ వి కెన్ టాక్. రాజ్ కుమార్. హాయ్ రాజ్ కుమార్. am I audible అండి? ఎస్ సార్. ఎస్ చెప్పండి. యా. సో మనోహర్ గారు, ఇంతకుముందు ఒక్కసారి ఇప్పుడు వచ్చానండి. అప్పుడు బై మిస్టేక్ ఒక 10 seconds లో అది ఎగ్జిట్ అయిపోయింది. బట్ యూ ఆల్సో డిడెంట్ టేక్ ఎనీ నెగిటివ్ థింగ్స్. మీరు కూడా డ్రాప్ అయిపోయిందని అర్థం చేసుకున్నా. బట్ తర్వాత జాయిన్ అయిపోయాను. దట్స్ సెకండరీ. నా క్వశ్చన్ ఏంటంటే, ఐ వాంట్ టు ఫినిష్ ఇట్ క్విక్ అండి. ఆల్మోస్ట్ 1.5 hours అయిపోయింది. ఐ బీన్ వెయిటింగ్. నేను లైక్ ఐ ట్రావెల్డ్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీన్ టు కంప్లీట్ క్రిస్టియన్ కంట్రీస్, జస్ట్ లైక్ యూరోప్లో జర్మనీ అనుకోండి, అదర్ కంట్రీస్ అనుకోండి. అండ్ ఐ ట్రావెల్ టు కంప్లీట్ ముస్లిం కంట్రీస్, నాట్ గల్ఫ్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్ ఇన్ ద సెన్స్ జోర్డన్ అనుకోండి, 99% ఆఫ్ ముస్లిమ్స్. సో ఈవెన్ మనం ఇండియన్స్ కూడా. సో నాకు క్రిస్టియన్ కంట్రీస్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ బికమింగ్ అథీస్ట్ అండి. లైక్ అక్కడ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు ఈ అథీస్ట్. సో ఎందుకంటే దే ఆర్ ఓపెన్ మైండెడ్. వాళ్ళకి అర్థమవుతుంది ఒక ఏంటంటే, ఇప్పుడు రియాలిటీలో అసలు ఇప్పుడు గాడ్ని ఎవరు చూడలేదు, చూడని వాటిని మనం నమ్మడం, బ్లైండ్గా ఒక దాన్ని నమ్మడం అనేది దట్స్ ఇప్పుడున్న జనరేషన్లో అది కరెక్ట్ కాదని చాలా మందికి అర్థమైపోయి దే ఆర్ బికమింగ్ అథీస్ట్. దట్స్ ఫైన్. అండ్ ముస్లిం కంట్రీస్లో కూడా అండి, ఈవెన్ ఇఫ్ యూ గో టు లిబియా, అక్కడ కూడా ఎలా ఉందంటే దే ఆర్ ఆల్సో స్టార్టింగ్ మోస్ట్ ఆఫ్ ద దీస్ కంట్రీస్, లిబియన్ దీస్ కంట్రీస్ ఏంటంటే వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ బికమింగ్ అథీస్ట్ అండి. ఐ హావ్ సీన్ టర్కీ పీపుల్ యాజ్ వెల్. ఇండియాలో కూడా దట్ రివల్యూషన్ హెస్ కమ్. మోస్ట్ ఆఫ్ ద హిందూస్ ఆల్సో ఇప్పుడు చాలా మంది, లైక్ మీతో మాట్లాడడానికి కాకుండా బయటకు ఓపెన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎవరైతే హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నారో దే ఆర్ వెరీ గుడ్. బట్ నాకేంటంటే, నా డౌట్ ఏంటంటే, దిస్ ఈస్ వెరీ కూల్ అండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా ఎస్పెషల్లీ, ఇండియన్లో రిలీజన్ వచ్చేసి ఒక రాడికలిజం ఉందండి. ఎలా అంటే ది హిందూస్ అని నేను అనట్లేదు, బట్ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ దే టేక్ ఇట్ ఇన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వెన్ ఇట్ కమ్స్ టు క్రిస్టియన్స్. సో ముస్లిమ్స్ కానీ దే డోంట్ లైక్ ఎంటర్టైన్ ఎనీథింగ్ అండి. అంటే అసలు ఈ అథీజం కానీ అసలు ప్రాపర్గా ఈ రిలీజన్ దాటి మాట్లాడాలంటే ఈ ముస్లిమ్స్ అన్న పర్లేదండి. అంటే లైక్ ఒక 1 to 2% ఓకే. బట్ ఎవరైతే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటారో దే ఆర్ లైక్ మీరు వాళ్ళని టచ్ కూడా చేయలేరు ఈ అథీజం గురించి. వాళ్ళని మళ్ళీ హిందూస్ కన్వర్ట్ చేయడం అదంతా అదే. కానీ
సో నా ఉద్దేశం ఏంటంటే ఇండియాలో మనము అథీస్టులు అంటే ఓన్లీ హిందూస్ ఎఫెక్ట్ అయ్యారనుకోండి సార్. ఈ వేరే రిలీజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో నాకు తెలిసి ఈ రీసెంట్ టైంలో ఒక 78 స్టేట్స్ ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీస్, దాంట్లో ఒక 9 స్టేట్స్ హిందూ మైనారిటీ అయిపోయిందండి. ఐదర్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ అయిపోయారు. ఇట్ విల్ ఎవెన్చువల్లీ మీరు అన్నట్టు చేంజ్ అయిపోతుందండి, హిందూసే ఉండరు ఎప్పటికీ. బట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీ మీ ఉద్దేశం ప్రకారము ఇఫ్ ఇట్ గోస్ టు అదర్ అగైన్ కన్వర్ట్ ఇంటూ ముస్లిం ఆర్ క్రిస్టియన్ కంట్రీ, అలా అయిపోద్ది అంటారా? లేదంటే లైక్ వాట్స్ ద ఫ్యూచర్ అండి? ఐ మీన్ లైక్ నాకు అక్కడ ఒక డౌట్ ఉందండి, ఏమైతే ఇండియాలో. దెర్ ఆర్ ఏంటి క్రిస్టియన్ స్టేట్ రిలీజన్ గా యాక్సెప్ట్ చేసిన కంట్రీస్ చాలా తక్కువ. ఓకే, అండ్ దట్ క్రిస్టియానిటీ ఉందన్నంత మాత్రాన వాళ్ళందరూ అంటే ఏంటి క్రిస్టియన్ లాస్, వాళ్ళ బైబిల్ నుంచి తీసిన లాస్ అయితే వాడట్లేదు ఎవరు. ఓకేనా? ఓకే, ఇస్లామిక్ కంట్రీస్ అంటారా, దట్స్ అ డిఫరెంట్ యానిమల్ ఆల్ టుగెదర్. ఓకే, వాళ్ళకి షరియా లా అంటారు. సౌదీ అరేబియా కుడ్ నాట్ కమ్ అప్ విత్ యాక్చువల్ షరియా లా. ఒరిజినల్ షరియా లాని వాళ్ళు కూడా చేయట్లేదు. సో ప్రతి ఒక్కరికి ఏదో కిచిడి కాన్స్టిట్యూషన్ ఉంది. ఓకే, కొన్ని ఇదేంటి 30% షరియా, 40% షరియా, 50% షరియా. సో దెర్ ఇస్ నో ప్యూర్ ముస్లిం కంట్రీ. ముస్లిం మెజారిటీ కంట్రీస్ ఉన్నాయి, క్రిస్టియన్ మెజారిటీ కంట్రీస్ ఉన్నాయి, బట్ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ క్రిస్టియన్ కంట్రీ ఆర్ ముస్లిం కంట్రీ. ఎగ్జాక్ట్లీ. సి మెజారిటీ కంట్రీస్ ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నాను, ఆబ్వియస్లీ దట్ ఇస్ ద ట్రూత్. ఓకే, నోబడీ హ్యాస్ అ కాన్స్టిట్యూషన్ విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ రన్ బై ద రిలీజియస్ బుక్స్. ఓకే, సో హిందూ కంట్రీ కావాలి, మా రాజ్యాన్ని మేమే. సో హిందూ కంట్రీ అంటే ఏంటి? డూ యూ వాంట్ టు హ్యావ్ యువర్ ఓన్ కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ డ్రివెన్ ఓన్లీ బై హిందూ స్క్రిప్చర్స్? దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. బట్ మీరు అడిగిన క్వశ్చన్ ఇది కాదు. లెట్ మీ ఆన్సర్ యూ ది అదర్ క్వశ్చన్. ఓకే, 7 states 6 states లోన ఏంటి హిందూస్ మైనారిటీలో పడిపోయినా, దోస్ స్టేట్స్ ఆర్ ద స్మాల్ వన్స్, రైట్? ఇది 7 సిస్టర్ స్టేట్స్ అన్నమాట. ఏది? ఫార్ ఈస్ట్ అని కాకుండా నాకు తెలిసి మేబీ మోస్ట్ ఆఫ్ దెమ్, రైట్, అదే అనుకుంటాను. అంటే నాకు ప్రాపర్ గా ఐడియా లేదు. ఆ ఫార్ ఈస్ట్ అంటే బెంగాల్ అవతల ఉన్న స్టేట్స్ కాకుండా మెయిన్ ల్యాండ్ అంటే మన మెయిన్ కంట్రీ, దాంట్లో ఏ స్టేట్ లో హిందూస్ మెజారిటీ కాకుండా ఉన్నారండి? నాకు తెలుసు అంటే ఇప్పుడు మనకి 80% ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ 60% అలా వచ్చిందంటే, లైక్ అంటే అన్ని స్టేట్స్ లో లైక్ దే ఆర్ ఏమైతుందంటే, ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో సార్, నాకు తెలిసి అయితే దే ఆర్ క్రిస్టియన్ కన్వర్షన్ అనేది దిస్ ఇస్ అ సెల్ఫ్ మేడ్ ప్రాబ్లం అండి. అవునవును. ఇప్పుడు వాడు 200 years ఇక్కడ ఉన్నప్పుడు కన్వర్ట్ చేయలేని వాళ్ళని వీళ్ళు ఇక్కడ కూర్చొని ఎలా కన్వర్ట్ చేయగలుగుతున్నారు? అది పర్సనల్ లెవెల్లోకి వెళ్ళి 150 సంవత్సరాలు వాడు అవిచ్ఛిన్నంగా పాలించాడు కదా ఇంగ్లీష్ వాడు. ఓకే, వాడి ప్రైమరీ బిజినెస్ రిలీజియస్ కన్వర్షన్ కాదు, దీన్ని లూట్ చేయటం. ఓకే, దీనిలో ఉన్న న్యాచురల్ రిసోర్స్ తీసుకుని పోవటం. ఓకే, సో హిస్ ప్రైమరీ ఇంటెన్షన్ ఇస్ నాట్ కన్వర్షన్. వాడు గనక చేయదలుచుకుంటే హౌ ఈజీ ఇట్ ఈస్. వాడిని కొట్టేవాడు ఎవడున్నాడు సార్? 150 సంవత్సరాలు పట్టు కొట్టేవాడు ఎవడున్నాడు? సేమ్ థింగ్ గోస్ విత్ మొఘల్ స్టేట్స్. అవును, పాతదే వదిలేసాను సార్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది నేను మాట్లాడేది ఇప్పుడు ఇదేంటి మన సొంత అంటే తెల్లోడిని బయటికి తరిమేసేసి మన సొంత రాజ్యాంగాన్ని మనం రాసుకున్న తర్వాత, ఓకే, మన రాజ్యాంగంలో ఆల్రెడీ ప్రొటెక్షన్స్ ఉన్న తర్వాత కూడా జనాలని క్రిస్టియానిటీకి ఎలా కన్వర్ట్ చేయగలుగుతున్నారు? అది మ్యానిపులేషనా సార్, లేదంటే వాళ్ళ సిచ్యువేషన్, లేదంటే ఇండివిజువల్ ఒపీనియన్ అంటారా సార్? ఆ సిచ్యువేషన్ ని అలా ఉంచిన వాళ్ళు ఎవరు? ఓకే, ఆ సిచ్యువేషన్ ఇప్పుడు కొంతమంది విపరీతంగా డెవలప్ అవుతున్నారు, కొంతమంది డెవలప్ అవ్వట్లేదు సార్. ఇప్పుడు వాళ్ళంతా మన సిటిజన్సే కదా, అంతా మన దేశవాళ్లే కదా. తెల్లోడిని తరిమి కొట్టడానికి అందరూ తలా పని చేశారు కదా. అవునవును సార్. ఒక వర్గం మాత్రమే చేసి ఇది మా దేశం అంటానికి లేదు. ప్రతి ఒక్కళ్ళు కింద నుంచి పైదాకా అందరూ దెబ్బలు తిన్నారు, అందరూ కొట్టించుకున్నారు, అందరూ తన్నించుకున్నారు, అందరూ ప్రాణాలు కోల్పోయారు, అందరూ దెబ్బతిన్నారు. మరి అలాంటప్పుడు అందరం కలిసి సంపాదించుకున్న దేశాన్ని, ఓకే, వాడు మనవాడు అని అనుకుంటే, ఇదేంటి వాడు హిందువే, నేను పూజించే దేవుడిని వాడు పూజిస్తున్నాడు అని అనుకుని ఉంటే, వాడిని ఇంకొక మతం వాడు ఎలా క్యాప్చర్ చేయగలిగాడు? అయితే
నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు ఎలా క్యాప్చర్ చేయారంటే, ఇప్పుడు సింపుల్ సార్, నాకు అనిపించేది ఏంటంటే హిందూయిజంలో మనకి ఓపెన్ అయిపోతున్నారు సార్. అంటే ఇంత ఓపెన్ కంటే మీరు ఏదైనా అనొచ్చు, గుళ్ళేకెళ్ళి కూడా మీరు ఎవరినైనా ఏదైనా అనొచ్చు. లైక్ అసలు డిఫరెంట్ గా హిందూయిజంలో ఒక లిబర్టీ ఉంది. లైక్ బట్ అదే మీరు ఒక మసీద్ లోపలికి వెళ్ళి ఒక ముస్లింని కానీ, ఒక చర్చ్ లోపలికి వెళ్ళి ఒక క్రిస్టియన్ కానీ అనే సిచ్యువేషన్ లేదు కదా సార్. సో ఇట్లా నాట్ టాకింగ్ అబౌట్ దట్ అండి. వాళ్ళు అట్లా పెట్టుకుని సచ్చారు, అది వేరే విషయం. ఇప్పుడు మన దగ్గర ప్లూరాలిటీ ఉన్నప్పుడు ఇది వచ్చిన తర్వాత అందుకే హిందూస్ ని టార్గెట్. నా పాయింట్ ఏంటంటే హిందూస్ ఈజీ టార్గెట్ ఫర్ వాట్? ఈజీ టార్గెట్ ఫర్ వాట్? రిలీజియస్ చేంజ్ అండి. సో కెన్ ఐ కన్వర్ట్ 100 బ్రాహ్మిన్స్ అండి? సేమ్ టాక్టిక్స్ వాడి కెన్ ఐ కన్వర్ట్ 100 బ్రాహ్మిన్ ఫ్యామిలీస్ ని? వెరీ లెస్ పర్సెంటేజ్ అండి. ఇఫ్ యు గో విత్ ఓన్లీ బ్రాహ్మిన్స్. సరే, ఓన్లీ పర్లేదు సార్. ఇప్పుడు బాగా పేదరికంలో ఉన్న 100 బ్రాహ్మణ్ కుటుంబాలను తీసుకుంటానండి. వాళ్ళకి చాలా కష్టం, నెల గడవడానికి వెతుక్కుంటూ ఉంటారు. అలాంటి 100 బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ ని కెన్ ఐ కన్వర్ట్ టు క్రిస్టియానిటీ? కెన్ సంబడి? మేబీ నాట్. ఎందుకంటే ఓకే, వన్ సెకండ్ రాజ్కుమార్ చెప్పండి. 100 ఫ్యామిలీస్ బ్రాహ్మిన్స్ ని, చాలా అట్టడుగు వర్గాలు, వాళ్ళకి నెల గడవటం కూడా కష్టమైన వాళ్ళని ఎవడైనా ఒక స్ట్రాంగ్ విల్డ్ పర్సన్, బాగా కోట్ల దండుకున్న ఒక క్రిస్టియన్ వాడు వచ్చి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తే 100 ఫ్యామిలీల్లో మేబీ ఒక్క ఫ్యామిలీ మారుద్దండి ఆశకి. ఓకే, లెట్స్ సే దట్. ఎందుకంటే 0 అయితే అనడానికి లేదు కాబట్టి 1 ఫ్యామిలీ మారింది అనుకోండి. కానీ అదే ఎస్సీ ఎస్టీ అనే గ్రూప్స్లో ఉన్న క్యాండిడేట్స్ని ఒక 100 ఫ్యామిలీస్ మెంబర్స్ని తీస్తే వాళ్ళకి ఇస్తానన్న డబ్బులు వీళ్ళకి ఇస్తానని, వాళ్ళకి ఇస్తానన్న సోషల్ స్టేటస్ వీళ్ళకి ఇస్తానని చెప్తే హౌ మెనీ ఫ్యామిలీస్ విల్ కన్వర్ట్ టు క్రిస్టియానిటీ? 60 to 70% ఉందండి పాసిబిలిటీ. వై ఇస్ దాట్? ఇన్సెక్యూరిటీ, లేదంటే వాళ్ళకి కొంచెం ల్యూర్ అయిపోతున్నారు కదా సార్, వాళ్ళకి ఆశ కలుగుతుంది కదా. ఎందుకంటే వీళ్ళకి అసలు లేదా, వీడికి కూడలేదండి, వీడికి తిండి లేదు, బ్రాహ్మణులకు కూడా తిండి లేదు, నెల గడవడానికి కష్టంగా ఉంది. వీడెందుకు వెళ్ళట్లేదు, వాడెందుకు వెళ్ళిపోతున్నాడు? అంటే వాళ్ళ నాకు తెలిసి ఆ డిస్క్రిమినేషన్ కూడా ఉందేమో దాంట్లో. నాకు తెలిసి ఏమో ఏంటంటే సార్, దట్స్ అ క్లియర్ ఇండికేషన్. మీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఓకే, ఇంకోటి చెప్పండి. క్షత్రియాస్ అని ఉన్నారు కదా, క్షత్రియ ఫ్యామిలీస్ 100 ఫ్యామిలీస్, వాళ్ళకి కూడా కష్టం ఉంది. ఎంతమంది పాయింట్ ఏంటంటే, నాకు అర్థమైంది. నా పాయింట్ ఏంటంటే, నాకు యాక్చువల్గా కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఓన్లీ హిందూస్ ఆర్ గెట్టింగ్ టార్గెటెడ్ కదా. ఎందుకు? ఆబ్వియస్లీ హిందూస్ కాదండి, వాళ్ళు హిందూస్ ఇస్ అ వర్డ్ గివెన్ టు దెమ్. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఈ అగ్రవర్ణంలో లేని వాళ్ళు మాత్రమే కన్వర్ట్ అవుతారు అంత ఫాస్ట్ గా. ఎందుకు అని అడుగుతారు. వాళ్ళు హిందూస్ అంటే లైక్ యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూట్ మనకున్న రిలీజియస్ గా మూడు ఉన్నాయి కదా సార్ మేజర్ గా, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్. సో ఆ రకంగా నేను రిలీజియస్ వెళ్ళట్లేదు. ఒక బ్రాహ్మణుడు ఒక శూద్రుడిని హిందూగా ఎంతవరకు పరిగణిస్తాడు? పక్కన వాడితో గొడవ పెట్టుకోవడానికి, వాడితో కలిసి కూర్చోడానికి పనిచేయదు, వాడితో పెళ్లి వ్యవహారాలకి పనిచేయదు, వాడితో బిజినెస్ వ్యవహారాలకి పనిచేయదు, ఫ్రెండ్షిప్ కి పనిచేయదు. అలాంటప్పుడు వాడు హిందూ ఎలా అయ్యాడు? సార్ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఐ డోంట్ థింక్ బ్రాహ్మణ్స్. సార్ మీరు ఈ జనరేషన్ లోనే ఉంటున్నారండి, మీరు న్యూస్ చదవట్లేదండి. టిల్ టుడే గంట క్రితం కూడా జరిగిన దృష్టాంతాలు పేపర్లో వస్తూనే ఉంటాయండి. జస్ట్ బికాస్ యూ డిడ్ నాట్ ఫేస్ డిస్క్రిమినేషన్, సార్ రాజ్కుమార్ గారు, జస్ట్ బికాస్ యూ డిడ్ నాట్ ఫేస్ డిస్క్రిమినేషన్ డజంట్ మీన్ దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. ప్రతి గంట ప్రతి నిమిషం కూడా ఉందండి. రెసిప్రొకేటింగ్ కూడా నేను అనుకుంటున్నా. No, there is no reciprocity, sir. This is a false flag argument. నేను ప్రూవ్ చేస్తాను. నా కొలీగ్స్ ఇప్పుడు ఎస్సీలో, ఇఫ్ ఐఎమ్ ఓసీ పర్సన్, ఐ డూ హ్యావ్ కొలీగ్స్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ. ఈవెన్ ఎస్టీ పీపుల్ ఆర్ మోర్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్. సో ఎస్సీ పీపుల్ ఉన్నారు. లైక్ చెప్పండి సార్ రాజ్కుమార్ సార్, ఎస్టీ తాండాస్ మీరు ఎప్పుడు వెళ్ళి చూసారా సార్? సార్ నేను ఎంసెట్ చదివిందే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అది ఉండేది, ఒక లంబాడి తాండా సార్. ఐ స్టడీడ్ విత్ దెమ్. ఓకే, ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ దే ఆర్, ఐ నో ఎగ్జాక్ట్లీ హౌ దే ఆపరేట్. ఇప్పుడు కరెంట్ జనరేషన్ గురించి మాట్లాడుతున్నాను సార్. లైక్ సార్ ఇలా తప్పించుకోవడం a person who is from OC or other category or forward category has no right to say that there is no discrimination. మీ మాటకి అసలు 10 పైసలు నో అనట్లేదు సార్. నేను నో అనట్లేదు సార్. ఉంది, అది ఉంది, ఇది ఉంది, రెండు అంటున్నా. ఐఎమ్ నెవర్ సే నో. ఎట్లా అంటాను సార్, మనకి ఇప్పుడు మన కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతుంటాయి. ఈవెన్ ఫ్యామిలీస్ లో కూడా. నేను ఇందాక మీకు ఒకటి చెప్పాను కదా,
ఇప్పుడు మతం మారిపోవడానికి కారణం వీళ్ళ సొంత స్వయంకృత అపరాధమే అని నేను ఎందుకన్నానంటే, మూడు తరాలుగా అందరూ తెల్లోడి దగ్గర బూట్ల కింద తొక్కించుకుని వాడి చేత తన్నించుకున్నప్పుడు, వాడిని తరిమేసిన తర్వాత మన దేశంలో ఉన్న అందరినీ ఒకే రకంగా చూడకుండా కొంతమంది మాత్రమే ఆగండి సార్. అంతకు ముందు కూడా తొక్కాడు, అంతకు ముందు కూడా తొక్కింది మన వాళ్ళే, అంతకు ముందు కూడా తొక్కింది మన వాళ్ళే. సో ఇప్పుడు కూడా మారలేదండి. సో మీరు ఏం మారిపోయింది అనుకుంటున్నారు? లేదు సార్, ఇప్పుడు మారకపోతే మనకి యాక్చువల్ గా ఇది ఎవరు సో ఇప్పుడు ఇంతకీ మీరు ఏమంటారు సార్? ఇప్పుడు డిస్క్రిమినేషన్ లేదంటారు బయట? వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు సే? బట్ ఉంది కానీ అది మెయిన్ పర్స్పెక్ట్ అనట్లేదు సార్. నేనేమంటున్నా సో ఇప్పుడు మీ బాధ ఏంటంటే అట్ సమ్ పాయింట్ ఇన్ టైం ఇదేంటి వాళ్ళ మెజారిటీ వచ్చేస్తుంది, ఇంకొక మతం వాడు మెజారిటీ వచ్చేస్తుంది, అప్పుడు ఏమైపోతుంది? అది సార్ నా పాయింట్. అది ఇప్పుడు ఉండండి ఈ రియలైజేషన్ వన్ పాయింట్ సార్, ఒక పాయింట్ నేను క్లోజ్ చేస్తా. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు పెద్ద నాకు ఈవెన్ ఎనీ కేటగిరీ కానీ నాకు ఒకవేళ సీరియస్ గా మీరు అన్నట్టు అట్రాసిటీస్ అయితే దే హ్యావ్ రైట్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఒకవేళ రిలీజన్ చేంజ్ అయిన తర్వాత లైక్ రాడికలిజం వచ్చింది అనుకోండి సార్, లైక్ పీపుల్ ఆర్ బికమింగ్ రాడికల్ అనుకోండి, ఎదర్ ఏ రిలీజన్ అయినా కూడా, అప్పుడు ఈ పీస్ ఉండదు అనేది నా బాధ సార్. సో అట్లా నేను చెప్తాను, ఐల్ గివ్ యూ అన్ ఆన్సర్ టు దట్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఫస్ట్ ముస్లిమ్స్ లో ఇదేంటి హిందూస్ లో ఎథీస్టులు లేరు, వాళ్ళు అవ్వట్లేదు అంట. దట్స్ అ టోటల్ బోగస్ స్టోరీ. ఓకే, హిందూ మతం మీద ఒళ్ళు మండి నేను చెప్తానన్నాడు సార్. తక్కువ ఎందుకున్నారు అంటే, బికాస్ యూ డిడ్ నాట్ గివ్ అ కాలమ్ ఇన్ ద సెన్సస్. ఓకే, సెన్సస్ లో మీరు ఇప్పటి వరకు జరిగిన అన్ని సెన్సస్ లోని యూ డిడ్ నాట్ గివ్ అన్ ఆప్షన్ ఆఫ్ నన్ ఆఫ్ ది అబౌవ్. ఓకే, ఇప్పటి వరకు ఏ ఒక్క దాంట్లో జరగదు. ఈ సెన్సస్ లో, రాబోయే సెన్సస్ లో ఉంటది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ కుడ్ బి రాంగ్. నో రిలీజన్ ఆర్ నన్ ఆఫ్ ది అబౌవ్ కనుక ఉంటే there will be so many people. Okay, first that's not the point actually what I wanted to make. నేను చెప్పేది ఏంటంటే, మన దగ్గర ఇదేంటి ఓన్లీ హిందువుల్లోనే ఎథీస్టులు బయలుదేరుతున్నా, దట్స్ అ టోటల్ బోగస్ స్టోరీ. ఓకే, మిగతా వాళ్ళందరిలోనూ ఎథీస్టులు ఉన్నారు అండ్ దే విల్ హ్యాపెన్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీ బాధ ఈ మతం వదిలేసేసి క్రైస్తవంలోకి వెళ్తున్నాడు అనా, లేకపోతే ఇదేంటి నాకు రాడికల్ అవ్వద్దు అని, కంట్రీ రాడికల్ అవ్వద్దు సార్, అది ఏ రిలీజన్ అని ఉండదు, చాలా పీస్ఫుల్. నేను ఇప్పుడు మన హిందువులు రాడికల్ అవ్వకుండా మీరేం చేస్తున్నారు? నేను చెప్తాను సార్. ఇప్పుడు యాజ్ ఎ హిందూ నాకు 10 ఫ్యామిలీలు తెలుసు. ఎప్పుడు పండుగలకి పెద్దగా ఏదో ఏముండదు సార్, నాకు ఇష్టం అనిపిస్తే వెళ్తాము, లేదంటే లేదు. అదొక హాలిడే ఫర్ మీ. బట్ లైక్ when it becomes a radical, even it's a హిందూ రాడికల్ అయినా కూడా ఏమవుతుంది అంటే మీరు మ్యాండేటరీ అవుతుంది సార్ అది. అప్పుడు గత పదేళ్లలో మన హిందూస్ రాడికల్ అయిన దాఖలాలు మీకు ఏమైనా కనిపించాయా? ఉన్నాయి సార్, ఎందుకు చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ హిందూస్. సో when Christians become radical, what do you think will happen? సార్ ఇక్కడ మనకి జనరల్ క్రిస్టియన్స్ అయ్యారు అనుకోండి, దెర్ ఇస్ నో ఇష్యూ. బట్ వెన్ ఇట్ బికమ్స్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఏమవుతుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నార్మల్గా ఇప్పుడు నేను ఇంటూ అదర్ కంట్రీ, నేను ప్రసాదం ఇస్తున్నానా, ఏది ఇస్తున్నానా, లైక్ దే డోంట్ మైండ్, బొట్టు పెట్టినా దే డోంట్ మైండ్. బట్ ఇక్కడ మనం ఏదైనా ఇచ్చామనుకోండి సార్, అది ఒక లైక్ దే డోంట్ యాక్సెప్ట్. అదే వేరే కంట్రీలో వాళ్ళు నాకు ఇచ్చారు అనుకోండి, ఐ బీన్ టు మసీద్, ఐ బీన్ టు చర్చ్. ఇప్పుడు అట్లా ఈ సంవత్సరంలో కూడా, గత నెలలో కూడా అంటరానితనాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళని దగ్గరకు రానికపోవడాన్ని, వాళ్ళు మా వీధిలోకి రానికుండా ఉన్న వాళ్ళని మీరు ఇప్పటికీ తమిళనాడు న్యూస్ పేపర్లో దొరుకుతూనే ఉంటాయి. There are people who cannot walk in certain streets because they are from other castes. వాళ్ళని రాజ్ కుమార్ గారు ఇప్పటికి కూడా అలాగా ఒక అదేంటి మేఘ అనే పిల్లోడు అనుకుంటా సమ్వేర్ నార్త్ ఇండియాలో నీళ్లు తాగాడని, అది ఏంటి అగ్రవర్ణాల కోసం పెట్టిన కుండలో నీళ్లు తాగాడని అని కొట్టి చంపేశారు, చచ్చేదాకా కొట్టారు. ఓకేనా? ఓకే, ఫైన్. వినండి సార్ కాసేపు, ఇఫ్ యూ డోంట్ ఐల్ ఫినిష్. ఓకే, నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికి కూడా జస్ట్ 6-7 months 8 months లెక్కలు చెప్తుంటే అప్పటికి కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. పీపుల్ ఆర్ ఏంటి అగ్రవర్ణం అనేవాడు తక్కువ వర్ణం అనేవాడి మీద టాయిలెట్లు పోస్తున్నాడు, అవన్నీ జరుగుతున్నప్పుడు వాటి మీద మీకు గుండె నొప్పి రాకుండా, వీడెవడో ప్రసాదం తినట్లేదు అని చెప్పి మీకు అమ్మో దేశం అంతా ఇలాంటి వాళ్ళు వచ్చేస్తే ఏమైపోద్ది, దేశం అంతా అలాంటి వాళ్ళు ఉన్నారు కదండి. ఇప్పుడు
ద కరెంట్ కంట్రీ ఉండండి సార్ ఒక నిమిషం. The current country is exactly like you imagine, just that it is saffron in color. మీరు ఏదైతే భయపడుతున్నారో 10 ఏళ్ల తర్వాత 100 ఏళ్ల తర్వాత అందరూ ముస్లింలు అయిపోతే, అందరూ క్రిస్టియన్లు అయిపోతే, రాడికల్ అయిపోతే ఎలా అవుతుంది, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద కంట్రీ దట్ వీఆర్ లివింగ్ రైట్ నౌ, జస్ట్ దట్ ద కలర్ ఇస్ సాఫ్రన్ అంతే. మీకు అది కనిపించట్లేదు కదండి, ఎందుకంటే యు ఆర్ నాట్ ద విక్టిమ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. సో మీ ఉద్దేశం ఏంటంటే, బికాజ్ యు ఆర్ నాట్ ద విక్టిమ్ హియర్, మీ భయం ఏంటంటే మీకు ఇక్కడ ప్రాబ్లం కనిపించట్లేదు. 100 ఏళ్ల తర్వాత వాడెవడో వచ్చి నా మీద రాజ్యం చేస్తాడని. అలాంటి వాళ్ళు, అంత భయం ఉన్నోళ్ళు మన ఇండియన్స్ వందల కొద్ది, వేల కొద్ది మంది సౌదీ అరేబియాకి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి ఎందుకు పోతున్నారండి? అసలు కంప్లీట్లీ 30-40% షరియా లా కదా అక్కడ. ఎందుకు వెళ్తున్నారు మన వాళ్ళు అక్కడికి? వై ఆర్ దే నాట్ వరీడ్ లైక్ యూ? అరే వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటారు అని వాళ్ళు ఎందుకు భయపడతారు? ఆన్సర్ చేయమంటారా? చెప్పండి సార్. సో యాక్చువల్గా మీరు అన్నట్టు ఈ అట్రాసిటీస్ అనే వాటికి కాన్స్టిట్యూషన్ ఉంది సార్. కన్వర్షన్ కి లైక్ ఇప్పుడు నాకు ఇండివిజువల్ గా చేంజ్ చేయడానికి ఏదైనా కాన్స్టిట్యూషన్ ఉందా? లేదు కదా. మనకి ఇప్పుడు మీరు ఒక పర్సన్ మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు సార్. నేను బాధపడాలంటే నేను ఎప్పుడు బాధపడాలంటే మీరు అన్నట్టు నాకు ఒకటి, నేను ఎప్పుడు బాధపడాలంటే ఒకటి అట్రాసిటీ కానీ ఏదన్నా చేశారనుకోండి సార్, వాడికి న్యాయం జరగలేదంటే నేను బాధపడతాను సార్. బట్ ఇప్పుడు ఒక డిస్క్రిమినేషన్ అయింది, అక్కడ న్యాయం జరగడానికి ఖచ్చితంగా ఒక కేసు ఉంది అని అంటే సార్, నేను ఒక ఎస్సీ పర్సన్ ని నేను అనలేను సార్. ఎందుకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను డబ్బులు ఇచ్చి కూడా తీసుకోలేను సార్ ఎస్సీ పర్సన్ దగ్గర. అంటే నేను తక్కువ చేయట్లేదు, బట్ ఒకవేళ అన్నారనుకో వాడు డైరెక్ట్ గా నన్ను లైక్ ఈ పరిస్థితి కారణం ఎవరండి? ఈ పరిస్థితి కారణం సార్ మళ్ళీ దీనికి లింక్ పెట్టకండి సార్. లైక్ నేను ఓపెన్ గా అడుగుతున్నానండి. ఐఎమ్ టాకింగ్ యాజ్ అ బ్రదర్. టాకింగ్ టు యు యాజ్ చెప్పండి రాజ్ కుమార్ గారు. మీరు రిజర్వేషన్ దగ్గరికి వెళ్ళకండి. దట్ హస్ బీన్ డిస్కస్ సో మెనీ టైమ్స్. ఐ గాటన్ బోర్డ్ అబౌట్ ఇట్. ఓకే రాజ్ కుమార్ గారు, ఐఎమ్ టాకింగ్ టు యు యాజ్ అ బ్రదర్ టు బ్రదర్. ఓకే స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతున్నాం. ఆ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? అది అప్పుడున్న కాన్స్టిట్యూషన్, అప్పుడున్న సిచ్యువేషన్ లో లైక్ అప్పుడున్న సిచ్యువేషన్ తర్వాత 3 తరాలు గడిచాయి కదండి. 3 తరాలు గడిచాయి కదండి. ఆ 3 తరాల్లో అప్పర్ కాస్ట్ వాళ్ళకు ఆ బల్బ్ ఎందుకు తగ్గలేదు అని అడుగుతున్నాను. వాళ్ళకి అసలు మన అన్న ఫీలింగ్ ఎందుకు రాలేదు? 3 తరాల నుంచి ఎందుకు రాలేదు? ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఏడుపు ఎందుకు వస్తుంది? మై పాయింట్ నా పాయింట్ ఏంటంటే 3 తరాలు గడిచిన తర్వాత కూడా వాళ్ళకి అహంకారం, ఒళ్ళు బలుపు, ఆ కొవ్వు తగ్గనప్పుడు వీళ్ళు పెరిగిపోతున్నారన్న ఏడవటానికి మాత్రం ఎలా వస్తుంది? ఇప్పుడు ఏదైతే మీరు భయపడుతున్నారో ఆ దేశం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు చూస్తున్నారు. జస్ట్ దట్ ద కలర్ ఇస్ సాఫ్రన్. మీరు అంటే ఓకే, ఈ సాఫ్రన్ ఉండడం వల్ల మనకి లాసెస్ అవుతున్నాయి సార్ కంట్రీలో. ఎగ్జాక్ట్లీ, మీకు నష్టం లేదు కదా, అందుకని మీకు నొప్పి తెలియట్లేదు సార్. మీకు నష్టం జరగట్లేదు కాబట్టి మాత్రం మీకు తెలియట్లేదు. కెన్ యూ ఇమాజిన్ సార్, కెన్ యూ ఇమాజిన్ బీయింగ్ అ ముస్లిం ఇన్ దిస్ కంట్రీ నౌ? ఎందుకు సార్, ఏమైందా? మీకేం నొప్పిలు తెలియట్లేదు కదా సార్? సార్ బీయింగ్ ఎ ముస్లిం ఏమైంది సార్? ఒకటి చెప్పండి నాకు. ఏదన్నా ఏ రూల్ ఉందండి? ఒకటి ఎక్కువ హిందూస్ కి ఒక అడిషనల్ రూల్ చెప్పండి, హిందూస్ మాత్రమే. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఇప్పుడు ఫస్ట్ ఏదన్నా ఒక బాంబ్ బ్లాస్ట్ కానీ ఏదైనా జరిగింది అనుకోండి, ఫస్ట్ డౌట్ ఎవరి మీదకి వస్తుందండి? ఎవరి మీదకి వస్తుందండి? ఎవరు అది ఒక నేను యాక్చువల్లీ మీరు వాట్సాప్, యూట్యూబ్ అలా వెళ్ళకండి సార్. కాన్స్టిట్యూషన్ కి వెళ్తే అలా ఈ సోది కబుర్లు కాన్స్టిట్యూషన్ గురించి మీరు చెప్పాల్సిన పని లేదు సార్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రియాలిటీ దట్స్ హ్యాపెనింగ్. ద ఫస్ట్ థింగ్, ఏ చిన్నది వచ్చినా ప్రపంచం సోషల్ మీడియా క్రియేటెడ్. సో ప్రపంచంలో ఏం జరగట్లేదు సార్. ఆల్రెడీ ఎవరి మీద అయితే ఆల్రెడీ సస్పెక్షన్ ఉందో వాళ్ళ మీదకి వెళ్తుంది సార్. అట్లా సార్ నేను మీకు ఫస్ట్ చెప్పాను కదా, బికాజ్ యూఆర్ ఎన్ ఓసీ యు ఆర్ ఫండమెంటల్లీ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ఈవెన్ టాకింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్. ఎందుకంటే ఫర్ యువర్ క్లారిటీ ఐఎమ్ నాట్ సార్. యు టోల్డ్ మీ యువర్ ఎన్ ఓసీ సమ్ టైమ్. నేను ఓసీ కాదు, ఓసీ అని చెప్పలేదు. బట్ ఐఎమ్ టాకింగ్ లైక్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఓసీ, ఐ డోంట్ యాక్సెప్ట్ ఎస్సీ. ఐఎమ్ ఎ బీసీ. సర్లేండి, ఈ కబుర్లు ఎందుకులేండి, కానీ మీకు డిస్క్రిమినేషన్ తగలనంత మాత్రాన దేశంలో డిస్క్రిమినేషన్ లేదు అనటం ఎంత హాస్యాస్పదం అంటే అంత హాస్యాస్పదం. ఓకే, దట్స్ వన్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు వాళ్ళు ఎవడో మారిపోయి భయపడతారు అనే దానికంటే ఆ రూట్ ని కట్ చేద్దాం అన్న ఆలోచన మీకు 75 ఏళ్ల తర్వాత ఇప్పటికి కూడా రావట్లేదండి. దిస్ ఇస్ ద సాడెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్.
ఏ రూట్ ఇందాక నుంచి 10 సార్లు అడిగాను సార్, ఎందుకు ఆ కారణం ఎక్కడి నుంచి వచ్చిందో, కారణం ఎక్కడి నుంచి వచ్చిందని. మీరు నర్మగర్భంగా ఒప్పుకుంటున్నారు ఇంకా ఆ పాతకాలపు మనుషులు, పాతకాలపు ఆలోచన. దాని మీద ఫైట్ చేయకుండా ఇప్పుడు మీకు చాలా సింపుల్ అండి, మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం చాలా సింపుల్. జస్ట్ దట్ ఆ బ్లీడ్ ని ఆపండి. ఇది క్రిస్టియన్స్ లో కన్వర్ట్ అవుతున్నారు చూసారా, ఆ బ్లీడ్ ని ఆపండి. హౌ కెన్ యూ స్టాప్ ఇట్? లేదు సార్, అది మీరు అన్నట్టు ఈ డిస్క్రిమినేషన్ ఆగుతుంది అని మీరు అనుకుంటున్నారు, కానీ ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఓకే, టెల్ మీ ఇప్పుడు ఆన్ ద స్పాట్ మిమ్మల్ని అడుగుతున్నాను. యూ హ్యావ్ ఆల్ ద పవర్ అండి. వాట్ కెన్ యూ డూ టు స్టాప్ ద బ్లీడ్ టు క్రిస్టియానిటీ? సార్ ఆల్రెడీ మనకి కాన్స్టిట్యూషన్ లో ఉంది కాబట్టి ఎవరైనా ఇలా అట్రాసిటీ చేస్తే దే కెన్ ఫైల్ అ కంప్లైంట్. అది అట్రాసిటీ తర్వాత సంగతి అండి. అట్రాసిటీ లేదు అక్కడ. డిస్క్రిమినేషన్ చేసినా వాళ్ళు డిస్క్రిమినేషన్ కూడా లేదండి. జనాలు ఏంటి మారిపోతున్నారు, ఏం చేస్తారు ఇప్పుడు? సార్ అదే కదా సార్, మనం ఏమంటారు, అలా రాడికలైజ్ చేయొద్దు అని అంటున్నా. ఏ రిలీజన్ అయినా అంటే మీరు ఇది చేయండి, ఇది ఫాలో కావాలి, ఒకటే ఫాలో కావాలి, ఇంకో దాన్ని నెగటివిటీగా చూడాలి. ఒంటి నిండా ఆయిల్ రాసుకుని రావటం అంటారండి. పట్టుకోవడానికి ట్రై చేస్తే సర్రం జారి ఇదేంటి చేపలా జారికి వెళ్ళిపోతాయి. బికాస్ చాలా సింపుల్ విషయాన్ని మీరు ఎంత కాంప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే కట్టర్ మీ వాళ్ళే ఇప్పుడు కట్టర్గా ఉన్నారండి. కాషాయ సన్నాసులు చాలా కట్టర్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఏం చేద్దాం, వాళ్ళు చేయడానికి మీ దగ్గర మెథడ్ ఏమని చెప్పారు? సన్నాసులు ఎక్కడైనా ఉంటారు సార్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను కావాలనే కాషాయ సన్నాసులు అంటున్నాను. The reason I'm calling them is because my country is having the danger with them. సన్నాసులు లేరంటారా? వేరే వాళ్ళ సన్నాసులు అనలేరా మీరు? సార్, యూ హావ్ డిసెండెడ్ ఇంటూ అన్ అబ్సర్డ్ కేటగిరీ. నేను ఇప్పుడే అన్నాను, అందరిలోనూ సన్నాసులు ఉంటారు, ప్రతి ఒక్కడు ముస్లిం సన్నాసులు ఉన్నారు, క్రిస్టియన్ సన్నాసులు ఉన్నారు అన్నారు. మీరు వినండి ఫస్ట్. మీరు ఏదైతే 100 ఏళ్ల తర్వాత మీరు భయపడుతున్నారో అది ఇప్పుడు జరుగుతుంది. ప్రస్తుతం మన దేశంలో కాషాయ సన్నాసుల హవా ఎక్కువ నడుస్తుంది. వాళ్ళు టెర్రరైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ఓకే, అంటే ఇప్పుడు జనరల్ వీళ్ళే స్టార్ట్ చేస్తున్నారంటారా? ఏదన్నా కాషాయం వాళ్ళే ఇనిషియేటివ్ చేసుకొని ఇది ఎవరు వేరు వీళ్ళని కట్ చేయకుండా గొడవలు అనేటివి? వాడి మానాన్ని వాడు ఇదేంటి ఆవుని తింటాడు, గేదెని తింటాడు, మీకేంటి చెప్పండి? అవును, అది ఒక ఇండివిజువల్ ఒపీనియన్. ఎందుకంటే అది అలో ఉంది కాబట్టి వాడు తింటాడు, దాంట్లో ఇబ్బంది లేదు. ఇలా వీటికి ఇప్పుడు అలో ఉన్నది సార్, కాన్స్టిట్యూషన్ సరే, ఏ కాన్స్టిట్యూషన్ లో ఏ చట్ట ప్రకారం తక్కువ జాతి మీద ఉచ్చబోయొచ్చని రాసింది? లేదు సార్, అసలు ఎక్కడుంది? కాన్స్టిట్యూషన్ లో ఏ చట్ట ప్రకారం కొండను టచ్ చేస్తే కొట్టాలని రాసింది? మరి ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? వాళ్ళు పిచ్చోళ్ళు, వాళ్ళకి బ్రెయిన్ లేదు. ఎవరు పిచ్చోళ్ళు? ఏ మతం వాళ్ళు? సార్ అంటే వేరే మతంలో చేయట్లేదు అంటారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చారు ఇదే వాటబౌటిజం అంటే ఇది. మనం మాట్లాడేది ఏ మతం గురించి, దాని గురించి. మీదే మతం సార్? ఫస్ట్ నేను హిందూ సార్, యాజ్ అన్ హిందూ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు హిందూ కాబట్టి ఆగండి రాసుకోండి. మీరు హిందూ కాబట్టి నేను మీ గురించి మాట్లాడతాను, మీ మతం గురించి మాట్లాడతాను. ఎప్పుడైతే క్రిస్టియన్ వస్తాడో వాడి తాట వాడి నేను తీస్తాను, ఎప్పుడైతే ముస్లిం వాడు వస్తాడో వాడి తాట తీస్తాను. ఓకే, మీరు హిందూ కాబట్టి లెట్స్ టాక్ ఓన్లీ అబౌట్ యువర్ రిలీజన్. ప్రతి దానికి వాడి చేయట్లేదా వీడి చేయట్లేదా అని చెప్పి వాడితో తొంగి చూడకండి. యు టాక్ అబౌట్ యువర్ రిలీజన్. మీ మతంలో ఉన్న కట్టర్ సన్నాసుల్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నారు? చాలా మంది మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళు సైలెంట్గా ఉండటం వల్ల కట్టర్ సన్నాసులు రెచ్చిపోతున్నారు. What are you doing to stop the cutter fellows? ఇది కరెక్ట్ పాయింట్ సార్, మీరు అడిగారు. యాక్చువల్గా నేను ఏమంటున్నా అంటే, ఈ కట్టర్ సన్యాసులు ఎవడైనా ఈ కాన్స్టిట్యూషన్ ఎవడైనా ఏదైనా చేసుకోవచ్చు అంటిల్ అన్లెస్ దే డోంట్ డిస్టర్బ్. సార్, కాన్స్టిట్యూషన్ ని తిట్టే వాళ్ళే కట్టర్ గాళ్ళు ఉన్నారు సార్. మీరు వాళ్ళు కాన్స్టిట్యూషన్ అది ఎవడైనా ఏ రిలీజన్ అయినా వీళ్ళ కట్టర్ సన్నాస్ అంటే వాడు పక్కన డిస్టర్బ్ చేసిండు అనుకోండి సార్, వాడికి లీగల్ గా ఎటువంటి శిక్ష పడాలో ఆ శిక్ష పడాలి సార్. ఆ చట్టం చేసుకుంటుంది. మీరు కట్టర్తనాన్ని మీ మతంలోంచి ఎలా కాపాడుకుంటారో నేను అడుగుతున్నాను. దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. ఓకే, ఇప్పుడు చట్టం సంగతి చెప్పకండి సార్, చట్టం సంగతి చెప్పకండి. చట్టం దానిపైన చేసుకుంటుంది, ఎక్కడెవరిని తొక్కాలో అక్కడ తొక్కుతుంది. మీ మతం నుంచి కట్టర్ వాళ్ళు బయటకు వస్తున్నారు, వాళ్ళు ఏంటి తెగ అరుస్తున్నారు, వాళ్ళు ఏం చేద్దాం? ఎస్, కరెక్ట్. ఇప్పుడు కట్టర్ వాళ్ళు యాక్చువల్గా మీరు అన్నట్టు కట్టర్ హిందూస్ ఉన్నారు సార్, వాళ్ళని యాక్చువల్గా వాళ్ళ వల్ల సొసైటీకి ఏం ఇబ్బంది లేదనుకోండి సార్. ఎవరిని వాళ్ళకి వాళ్ళ మతం పిచ్చి, వాళ్ళు పిచ్చి ఇబ్బంది లేదంటున్నారు. ఇబ్బంది లేకపోతే ఏం ప్రాబ్లం లేదు. దానివల్ల ఎవరికైనా ఇబ్బంది అయింది అనుకోండి సార్. కట్టర్ అంటేనే ఇబ్బంది చేసేవాళ్ళు అండి. ఇబ్బంది చెయ్యని హిందువులు వినండి. మీకు మాట్లాడడం తప్ప వినే అలవాటు లేనట్టుంది. కట్టర్ అంటేనే జనాల్ని అల్లరి చేసేవాళ్ళు, లేకుండా చక్కగా హిందూ మతాన్ని చాలా చక్కగా పాటించే వాళ్ళని నిష్టగా పాటించడం అంటారు. కట్టర్తనానికి నిష్టకి చాలా తేడా ఉంది.
నిష్టకి వాళ్ళకి ప్రపంచంతో ఎవరితోని పని లేదు. వాళ్ళ దేవుడు, వాళ్ళ మతం, వాళ్ళ గ్రంథాలు, వాళ్ళ ఆచారాలు, స్క్రిప్చర్స్, దట్స్ ఆల్. వాళ్ళు ప్రపంచంతో పెద్దగా పట్టించుకోరు వాళ్ళు. ఓకే, నా ధర్మం అనేది నా ద్వారానే కాపాడబడుతుంది అని గట్టిగా నమ్మేవాళ్ళు వాళ్ళు. ఓకే, అంతేగాని పక్కనోడు మతం మారుతున్నాడన్నో, పక్కనోడు నా దేవుణ్ణి ఏంటి పట్టించుకోవట్లేదనో చెప్పి అరవటానికి వచ్చేవాళ్ళు కట్టర్లు కాదు, వాళ్ళే కట్టర్లు. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏమనుకుంటున్నా అంటే మీరు అన్న దాని ప్రకారం నాకు అర్థం ఏంటంటే, మీరు హిందూస్ కట్టారులో ఎలా ఉన్నారంటే, నాకు అనిపించేది దేవుణ్ణి తిడితే వీళ్ళు బయటకు వస్తున్నారు. జనరల్ వాళ్ళు మీరు అన్నట్టు నిష్టగా ఉన్న వాళ్ళు ఎవరేం చేసినా నాలాగే, ఇప్పుడు ఐఎమ్ ఆల్సో లైక్ హిందూ అండి, బట్ నాకు ఎవరేమన్నా నేను పట్టించుకున్నాను, ఎందుకంటే ఎవరి దారిలో వెళ్ళిపోయింది మనకున్న టెన్షన్స్ కి. బట్ కట్టారు అన్నట్టు ఏం చేస్తున్నారంటే, ఎవరైనా హిందూస్ మీదకి చిన్న ఒక మాట అంటే వాళ్ళు 10 మాటలు అంటారు, అక్కడ మనకి గ్యాప్ వచ్చేస్తుంది. నాకు అది అనిపిస్తుంది. సో ఇప్పుడు ఖురాన్ని కనుక ఒక మాట అంటే ఈ ముస్లింలు ఆవేశపడి కొట్టడానికి, నరకడానికి, చంపడానికి వచ్చేస్తారు, అంతే కదా. ఇప్పుడు మన రామాయణాన్ని ఒక మాట అంటే కొట్టడానికి, తిట్టడానికి వచ్చేస్తారు. సో వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే తేడా లేదు సార్, తేడా లేదు. ఇప్పుడు కొట్టి ఆడైందంటే తేడా లేదు. దానికి అగేన్స్ట్ ఎందుకంటే ఓకే ఇప్పుడు యేసున్న 4-5 బూతులు మాట్లాడినా వాళ్ళే దులుపుకొని పోతారు. ఓకే, కాకపోతే ఏంటంటే డిస్క్రిమినేషన్ రివర్స్ లో చూపిస్తున్నారు. మీరు అన్నారు కదా ఇందాక మా ప్రసాదాలు వాళ్ళు తినరు అని, అలా డిస్క్రిమినేట్ చూపిస్తారు అన్నారు. ఓకే ఫైన్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, కట్టర్లు మూడు మతాల్లోంచి కట్టర్గాళ్ళు బయటకు వస్తున్నారు. ఓకే, మీరు రెండు మతాల రాడికల్స్ గురించే మీకు కంగారు ఉంది, మీ మతపు రాడికల్స్ గురించి మీకు కంగారు, భయంగా ఎందుకు రావట్లేదు? యా కరెక్ట్, ఇప్పుడు పాయింట్కి వచ్చారు. రాడికల్స్ అనేటోళ్ళు ఇప్పుడు ఈ వేరే మతాల్లో రాడికల్స్ ఎట్లా ఉందంటే, నార్మల్గా మీరు అన్నట్టు ఈ హిందూ మతం రాడికల్ ఎక్కడైనా రాడికల్ అండి, బట్ కాన్స్టిట్యూషన్ అనేది అందరికి సేమ్ ఉంటుంది. సార్ మీరు కాన్స్టిట్యూషన్ ఆపండి మహాప్రభు, మీకు కాన్స్టిట్యూషన్ చెప్పకండి, చట్టం సంగతి వదిలేయండి సార్ ప్లీజ్, దయచేసి చట్టం గురించి మాట్లాడకండి. ఓకే, చట్టం వాళ్ళకి పగులుతుంది, వీళ్ళకి పగులుతుంది. మీ వాట్సాప్ కబుర్లో ఏంటి ఒకడికి మాత్రమే వచ్చి మా ఏంటి ముస్లిం వాళ్ళకి బెయిల్స్ వచ్చాయి, మా వాళ్ళకి రాలి, ఈ సొల్లు కబుర్లు చెప్పకండి. ఓకే, బోత్ సైడ్స్ స్టోరీస్. మీరు హిందూ మతంలో ఉన్నవాళ్ళు మీ దగ్గర మొలుస్తున్న కట్టర్ సన్నాసులు మీరు ఏం చేసి ఆపడానికి ట్రై చేస్తున్నారు? వేర్ ఇస్ యువర్ అపోజిషన్ టు దెమ్? ఎందుకంటే మతానికి చెడ్డ పేరు తీసుకొచ్చేది కట్టర్గాళ్ళు. ఎప్పుడైనా సరే, ఏ మతం అయినా సరే కట్టర్గాళ్ళే చెడ్డ పేరు తీసుకొస్తారు. వాట్ ఆర్ యూ డూయింగ్ టు ప్రొటెక్ట్ యువర్ ధర్మ? కరెక్ట్. ఇప్పుడు యాజ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్, ఇప్పుడు నార్మల్ సిటిజన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే అన్వాంటెడ్గా అంటే, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక ముస్లిం ఉన్నారు అనుకోండి, క్రిస్టియన్ ఉన్నారు, వాళ్ళ మీద అటాక్ జరిగింది అనుకోండి సార్, ఐల్ బి దేర్ యాజ్ అ జనరల్ హిందూ. అక్కడ హిందూస్ తప్పు చేసినా ఐల్ గో అగేన్స్ట్ హిందూస్, అట్లేం లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం వాట్ ఐమ్ టెల్లింగ్, హిందూస్ కట్టర్లో నా ఒపీనియన్ ప్రకారము వీళ్ళంతటా వీళ్ళు వెళ్ళి గొడవ పెట్టుకునేది 90% తక్కువ ఉందని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది సార్, ఎందుకంటే మీకు న్యూస్ అలాగే కనిపిస్తాయి కాబట్టి. నాకు హిందువులు వెళ్ళి పక్క మతం వండి తన్నారా లేదా నాకు అనవసరం అండి. హిందువులు సొంత హిందువుల్ని ఏంటి కాల్చుకు తింటున్నారు, అడ్డమైన డిస్క్రిమినేషన్ చేస్తారు, నాకు అది ప్రాబ్లం. మీరు ప్రతిదానికి వినండి సార్, నేను ఎప్పుడు ఇక్కడే ఉన్నానండి. నాకు మతాల మధ్య గొడవ కంటే వినండి, నాకు మతాల మధ్య గొడవ కంటే సేమ్ మతం అని చెప్పుకున్న వాళ్ళ దగ్గర పడుతున్న గొడవలే నాకు ఇంపార్టెంట్ అండి. అది ఫస్ట్ నుంచి ఉన్నాయి కదా సార్, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి వదిలేమంటారా? ఇప్పుడు మరి ఇద్దరం ఉన్నాం సార్, సేమ్ కొలీగ్స్ అయితే ఒక సేమ్ లెవెల్కి వెళ్తే మనకే వస్తుంది కదా సార్ గొడవ. సార్ అలా చేస్తున్నారు కాబట్టి ఈ దిక్కుమాలిన కాషాయ మతం మాకు వద్దని చెప్పి ఇంకో ఎడారి మతానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఏం చేస్తున్నారు మీరు ఇంకా అక్కడే ఉన్నారు సార్. సార్ ఎడారి మతం మీరు దాని గురించి మాట్లాడకండి సార్, అక్కడ పీస్ఫుల్ ఉందంటే నేను నమ్మను. పీస్ఫుల్ గా ఎవడుందా సార్? పీస్ఫుల్ ఎక్కడ ఉంది? నేను చాలా సార్లు చెప్పాను, మీరు ఎప్పుడు వినలేదు కాబట్టి. ఇక్కడ కొద్దిగా నమ్ముతానేమో కానీ దీంట్లో నుంచి దాంట్లోకి వెళ్తే వాళ్ళంతా ఇంకా వాళ్ళకి అసలు. సరే నేను చెప్తానండి, మనుషులకి అందరికి ఏంటి ఎథీస్ట్ అయ్యే స్థైర్యం ఉండదు. ఎందుకు స్థైర్యం ఉండదు అంటే, ప్రతి ఒక్కరికి వర్షిపింగ్ మెంటాలిటీ ఉంది, ప్రతి ఒక్కరికి దేవుడు కావాలనిపిస్తుంది, ఒక నమ్మకం కావాలి, ఒక మనం అవును వెళ్ళలేము. ఇప్పుడు ఉన్న మతంలో వాళ్ళకి గౌరవం లేదండి, ఏం చేస్తారు వాళ్ళు? వాడు పక్క మతంలోకి వెళ్ళినా సరే ఉండండి, ఇదే ఊర్లో ఉన్నోళ్ళు వాడిని పక్క మతంలో వెళ్ళినా
అదే పేరుతో పెట్టి తిడతాడు. ఉన్న మతంలో ఉన్నా సరే కులం పేరు పెట్టి తిడతారు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఒకటి చెప్పంటారా నన్ను? ఇప్పుడు కామన్ ఏంటంటే ఇప్పుడు ఈ రిలీజియస్ కన్వర్షన్ అయిన వాళ్ళు కాస్ట్ కన్వర్షన్ చేసుకోవట్లేదు. కాస్ట్ కన్వర్షన్ చేయడానికి ఒప్పుకుంటుందా మీ హిందూ మతం? బీసీసీ కదా సార్ ఇప్పుడు. సార్ బీసీసీ బీసీసీ మీకు ఇందుకే చెప్తున్నా, బీసీ ఇస్ బకెట్ మాస్టర్. మీకు రిజర్వేషన్ గురించి పెద్ద విషయం తెలియదు, దాని గురించి వదిలేయండి. ఒక క్యాస్ట్ వాడు ఇంకో క్యాస్ట్ కన్వర్ట్ అవ్వచ్చా హిందూ మతం ప్రకారం? ఇప్పుడు రిలీజన్ చేంజ్ అయినప్పుడు సార్ రిలీజన్ మాస్టర్ రాజ్ కుమార్ గారు, ఒక క్యాస్ట్ నుంచి ఇంకో క్యాస్ట్ అది ఫాదర్ ఉండాలి సార్. మీకు ఏమన్నా ఒక సోర్స్ ఉండాలి ఫాదర్ కానీ మదర్ కానీ సోర్స్ ఉంటే దే చేంజ్ ఇంటూ క్యాస్ట్. లేదంటే అడాప్షన్ కావాలి, అప్పుడు క్యాస్ట్ చేంజ్ అవుతుంది. ఓకే, అంటే యాజ్ పర్ జ్యుడిషియర్ దాని ప్రకారము మనకి ఇందాక నుంచి చట్టము కాన్స్టిట్యూషన్ తెలియని మాటలు ఎందుకు మాస్టర్? మీ మతంలో అయితే అవకాశం లేదు అంతే కదా సార్? డైరెక్ట్ గా ఇప్పుడు నేను వెళ్ళి దీంట్లోకి వెళ్తా అంటే ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉంది, దాంట్లో సొసైటీ యాక్సెప్ట్ చేయదు, జనాలు యాక్సెప్ట్ చేయరు, అది ఎక్కడైనా కూడా ఒకటే కదా సార్. అందుకే వెళ్ళిపోతున్నారండి. మీ మతం చావటానికి కారణం అక్కడ కూడా ఉంటది కదా సార్? అక్కడ ఉంటది సార్, వాడికి ఉంటది కదా, వాడికి ఇక్కడున్న రాజ్కుమార్ గారు ఐ మ్యూటింగ్ యూ ఎందుకంటే దిస్ ఇస్ నాట్ గోయింగ్ ఎనీవేర్. మీరు నూనె రాసుకుని వచ్చి తెగ తిరుగుతున్నారు ఇందాక నుంచి. ఓకే, అదే మాట ఎన్నిసార్లు ఇప్పటికి రిపీట్ చేస్తారు, వద్దన్న కొద్దీ అదే రిపీట్ చేస్తున్నారు. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ, ఇక్కడ ఉంటే కులం పేరుతో తిడతారు, అక్కడ ఉంటే మతం పేరుతో తిడతారు. వాడికి తిట్లు కామనే, వాడు అక్కడ బెనిఫిట్స్ చూసుకుని వెళ్తున్నాడు. ఇక్కడ ఉన్నవాడికి కులం పేరుతో దూషణ ఆపటానికి మీరు 10 పైసల ప్రయత్నం కూడా చేయలేదు. ఏమన్నంటే కాన్స్టిట్యూషన్ ఉంది, కాన్స్టిట్యూషన్ మీ హిందూ మతం కాదు కదా. మీ హిందూ మతం ప్రకారం ప్రక్షాళన చేయడానికి ఎవడొచ్చాడు? ఏ సన్నాసి కూడా వచ్చాడు ఇప్పటిదాకా? యు ఆర్ వేరింగ్ మీ అవుట్ బికాస్ ఆఫ్ దిస్. ఎందుకంటే ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను, మీకు ఏమైనా సెన్స్ ఏమన్నా వస్తుందేమో, బట్ యు ఆర్ నాట్ రెడీ టు థింక్ అబౌట్ ఇట్. పాతకాలం నుంచి వస్తుంది, పాతకాలం నుంచి వస్తున్నాయని మీ ప్యాంట్లు వేసుకోవడం, షర్ట్లు వేసుకోవడం, మీరు టై కట్టుకున్నారు, పాతకాలం నుంచి ఉందా? మార్చుకోవాలా మీరు? రైట్, చెప్పేది ఏంటి, ఇప్పుడున్న సన్నాసులు ఎవరైతే ఉన్నారో మన ధర్మకర్తలనో లేకపోతే మా ధర్మాన్ని రక్షించే వాళ్ళనో, వాళ్ళు ఎందుకు ఈ మాట అనట్లేదు? వాళ్ళు అన్న ఒకళ్ళిద్దరిని వెధవని చూసినట్టు చూస్తున్నారు. ఇతను ఆల్రెడీ గరికపాటి ఎంత స్పష్టంగా చెప్పాడు, కులాల వల్లనే ఈ హిందూ మతం నాశనం అవుతుంది అంటే కులాల వల్లనే అని. ఇప్పుడు గరికపాటిని పెద్ద బూతులు తిడుతున్నారు హిందీ వాళ్ళందరూ కలిసి. వాడికి అప్పుడు కమ్యూనిస్ట్ వాడికి వాడికి ఇది అని అసలు ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. నేను కూడా అంత మాట్లాడలేదు, నాస్తికుడిని అయ్యండి. అండ్ ఐ డోంట్ లైక్ గరికపాటి ఫర్ 100 డిఫరెంట్ రీజన్స్. ఐ లైక్ హిమ్ అబౌట్ 5 or 6 రీజన్స్. నేను కూడా అన్నిసార్లు అతను బూతులు తిట్టలేదు, వీళ్ళు మాట్లాడుతున్నారు, పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అతను ఓపెన్గా చెప్పాడు కాబట్టి. హిందూ మతం అనేది నాశనం అవుతుంది, ఎప్పటికైనా నాశనం అవుతుంటే ఓన్లీ కుల వ్యవస్థ వల్లే, దాన్ని మాత్రం తీసి పక్కన పెట్టండి అని అంటున్నాడు. ఇదే సార్, మీ మతంలో ఎట్టి పరిస్థితుల్లో ఛాన్సే లేదు, బాగుపడే అవకాశమే లేదు. సో కాబట్టి మతం చావటం గ్యారంటీ. దాన్ని కాపాడుకోవడానికి నేను గత సంవత్సరం నుంచి జనాలందరికీ చెప్తున్న సొల్యూషన్ ఒకటే. ఒక్కడికి కూడా వినే స్థైర్యం లేదు, వినే ఉద్దేశం లేదు. The only way you can protect your religion is to eradicate caste by itself. ఈ సొల్లు కబుర్లు చెప్పే డ్రామా రక్షకులందరూ వచ్చి సొల్లు కబుర్లు ఏం వాగుతున్నారో తెలుసా? అంటే క్యాస్ట్ ఇంట్లో ఉండొచ్చు, బయట అందరం మనం అంతా ఒకటే కదా. బయట మనం అంతా ఒకటే అని ఎందుకు అంటున్నారు అంటే, పక్కన క్రైస్తవుడు ఉన్నాడు, ముస్లిమోడు ఉన్నాడు కాబట్టి. వాడిని తరిమేసేసిన రోజు వీళ్ళందరూ మళ్ళీ ఎవడి క్యాస్ట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు, వాడిని డిస్క్రిమినేట్ చేసుకుంటారు. ఎప్పటికి అర్థం అవుద్దండి? 3 తరాలైంది ఇప్పటికి కూడా ఇంగితం రాలేదు. దున్నపోతుకు పెరిసినాడు ఒక్కొక్కడికి వయసు వచ్చాయి. 1947లో పుట్టినోడికి ఇప్పుడు ఎంత అండి వయసు? 75 ఏళ్ళు. ఎద్దులాగా ఉన్నాడు, ఇప్పటికి కూడా వాడికి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కావాలి. ఆ పక్కనోడు కులం పేరు పెట్టి దూషించడం, కులం పేరు పెట్టి చేయడం. వాడు పక్క మతానికి పోగానే లబోదిబో కొట్టుకోవడం, వాళ్ళు కట్టర్ అయిపోతున్నారు, ఈ సన్నాసులను ముందు అనాలి కదా. ఈ కట్టర్ అవుతున్న సన్నాసులను ముందు కన్వర్ట్ ఆపకుండా పక్కనోడు పోతున్నాడు అనేటి, బ్లీడ్ ఎక్కడుందో అక్కడ ఆపమనంటే మహాప్రభు అంటే, అయిపోయిన తర్వాత మమ్మల్ని వాళ్ళు కొడతారంట కదా అని చెప్పి నిలగటం ఏంటండి? ఇదేం దరిద్రపు ఆలోచన? నాకు అర్థం కాదు. అయిపోయిన తర్వాత ఇదేంటి అప్పుడు అలా చేస్తారంట కదా, మమ్మల్ని ఉండనివ్వరంట కదా అని ఈ ఏడుపులు ఏంటండి? వెళ్ళిపోయే వాళ్ళని ఆపడానికి ట్రై చేయకుండానే. 25 ఏళ్ళ క్రితం ఉండండి సార్, ర్యాంటింగ్ అవ్వలేదు బికాజ్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ లిసనింగ్ టు మీ. 25 ఏళ్ల క్రితం నుంచి మీకు తెలుస్తుంది బ్లీడ్ చాలా స్లోగా నడుస్తుందని. 10 ఏళ్ల క్రితం స్పష్టమైపోయింది. అరే కొన్ని గవర్నమెంట్ పథకాల ప్రకారం కొన్ని రాష్ట్రాల గవర్నమెంట్లు స్పెసిఫిక్గా ఇదేదో కన్వర్షన్కి ప్రోగా ఉన్నట్టున్నాయని. అప్పుడన్నా మీరు మెలకు వచ్చి సావలేదు మీకు.
కనీసం ఈ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అన్న మెలకు వచ్చి సావాలి కదా! ఒరేయ్ ఇక్కడ ఏదో పెద్ద స్కెచ్ జరుగుతుంది. మనం ఎన్ని రకాలుగా ట్రై చేసినా వాళ్ళు బ్లీడ్ వెళ్ళిపోతూనే ఉంది. ఆపడానికి ట్రై చేస్తున్న కొద్దీ వెళ్ళిపోతూనే ఉంది. అక్కడ ఒక బెల్ట్ మొత్తం క్రిస్టియానిటీ వైపు వెళ్ళిపోతుంది. ఒక్కడన్నా భయపడ్డా? కనపడిన వాళ్ళందరినీ బూతులు తిట్టడం, కన్వర్ట్ అయిన వాళ్ళని తిట్టడం, తిట్టిన కొద్దీ వాళ్ళు ఇంకా పోతున్నారు. దేశాన్ని నాశనం చేసేదే ఈ సనాతన ధర్మం అండి. మీ దిక్కుమాలిన తెలివితేటలు, మీ దిక్కుమాలిన బోడి ఆలోచనలు, బోడి ముతక తెలివితేటలు పట్టి పాతకాలం నుంచి వస్తున్న డిస్క్రిమినేషన్ ఎందుకు పోద్ది అండి? ఎందుకు పోవద్దు? తొక్క తీసి ఆరబెట్టుకోవాలి కదా! మీ మతంలో మీరు ఇది పెట్టుకోవాలి కదా! మీ ధర్మ గ్రంథాలన్నిటిని ఎదురుగా వేసుకుని, ఒరేయ్ మనం దీన్ని డిస్ట్రాయ్ చేద్దాం. ఇదేదో నాశనం అయ్యేటట్టుంది. మన ధర్మ సంకటంలో పడిపోయింది ఆల్రెడీ, మీకు తెలియట్లేదు, బ్లీడ్ చాలా ఎక్కువ ఉంది అని. 25 ఏళ్ల క్రితం తెలుసు, 10 ఏళ్ల క్రితం తెలుసు, 5 ఏళ్ల క్రితం తెలుసు. ఇప్పటికి కూడా నీళ్ళు చేస్తున్నారు మీరు. యూ హ్యావ్ నో వే ఆఫ్ ప్రొటెక్టింగ్ దిస్ అండ్ యూ హ్యావ్ నో రైట్ టు ఈవెన్ టాక్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ టు దిస్ కంట్రీ. సర్వనాశనం చేసింది మీరే. మీరు అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిందూస్ హూ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ వైల్ ద బ్లీడ్ ఈస్ హ్యాపెనింగ్. యూ థింక్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్? క్రిస్టియానిటీ కన్వర్ట్ అవుతుంది. అసలు ఆ బెల్ట్ మొత్తం ఇక్కడ నుంచి ఆ చివరికి దాన్ని ఏమంటారు, వైజాగ్ ట్రైన్ ఎక్కి వెళ్తుంటే అన్ని చోట్ల మ్యాప్ ఓపెన్ చేసి చాలు అక్కడో చర్చ్, ఇక్కడో చర్చ్, ఇక్కడ వీధికి 5-6 చర్చలు ఉన్నాయి. యూ థింక్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్? ఇట్స్ డిస్గస్టింగ్ ఫర్ మీ. 100 చర్చిల మధ్యలో ఒక్క లింగులు ఇటుకుంటూ ఒక గుడి ఉంటుందండి. దానికి కారణం ఎవరు? మీ చేతకంతనం కాదు, మీ బుర్ర తక్కువ సన్నాసులు ఎదవ తెలివితేటలు ఉపయోగించి ఆడికి పెళ్లికి పనికిరాడు, అది పనికిరాడు, ఇది పనికిరాడు, కులం తక్కువ, ఇది నిన్ను మాటలంటే ఆడికి ఏం చేస్తాడండి? ఇక్కడ ఉంటే కులం పేరు పెట్టి తిడతారు, అక్కడ ఉంటే మతం పేరు పెట్టి తిడతారు. బొక్కలేదు అక్కడ ఏదో బెనిఫిట్లు ఉందని అటు పోతున్నాడు. వాట్ ఆర్ యూ గెయినింగ్ అవుట్ ఆఫ్ ఇట్? ఏడవటానికి మాత్రం రెడీగా ఉంటారండి. అమ్మో మా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత వాడు మావాడని తెలిసిందా? అంతకు ముందు తెలియలేదా మావాడన్న సంగతి? గరికపాటికి కనిపించింది. ఐఎమ్ రెస్పెక్టింగ్ హిమ్ ఫర్ దాట్. ఇప్పటికన్నా కళ్ళు తెచ్చాడు, ఓరి నాయన పెద్ద బ్లీడ్ అయిపోతుంది, ఇక్కడ రక్తం ఏర్లై పారిపోతుంది, వెళ్ళిపోతున్నారు అన్న సంగతి అతను కనిపెట్టాడు. అతను పట్టుకుని తిడుతున్నారు ఈ సన్నాసులందరూ చేరి. మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికి మీ ఆఫ్టర్ దిస్ యూ కెన్ టాక్ రాజ్ కుమార్ గారు. ఐఎమ్ టెల్లింగ్ యూ ద డిస్ట్రక్షన్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ దిస్ రిలీజన్ కాల్డ్ సనాతన ధర్మ ఈస్ బికాస్ ఆఫ్ సనాతన ధర్మ ఓన్లీ. వాళ్ళు పెట్టుకున్న బుర్ర తక్కువ తెలివితేటల వల్ల మాత్రమే కన్వర్ట్ అవుతున్నారు. యూ కుడ్ హావ్ స్టాప్ దిస్ బ్లీడ్ లాంగ్ టైమ్ బ్యాక్. చెప్పండి సార్. సార్ అదే క్యాస్ట్ సిస్టమ్ మీరు అనేది అగ్రీ సార్, ఎందుకంటే మీరు అన్నట్టు డిస్క్రిమినేషన్ క్యాస్ట్ సిస్టమ్. సార్ ఐ డోంట్ నీడ్ అగ్రిమెంట్ సార్, ఐ నీడ్ సొల్యూషన్స్. టెల్ మీ వాట్ ఆర్ యూ డూయింగ్? లేదు సార్, ఇప్పుడు మనం క్రిస్టియానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా క్యాస్ట్ సిస్టమ్ ఉంది సార్. రెడ్డి లాగానే ఉంటున్నాడు, ఎస్సీ లాగానే ఉంటున్నాడు. ఆ రోగం వాడికి అంటించింది ఎవడండి? అది సార్ ఇప్పుడు ఎలా చేంజ్ అవుతుంది మీరు చెప్పండి సార్. మన చేతిలో ఎక్కడ ఉంటుంది? యాజ్ ఎ కామన్ మ్యాన్ మనం ఏదో నార్మల్ గా వెళ్తున్నాము. మీ చేత కాదు కదా, మరి భయపడడానికి మాత్రం ఎందుకు రెడీ అవుతున్నారండి? మీ చేత కాదు కదా. అవును సార్, ఇప్పుడు పీస్ఫుల్ గా ఉన్న వాళ్ళం రేపు పొద్దున రాడికలైజం అయిపోయింది అనుకోండి సార్, అది ఎనీ రిలీజన్. అప్పుడు మన పీస్ఫుల్ గా ఉన్న చేజేతులా సొసైటీని సర్వనాశనం చేసి చెప్పేది వినండి. ప్రాబ్లమ్ అక్నాలెడ్జ్ చేయడానికి కూడా మీరు సిద్ధంగా లేరు. సొల్యూషన్ ఇప్పటికిప్పుడు కావాలి మీకు. 5 నిమిషాల్లో నేను ఇస్తాను. ఇప్పటికి 10-15 స్ట్రీమ్ లో నేను చెప్పాను సొల్యూషన్. ఒక్క సన్నాసి కూడా వినే ఉద్దేశం లేదు. ఊరికే ఉన్న ప్రాబ్లమ్ ని అక్నాలెడ్జ్ చేయడానికి కూడా సిద్ధపడట్లేదండి మీరు. ఐఎమ్ నాట్ టాకింగ్ టు యూ రాజ్ కుమార్ గారు, ఎందుకంటే యూ జస్ట్ కమ్ ఇన్ హియర్. మీరు ఎన్నాళ్ళు వింటున్నారో నాకే తెలియదు. ఓకే, I'm using you as a mouthpiece just to speak to the others. ఓకేనా? ఓకే, సో మిమ్మల్ని పర్టికులర్ అనట్లేదు, సో క్షమించండి. మీరు కానీ పర్సనల్ తీసుకోకండి. డోంట్ టేక్ ఇట్ పర్సనల్. నేను చెప్పేది ఏంటి, అండ్ దిస్ పెయిన్స్ మీ ఆల్సో. నేను నాస్తికుడిగా అవ్వక ముందు ఇది నా ధర్మమే కదా. ఇలా బ్లీడ్ అవుతున్న సంగతి నాకు అప్పటి నుంచి కనిపిస్తుంది. నేను ఇప్పటికి కూడా ఇదేంటి వైజాగ్ ట్రైన్ వెళ్తుంటే ఆ మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే చాలా కళ్ళు తిరుగుతాయి నాకు బాధ లేదు సార్ యాక్చువల్ గా. ఈ కథ చెప్పకండి సార్ ప్లీజ్ రాజ్ కుమార్ గారు. ఐ థింక్ యువర్ ఓవర్ స్టేట్, యువర్ వెల్కమ్. మీరు ఒక్క నిమిషం మాట్లాడేసేసి మీరు వెళ్తానంటే ఐ ఫినిష్ మై ర్యాంట్ సార్. మీరు టేక్ యువర్ టైం, టేక్ 60 seconds టైం అండ్ మీరు కంక్లూడింగ్ రిమార్క్స్ ఇచ్చేయండి. విల్ మూవ్ ఆన్. సరే సార్, అంటే అదే సార్ నాది ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే లైక్ అది ఎక్కడైనా కానీ మనకి ఒక రాడికలిజం ఉండకుండా జనరల్ గా ఉంటే లైక్ ఇప్పుడు ఏదైతే లైఫ్ మనకి కంటిన్యూ అవుతుందో అదే కంటిన్యూ అవుతుంది అనేది నా ఇంటెన్షన్ సార్, అంతే. ఇంకా మనకి రిలీజియన్ తోటి నాకేం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద టైం. ఓకే, సో పక్క దేశాల్లో మారిపోతున్న వాళ్ళు రాడికల్ అవ్వట్లేదు, మన వాళ్ళు మాత్రం రాడికల్ అవుతారని ఎందుకు నమ్మాలనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇస్లాం మతాన్ని సెంటర్గా తీసుకున్న ఇండోనేషియా, ఓకే, దర్జాగా హిందువులు బతుకుతున్నారు, బుద్ధిస్టులు బతుకుతున్నారు, క్రిస్టియన్లు బతుకుతున్నారు, వీళ్ళు బతుకుతున్నారు. జస్ట్ దట్ ఇక్కడ ఎట్లాగైతే
ధర్మ గ్రంథాలని ఏంటి తిట్టడానికి లేదు, అక్కడ తిట్టడానికి లేదు. బట్ యూ హ్యావ్ ఆల్ ద ఫ్రీడమ్స్ దేర్. ఓకే, ఇక్కడి నుంచి మన వాళ్ళు ఎగేసుకుని పోతుంటారు. అస్సలు ఫ్రీడమ్స్ ఉండవు, బాగా కట్టర్గా ఉంటారని ముస్లిం కంట్రీస్కి ఎగేసుకుని పోతున్నారు. వీసాలు తీసుకుని తట్టలు వీసాలు తీసుకుని పోతున్నారు. ఓల్డ్ టెస్టమెంట్ అందరికంటే వరస్ట్ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఎవడైనా ఉన్నాడంటే వాడు యెహోవా. ఆ యెహోవాని నెత్తిన పెట్టుకుని పూజించే ఇజ్రాయెల్కి వేల మంది వీసాలు తీసుకుని పోతున్నారు. ఎందుకు పోతున్నారండి వాళ్ళ దగ్గరికి? అంత దుర్మార్గపు ఇది కట్టర్ వేసాలు ఉంటారు కదా ఆ దేశాల్లో, వాళ్ళ దగ్గర లేని కట్టర్తనం మన ఇండియాకి వచ్చేస్తుందా? సార్, కట్టర్తనం అనేది గురించి మాట్లాడాలంటే యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఆల్ రిలీజన్స్. మీరు ఒక రిలీజన్లో ఉన్నారు కాబట్టి మీకు నొప్పి తెలియట్లేదు. I belong to this damn religion some years back and I know how poisonous it is from inside out. Right? I've seen that in my close relationships also, how terrible this religion is. వాళ్ళు కట్టరోళ్ళు అయిపోతున్నారని కంగారు పడుతున్నారు. మీ వాళ్ళు ఆల్రెడీ కట్టరోళ్ళు అయిపోయారండి. రక్తం చూడడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. జస్ట్ రేపొద్దున ఇదేదో చెప్తున్నారు కదా, 400 దాటితే చాలా అందరు తాటలు తీస్తారని. రేపొద్దున చేసేది అదే. ఇట్ విల్ బికమ్ ఎ తాలిబాన్ కంట్రీ. చరిత్ర మార్చిన వాడు రేపొద్దున్న ఇదేంటి బిల్డింగ్స్ని కోల్చడం ఏంటి గ్యారంటీ? గోవాలో లేకపోతే ఇంకొన్ని కార్నర్ ఏరియాస్లో పాతకాలపు చర్చలు ఉన్నాయి. ఎప్పుడో అదేంటి వాళ్ళ పోర్చుగీస్ వాళ్ళు అల్లీళ్ళు కట్టినాయి. ఇవన్నీ ఇన్వేడర్స్ తీసుకొచ్చింది, వీళ్ళందరూ దుర్మార్గులు అని చెప్పి మొత్తం డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తారు. ఏం చేస్తారు అప్పుడు మీరు? హిస్టరీ అండి, దిస్ ఇస్ అవర్ హిస్టరీ. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, దిస్ ఇస్ అవర్ హిస్టరీ. యూ కెనాట్ సే దట్ నాకు ఇది నచ్చలేదు మార్చేస్తానండి. యూ హ్యావ్ టు లిసన్ టు ఇట్. హిస్టరీ అనేది ఒకసారే చెప్తుంది, రెండోసారి చెప్పదు, పగిలిపోద్ది. ఆల్రెడీ పగలడానికి సిద్ధంగా ఉంది, బికాస్ వీ డిడ్ నాట్ లిసన్ ద ఫస్ట్ టైం. ఆడు మారిపోతున్నాడు అని కొట్టుకు వస్తున్నారు. ఎందుకు మారుతున్నారో మాత్రం ఆలోచించడానికి ఒక్కడికి ధైర్యం సరిపోవట్లేదు. ఆలోచించండి సార్, కాస్త బుర్ర పెట్టండి. దెర్ ఇస్ అ వెరీ సింపుల్ సొల్యూషన్ టు దిస్ అండ్ యూఆర్ నాట్ రెడీ టు డూ దాట్. ఆ సింపుల్ సొల్యూషన్ చెప్పడానికి ఈజీనే, ఇంప్లిమెంట్ చేయడానికి కష్టం నాకు తెలుసు. ఎందుకంటే కరుడు కట్టిన మెంటాలిటీ అని మీరే అన్నారు కదా. సో ఇట్ టేక్స్ సమ్ ఇయర్స్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. 3 తరాలు సరిపోలేదండి మీకు, ఇంకెన్ని తరాలు సరిపోద్ది? డూ యూ థింక్ ఈ కాషాయ సన్నాసులు అందరూ ఇప్పుడు గవర్నమెంట్లోని వాటిలోని ప్రెజర్ చేస్తున్నారు? యూ థింక్ దీస్ పీపుల్ విల్ డూ దాట్? వాళ్ళు ఇంకా పెంచుతున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు విద్వేషం పెంచడం ఇంకా పెంచుతున్నారు. మనోళ్ళు అన్నప్పుడు రోటీ బేటీగా వ్యవహారం చేసుకోవాలి. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? ప్రేమించి పెళ్లి చేసుకోమని నేను అనట్లేదండి. పోనీ ఇదేంటి, నువ్వు నేను కలిసి ఇదేంటి దాన్ని ఏమంటారు, గణేష్ చతుర్థికి వెళ్తున్నావు, నీ సంగతి నాకు తెలుసు, నువ్వు చాలా మంచోడివి అని చెప్పి నా చెల్లి నీకు ఇస్తానంటే ఎవడన్నా ఒప్పుకుంటున్నాడు అక్కడ? ఇస్ దర్ ఎనీ హిందూ హూ కెన్ డూ దాట్? వాడికి కులం కావాలి, వెంటనే కులం కావాలి. నువ్వు మా ఓడి కాదులే అబ్బాయి, మనకు కుదరదు. కానీ అక్కడ మాత్రమే వస్తుంది. యూ ఆర్ ద డిస్ట్రాయర్స్ ఆఫ్ దిస్ సొసైటీ మాస్టర్. యూ అంటే హిందూస్. యూ ఆర్ డెస్ట్రాయింగ్ యువర్ సొసైటీ. మీకు హక్కే లేదు అసలు, తర్వాత పాడైపోయిందని ఏడిసే హక్కే లేదు. వాడు నిన్నటిదాకా మీ మతంలోనే ఉన్నాడు. వాడు ఈరోజు వాటి పోయాడు. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటున్నారు. కన్వర్టెడ్ అంటేనే వాడు ఈ జన్మలోనే మారాడు. వాడేం పుట్టుకతో క్రిస్టియన్ కాదు. అలాంటి వాడిని అటు సైడ్కి పంపించగలిగింది ఎవరు? అంత ఈజీగా వాడిని వెధవగా ఉంచింది ఎవరు? అడికి చెప్పొద్దా? అడికి ముందు నుంచి చెప్పొద్దా? అరే అంత ఈజీగా ఎలా నమ్మేస్తున్నారా? మన గుళ్ళు ఉన్నాయి, మన దేవుళ్ళు ఉన్నారు, అది ఇది అని చెప్పుకోవాలి కదా. మీ మతాన్ని ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళు, మనకు సపోర్ట్ స్ట్రక్చర్ ఉందని. యూ నెవర్ డిడ్ దాట్ అండ్ యూఆర్ నౌ క్రయింగ్ సార్. ఇట్స్ యూజ్లెస్. ఓకే, దాట్స్ మై ర్యాంట్ అండి. సారీ అబౌట్ ఇట్. లెట్స్ టేక్ ద నెక్స్ట్ వన్. సార్, ఇన్ఎవిటబుల్ అనే పేరుతో వచ్చారు. లెట్ మీ టేక్ హిమ్. హాయ్ ఇన్ఎవిటబుల్ గారు. హలో మన ఎస్ సార్, చెప్పండి సార్. యా, ఇప్పుడుదాకా సార్ కట్టర్ అనే అదిరించి బెదిరించి వెళ్ళారు. ఆ కట్టర్ వారితో నాకు కూడా ఒకటి ఇన్సిడెంట్ అయిందండి. యాక్చువల్గా నేను ఇక్కడ ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ అని చెప్పి గ్రూప్ 2కి కోచింగ్ తీసుకుంటున్నాను. అప్పుడు 2016 సార్. పర్సనల్ డీటెయిల్స్ వద్దు సార్. యా, అది 2016 సార్, బ్యాక్ ఇన్ డేస్. ఓకే, యా చెప్పండి. మాకు సుదర్శన్ థియేటర్ అని వెరీ ఫేమస్ సార్ హైదరాబాద్లో. అక్కడ నేను మూవీ చూసి సెకండ్ షో నుంచి ఇంటికి వెళ్తుంటే మామూలుగా నా ఫేస్ చూడడానికి కొంచెం ముస్లిం అట్లా అనిపిస్తుంది ఉంటుంది. సడన్గా నైట్ 12కి నా ముందు బైక్ తీసుకొని వచ్చేసి ఆపేసి ఎవడో ముస్లిం అనేది అన్ని వెళ్ళాడంట, వాడి కోసం వెతుకుతున్నారు వీళ్ళు. వాడి ఫేస్ కూడా వీళ్ళకి సరిగా తెలియదు. తను నేనే అనుకుని నన్ను ఆపి నీ పేరేంటిరా, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంది, ఇవన్నీ అడిగి
కరెక్ట్ నా ఐడి ప్రూఫ్ చూసి ఓకే వీడి హిందూ అనుకున్నాక వదిలేసి వెళ్ళారు నన్ను. వాట్ ఇఫ్ ఇప్పుడు నన్ను పేరు అడగకుండా సరే నా ఫేస్ చూసేసి కొట్టేసి వెళ్తే నా పరిస్థితి ఏంటి? అంతే, ముందుకు దెబ్బ పడింది అనుకోండి. మాట్లాడుకుంటున్నారు. మాబ్ మెంటాలిటీలో ఏంటి వివేచనం తెలియదు కదండి. ఇప్పుడు ఒక గ్రూప్ ఉన్నారు, ఆ గ్రూప్ లో ముందు ఒకటి దెబ్బేసాడు అనుకోండి, ఆ దెబ్బేసాడు అని చెప్పి మీరు ఊరుకోరు కదా, మీరు తిరిగి అంటారు మా వాడిని కొడతావా అని చెప్పి ఇంకో నలుగురు వచ్చి కొడతారు. సో దట్ బికమ్స్ అ మాబ్ లించింగ్ అనమాట. రైట్. సో ఆ తర్వాత మీకు తెలిసి చూసి ఏంటో అర్థం కాదు. నిన్న గారు ఎవరో మీ ఫేస్ చూపెట్టాను, మీ ఫేస్ చూపెట్టాను. ఫేస్ చూపెడితే మాత్రం ఏం గుర్తుపడతారు వీళ్ళు? ఫేస్ లో ఉంటుందా? ఇది హైదరాబాద్ లో మాత్రానికి మాబ్ మెంటాలిటీ బాగా ఎక్కువైంది. అది ముస్లిం అయినా హిందూస్ అయినా ఎవరైనా వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు, వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు. ఓకేనండి అయితే. సో ఇఫ్ దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ విల్ టాక్ టు సమ్వన్. రైట్ సార్. అయితే థాంక్యూ. ఓకే, సో ఖాళీ చేస్తే ఐ థింక్ అదర్స్ కెన్ జాయిన్. లెట్స్ సీ, ఇప్పుడే ఒక ఆయన వచ్చి వెళ్ళిపోయారు. యూకే అనే పేరుతో వచ్చారు. లెట్స్ టేక్ టు యూకే గారు. హాయ్ యూకే గారు. హాయ్ బ్రో. హాయ్ సార్, చెప్పండి సార్. నేను ఉదయ్ కిరణ్ అనమాట. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటా. ఉదయ్ కిరణ్ మెసేజెస్ చాలా నుంచి ట్రై చేస్తాను బ్రో. ఇప్పుడు దొరికింది. ఏం లేదు సార్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అంటే అది మీకు నచ్చకపోవచ్చు, కానీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీ వీడియోస్ కి అవి చాలా అడిక్ట్ అయిపోయినా. ఏం లేదు సార్, నాకు ఒక చిన్న క్లారిటీ కావాలి. మనకి ఇప్పుడు మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత సైమల్టేనియస్ గా వేదిక్ కల్చర్ సామిక్ కల్చర్ రెండు వచ్చినాయి. అప్పుడు ఏది ముందు మొదలైంది అనేది నాకు తెలియదు. కొంచెం there is nothing called Vedic culture అండి. ఓకే, వేదిక్ కల్చర్ అంటే వీళ్ళ ఆ సమ్యక్ కల్చర్ అంటే కూడా ద సమ్యక్ కల్చర్ వాట్ యూ థింక్ ఇస్ నిరీశ్వరవాదం లేదా ఒక వర్షిపింగ్ మెంటాలిటీ కొంచెం తక్కువగా ఉండటం. ఓకే, దట్స్ ఆల్. వేదిక్ కల్చర్ is identified by fire worship. If you call that Vedic culture, it's called fire worship. So fire worshippers, non-fire worshippers, simple. ఓకే, ఫైర్ వర్షిప్పర్స్ వేదాలని రచించుకున్నారు, కంపోజ్ చేసుకున్నారు. ఆ కంపోజ్ చేసుకున్న ఋగ్వేదంలో ఇదేంటి నాన్ ఫైర్ వర్షిప్పర్స్ ఎవరైతే ఉన్నారో, అవైదికులు ఎవరైతే ఉన్నారో, దస్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి లాక్కుని మాకు ఇచ్చేయండి అని ఇంద్రుణ్ణి, అగ్నిని, లబుదిబు మొత్తుకుంటూ ఉంటారు వాళ్ళ దాంట్లో. ఓకే, నోబడీ నోస్ ఎగ్జాక్ట్లీ వెన్ దీస్ థింగ్స్ హ్యావ్ బిన్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఎందుకంటే వైదిక సివిలైజేషన్ అని ఏదైతే చెప్పుకుంటారో దానికి సరైన ఆధారాలు దొరకవండి. వీళ్ళు ఏంటంటే వాళ్ళు మా వాళ్ళు, వీళ్ళు మా వాళ్ళు అని దబాయించుకోవడమే తప్ప క్లియర్ ఎవిడెన్సెస్ కనిపించవు. నేను మీకు గుర్తుందో లేదో, లాస్ట్ అక్టోబర్లో ఒక ఇందులో డిబేట్లో హౌ డు యూ డిఫైన్ వేదిక్ కల్చర్ అని అడిగాను. ఓకే, వేదిక్ కల్చర్ ముగ్గురు వచ్చి మీతో డిబేట్కి వచ్చాను. సో నేను అడిగింది ఏంటంటే, ఇప్పుడు ఒక కొత్త ప్లేస్కి ఇప్పటి వరకు డిస్కవర్ కానీ ఒక కొత్త ప్లేస్లో ఒక పాత కల్చర్ ఏదో ఉండేది అని డిసైడ్ అయింది. వాళ్ళు వైదికులా కాదా అన్న సంగతి, ఎందుకంటే రాతకోతలు లేవు కదా, వైదికులకి రాతకోతలు లేవు. సో కాబట్టి ఇతరత్ర ఆర్కియలాజికల్ రిమైన్స్ చూసి డిసైడ్ చేయాలి. వాళ్ళు వైదికులా కాదా మీకు ఎలా తెలుస్తుంది? వాట్ ఆర్ ద సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ వేదిక్ పీపుల్? దానికి ఆన్సర్ లేదండి. ఇప్పుడు ఫైర్ వర్షిపింగ్ అంటారు. ఫైర్ వర్షిప్పా లేకపోతే దాని మీద అదేంటి చపాతీలు కాల్చుకునే వాళ్ళ, రొట్టెలు కాల్చుకునే వాళ్ళు, దేనికా ఫైర్ వర్షిప్ చేసి? ఇప్పుడు ఊర్లో ఇది చేసుకుంటారు కదండి, దాని పేరేంటి, మన కట్టెలు పోయి పెట్టుకుంటారు నీట్ గా. వాళ్ళు కూడా ఇటుకలతో చక్కగా చేసుకుంటారు దాన్ని. ఓకే, సో ఏ ఆల్టర్ని మీరు వైదికం అంటారు, ఏది రెగ్యులర్ పీపుల్ వాళ్ళు కాల్చుకునే వాళ్ళు అంటారు? ఇంకో 4-5 తార్కాణాలు చెప్పండి అన్నాను. వైదికులకు తార్కాణాలు లేవు కదండి. దెర్ ఆర్ నథింగ్. వాళ్ళ దగ్గర ఏ ఒక్క పని లేదు. వాళ్ళ పుస్తకంలో ఎప్పుడు చూసినా చెక్కలు తగిలేసుకోవడం అంతే. పోనీ మనుషుల యొక్క రిమైన్స్ ఏమైనా ఉంటాయంటే లేదు, మనుషులందరినీ తగలబెట్టేసేవాళ్ళు.
దట్స్ నాట్ మై ప్రాబ్లం కదా, దట్స్ నాట్ అవర్ ప్రాబ్లం ఎట్ ఆల్. మీకు ఆధారాలు దొరకకపోవటం అది మీ ప్రాబ్లం. మీరు ఆధారాలు చూపిస్తే నమ్మటానికి మేము సిద్ధం. నేను అప్పుడు కూడా వాళ్ళకి చెప్పాను, బాబు మీరు ఫస్ట్ వేదిక్ సివిలైజేషన్ యొక్క మీనింగ్ చెప్పండి. ఒక సివిలైజేషన్ని వీళ్ళు వేదిక్ పీపుల్ అని చెప్పడానికి ఉన్న తార్కాణాలు ఏంటి, వాళ్ళ దగ్గర ఏవేవి దొరికితే, ఏ వస్తు సామాగ్రి కానీ ఏదైనా దొరికితే ఇదిగో ఇది వైదికం అని చెప్పి మీరు ప్రూవ్ చేయగలరు. దెర్ ఇస్ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. వాళ్ళకి దాన్ని ఏమంటారు, అగ్గిపెట్టి తయారు చేసుకోవడం చేత కదండి. ఓకే, ఫైర్ కొత్తగా తయారు చేసుకోవడం కూడా చేత సావదు. అది చెక్కలు రుద్దేసుకుని చెక్కలు తయారు చేసుకునేవాళ్ళు, లేకపోతే పక్కింటి నుంచి బొగ్గులు తెచ్చుకునేవాళ్ళు. టాయిలెట్స్ తయారు చేసే మెకానిజం లేదు వాళ్ళకి, రైట్? ఇంకా ఇది వాటర్ సిస్టమ్ కెనాల్ సిస్టమ్ చేయడం వాళ్ళ చేత కదా, వాళ్ళు ఏ పుస్తకంలో రాసలేదు. స్నానాల గదిలే లేవు కదా, ప్రతిదానికి స్నానాలు ఎక్కడున్నాయి అంటే నదుల కాడికో సరస్సుల దగ్గరికి పోవటం అంతే, సముద్రం కాడికి పోవటం, రైట్? సో ఇట్స్ నాట్ అన్ అర్బన్ లైఫ్. చెప్పండి. అది బుద్ధిజం అనేది ఈ సైమల్టేనియస్ గా వచ్చిందంటారు, వేదిక్ పీరియడ్ అయిపోయిన తర్వాత వచ్చింది. వేదిక్ పీరియడ్ అనే దానికే లేదు. అందులో మీకు చెప్పాను కదా సార్, బుద్ధుడికి ఒక నిర్దిష్టమైన కాలం ఏర్పరిచారు. ఓకే, వెన్ డిడ్ ది యాక్చువల్ దిస్ గై కాల్డ్ సిద్ధార్థ గౌతమ అనే బుద్ధుడు ఏ కాలం నుంచి ఏ కాలం వరకు బతికున్నాడు అనేది ఒక 100 years రేంజ్ నీట్ గా స్పష్టంగా ఇచ్చేసారు. ఓకే, బికాస్ ఒక ఏంటి ఎగ్జాక్ట్ డేట్స్ చెప్పలేదు కాబట్టి 100 years వేసుకోండి. అంతకు ముందు వైదికం ఉందా, అంత తర్వాత వచ్చిందా అంటానికి ఆధారం ఎక్కడుందండి? వాళ్ళ దగ్గర రాతకోతలు లేవు కదా, వాళ్ళ దగ్గర రాతలు లేవు, వాళ్ళ దగ్గర ఎటువంటి ఆర్కియలాజికల్ రిమైన్స్ లేవు. దెర్ ఇస్ నో వే టు ప్రూవ్ వెదర్ దిస్ సివిలైజేషన్ అంటే ఏదైనా ఒక తవ్వకం దొరికిన తర్వాత వీళ్ళు వేదిక్ పీపులా కాదా అని చెప్పడానికి ఒక్కటి కూడా వాళ్ళ దగ్గర ఇది రిక్వైర్మెంట్స్ లేవు, రైట్? ఇప్పుడు మీరు ఏదైనా ఇంకొక దేశంలోకి ఎక్కడికైనా వెళ్ళి ఒక ఆర్కియలాజికల్ సైట్ కనిపెట్టారు అనుకోండి, ఆ చుట్టుపక్కల ఆల్రెడీ దొరికిన వాళ్ళ ఒకనొక సిటీ అనుకుంటారు, కామన్ గా అదే జరిగేది. ఓకే, అయితే వాళ్ళు కాదు అంటే యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. వాళ్ళ దగ్గర కొత్త రకమైన వస్తువులు కనపడటం, వాళ్ళ రైటింగ్ సిస్టమ్ కానీ లేదా వాళ్ళ డెకరేషన్ సిస్టమ్, వీళ్ళకి విగ్రహం తయారు చేసే ఇది లేదు వైదికులకి. ఓకే, దే డోంట్ నో హౌ టు మేక్ స్టాచ్యూస్, దే డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. స్టాచ్యూస్ అనేది వాళ్ళకి చేయని పని. చిత్రలేఖనం అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. పోనీ కొండలు గట్రా ఉంచుకుంటారా అంటే ఆ కొండలు గట్రా అది ఏ సివిలైజేషన్ దాన్ని అవ్వచ్చు, రైట్? వంట వండుకునే సామాగ్రి కానీ కొండలు కానీ అవన్నీ ఉన్నాయనుకోండి, పోనీ పాత ఇళ్ళు ఉన్నాయనుకోండి, హౌ డూ యూ నో వెదర్ దట్ ఈస్ బిలాంగింగ్ టు వేదిక్ పీపుల్ ఆర్ నాన్ వేదిక్ పీపుల్, రైట్? సో అది వాళ్ళ దగ్గర లేదంటున్నాను నేను ఎప్పుడు. అది ఐ సెడ్ ఐఎమ్ ఓపెన్ టు ఎవిడెన్స్. వీళ్ళు వైదికులను కంఠాపదంగా చెప్పడానికి మీ దగ్గర ఉన్న గట్టి తార్కాణం ఏదైనా ఉంటే అది చూపించండి, అండ్ యూ హ్యావ్ టు ప్రూవ్ దాట్ సో సమ్ అదర్ నాన్ వేదిక్ సివిలైజేషన్ కెనాట్ హ్యావ్ ఇట్. యూనిక్ ఫీచర్ కావాలి కదా, రైట్? ఇప్పుడు వీళ్ళు ఉన్నారండి, దాని పేరేంటి, మన రోమన్స్, పాత రోమన్స్ ఉన్నారు. ఒక పర్టికులర్ సిటీ ఏదన్నా బయటపడింది అనుకోండి, అది రోమన్ వాళ్ళ సామ్రాజ్యంలో పార్ట్ ఆఫ్ సిటీనా కాదా అని ప్రూవ్ చేయడానికి దెర్ ఆర్ సింపుల్ వేస్. రోమన్ సామ్రాజ్యం యొక్క దాన్ని ఏమంటారు, వాళ్ళ యొక్క పారాఫ్రనాలియా అంటారు చూసారా, వస్తు సామాగ్రి ఏ ఒక్కటి దొరకలేదు అనుకోండి, దెన్ యూ కెన్ సేఫ్లీ సే దట్ బాస్ దిస్ సీమ్స్ టు బి నాన్ రోమన్ సిటీ. అలాగే ఐ వాంట్ సంథింగ్ సో యూనిక్ ఫీచర్స్ అనమాట. ఇది గ్యారంటీగా రోమన్ దే, ఇది ఇంకొకటి కాదు అని చెప్పడానికి యూ హ్యావ్ సమ్ క్లియర్ ఇండికేషన్స్. అలాంటిది వేదిక్ పీపుల్కి ఏమున్నాయి? దట్ వాస్ మై క్వశ్చన్. మన ఒక లాస్ట్ పాయింట్, ఈ ద్రవిడన్ అనే మన సౌత్ ఇండియన్స్ కి ఈ పేరు ఎలా వచ్చింది, ఏమన్నా ఐడియా ఉందా? ఐ హావ్ నో ఐడియా సార్. దెర్ ఆర్ సమ్ థియరీస్, కొన్ని ఏవో ఉన్నాయి, దానికి పద విభజన అని అది ఇది అంటారు కానీ ఇట్ ఈస్ జస్ట్ నామినల్ ప్లేస్ హోల్డర్. ఓకే, ఆ క్లియర్ డిస్టింక్షన్ ఏం లేదు. గీత గీసి వీళ్ళు ద్రవిడులు వీళ్ళు నాన్ ద్రవిడ్స్ అనేది లేదు. ఆర్యులు నాన్ ఆర్యులు అనేది ఎలా అయితే ఇప్పుడు లేదు, అందరు కలిసిపోయారో
నౌ దెర్ ఇస్ నో క్లియర్ డిస్టింక్షన్. బట్ ఈ దాని ఏమంటారు, వాళ్ళ జీన్స్ వీళ్ళలోను, వీళ్ళ జీన్స్ వాళ్ళలోను కలిసిపోయాయండి. ఎంతగా కలిసిపోయాయి అనే దాని మీద డిస్కషన్ ఉంది. ఏంటి, ఆబ్వియస్లీ సౌత్ ఇండియన్స్ ఆర్ లిటిల్ డార్కర్ అండ్ బ్రౌనర్ ఇన్ స్కిన్, అండ్ సర్టన్ స్టేట్స్ ఆఫ్ నార్త్ ఇండియా ఆర్ మోర్ అండ్ మోర్ ఫెయిరర్, రైట్? సో యా, నాకు దాని పద విభజన అవన్నీ తెలియదండి, అండ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. ఇట్స్ అ స్టూపిడ్ ఏరియా టు టాక్ అబౌట్. అంతకంటే ఇంకేం లేదు. అది మీరు బంగారయ్య శర్మ గారు మీరు చేసిన వీడియోస్ కానీ అలాంటివి మళ్ళీ రాలేదు. ఒకసారి అవైతే మొత్తం బాంబ్ బ్లాస్ట్ అవన్నీ రిపీటెడ్ గా కంటిన్యూస్ గా వినేవాడిని చాలా. మళ్ళీ అలాంటి ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తాను. అంతకంటే నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్. షూర్ అండి, షూర్. థ్యాంక్ యూ. బై. థ్యాంక్ యూ. బాయ్. ఓకే, అభిషేక్ గారు వెళ్ళిపోయినట్టున్నారు. లెట్స్ టాక్ టు 1 సెకండ్ అండి. రాజ్ గారు, రాజ్ అనే పేరుతో వచ్చారండి. లెట్స్ హాయ్ రాజ్ గారు. Hi sir, can you hear me? Yes sir, yes sir, చెప్పండి సార్. Okay, finally I was able to come again for the second time. So actually I wanted to share a funny story. నేను యూఎస్ లో ఉంటాను. సో నేను పనిచేసే వర్క్ ప్లేస్ లో ఒక అమెరికన్ ఉన్నాడు. ఈజ్ అ స్టాంచ్ క్రిస్టియన్ అనమాట. ఈజ్ అ ప్రొటెస్టెంట్. ఓకే. సో మనకి ఆయనకి బాగా సెట్ అయింది అనమాట. సో ఒకసారి ఇలాగే రిలీజియన్ గురించి డిస్కస్ చేసేటప్పుడు, సో అతనికి ఆబ్వియస్ గా ఐ వాజ్ రియలీ ద ఫస్ట్ ఇండియన్ హీ గాట్ అక్వైంటెడ్ విత్. సో ఇలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను, ఇండియాలో హిందూ రిలీజన్ ఏంటి, అసలు ఎలా ఉంటది అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే, అంతా ఎక్స్ప్లెయిన్ చేశాక అతను కామెంట్ చేశాడు, ఇది పేగన్ రిలీజన్ కదా, ఇంకా పేగనిజం లా ఉంది మొత్తం వినడానికి అన్నాడు. నాకు నవ్వు వచ్చింది అనమాట. ఎందుకంటే అతనేం బిలీవ్ చేస్తున్నాడంటే 2000 years బ్యాక్ దాకా డైనోసార్స్ ఉన్నాయని, హ్యూమన్స్ డైనోసార్స్ కో ఎగ్జిస్ట్ చేశారని, ఇప్పటికీ ఏదో గుడ్డు దొరికిందంట, అందులో ఏదో ఒక లైఫ్ సెల్ ఏదో ఉందంట, ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ ఆల్రెడీ నాకు అంతకుముందు చెప్పాడు. నేను ఆర్గ్యూ చేయలేదు, ఎందుకంటే వీళ్ళతో ఆర్గ్యుమెంట్ ఎట్లా వెళ్తుందో నాకు తెలుసు. సో వింటా అమ్యూజ్ అవుతా ఉన్నాను. సో ఇటువంటి మనిషి నేను హిందూ రిలీజన్ గురించి చెప్పినప్పుడు పేగన్ రిలీజన్ అనేసాడు. వాళ్ళకి ఇట్స్ సింపుల్ థింగ్ కదండి. యూరోపియన్స్ కి బహు విగ్రహారాధన అనేది ఏదైతే ఉందో దట్స్ కాల్డ్ పేగనిజం, అండ్ దే అసోసియేటెడ్ పేగనిజం విత్ సటానిజం ఆర్ ఏంటి స్ట్రేంజ్ కైండ్ ఆఫ్ వర్షిప్ మెంటాలిటీస్ అనమాట. ఓకే, ఒకసారి అది అసోసియేట్ అయిన తర్వాత, ఎలాగైతే ఇప్పుడు ఇంకా నార్త్ ఇండియాలో చాలా మంది సౌత్ ఇండియన్స్ అంతా మద్రాసీస్ అనుకుంటారు. సో 75 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతమంది దే థింక్ ఆల్ సౌత్ ఇండియా ఇస్ మద్రాసీ, రైట్? అండ్ ఆల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లుక్ లైక్ చైనీస్ అని ఎలా అయితే వాళ్ళు అనుకుంటారు. ఇట్స్ ద సేమ్ థింగ్. ఎడ్యుకేషన్ లేకపోవడం, ఇంగితం లేకపోవడం. ఎడ్యుకేషన్ లేకపోవడం ఇట్స్ నాట్ అ క్రైమ్, రైట్? అంటే తెలిసి ఉండకపోవడం ఇట్స్ నాట్ అ క్రైమ్. But having a strong opinion without even knowing the basics is objectionable. మీ కొలీగ్ చేసింది ఏంటి అంటే, paganism, he thinks that European paganism is the same everywhere. బహు విగ్రహారాధన అనేది ప్రపంచమంతా ఒకటే అని అనుకోవటం, అండ్ దే లేబుల్ ఎవ్రీథింగ్ యాజ్ పేగనిజం. దట్స్ దేర్ స్టూపిడిటీ అంతే. నేను అదే ఈ మన పురాణాల్లో స్టోరీస్ అవి కొన్ని బ్రీఫ్ గా చెప్పాను అనమాట. సో నేను వెంటనే అడుగుదాం అనుకున్నా, అదే మీ బైబిల్లో కూడా స్నేక్ మాట్లాడింది కదా, మరి దాని గురించి ఏమంటావని, కానీ అడగలేదు. అయితే అసలు నాకు బ్లాస్ట్ అయిపోయింది ఎక్కడంటే 2000 years బ్యాక్ దాకా డైనోసార్స్ ఉన్నాయి, మనం వాళ్ళు కలిసి ఉన్నాం అని చెప్తుంటే నాకు అసలు బ్లాస్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఇంకోటి సార్, ఈ చాలా మంది ఇప్పుడు మన ఆరెంజెస్ వస్తారు కదా మన ఛానల్ కి, చాలా మంది ఈవెన్చువల్ గా ఎక్కడ మొరాలిటీ దగ్గర ఎండ్ అప్ అవుతున్నారు కదా ఆర్గ్యుమెంట్ లో. ఈ రిలీజియన్ ఎలా తెలుసు నీకు, ఏది మోరల్ వాల్యూస్. ఇతను కూడా ఒక రోజు సేమ్ అదే టాపిక్ వచ్చాడు అనమాట ఎండ్ లో. గుడ్ అండ్ బ్యాడ్ నీకు ఎలా తెలుసు, నీకెవరు చెప్పారు, గాడ్ చెప్పకపోతే నీకెవరు చెప్పారు, నువ్వెలా డిసైడ్ చేసావు, నువ్వు డిసైడ్ చేసిందే గుడ్ ఎలా అవుతుంది అని అదే విధంగా మాట్లాడతాం. నేను సర్ప్రైజ్ అయిపోయాను అనమాట. సో అక్రాస్ ద వరల్డ్ వీళ్ళంతా ఒకేలా ఆలోచిస్తున్నారు సార్, ఈ కట్టర్ రిలీజియన్ తో సంబంధం.
వీళ్ళు ఏంటంటే ది ఫీడ్ ఆఫ్ ఈచ్ అదర్ అండి. ఈ బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్నెట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. ఓకే, ద ఫీడ్ ఆఫ్ ఈచ్ అదర్. సిగ్గు లేకుండా మన కట్టర్ హిందువులు క్రిస్టియన్స్ నుంచి బోల్డ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ దొబ్బుకొచ్చారండి. See, all this creationist argument, all this morality argument, these have been happening in Europe. ఇక్కడ ఇండియాలో అసలు ఇట్లాంటి డిస్కషన్కి స్థావు ఎక్కడ ఉందండి? అందరూ ఒకే నమ్ముకునే వాళ్ళంతా ఒక వర్గం వాళ్ళు, ఆ వర్గం వాళ్ళే పుస్తకాలు రాసుకునే వాళ్ళు, ఆర్గ్యుమెంట్స్ వాళ్ళ మధ్యనే జరిగేవి. వాళ్ళు మేము గెలిచాం. ఏంటి ద్వైతానికి అద్వైతానికి ఫైట్ ఉందంట, వాళ్ళిద్దరిలో ఒకళ్ళు ఇదేంటి డిస్కషన్లో పెట్టుకున్నారంట, తర్వాత శిష్యులందరూ కలిసి వాళ్ళు. సో ఎట్లా ఉందంటే ఒక జోగి ఇంకో జోగి రాసుకుని బూడిదరాలని చూడు కొట్టుకున్నట్టు ఉంటుంది. అపోజిషన్తో మాట్లాడడం అంటే యూ హ్యావ్ టు కంప్లీట్లీ డిఫరెంట్ థాట్ ఆఫ్ స్కూల్ ఆఫ్ థాట్ నుంచి మాట్లాడాలి. వాళ్ళు అప్పట్లో ఏం రాసుకుని మేము అందరిని ఓడించామని. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి తెలిసిపోతుంది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ది ఆర్గ్యుమెంట్స్ దట్ దే ప్రొవైడ్ దే హ్యావ్ బిన్ దాని ఏమంటారు అప్రోప్రియేటెడ్ బై దిస్ హిందూ ఫెలోస్. అండ్ ద సేమ్ థింగ్ ఇక్కడ నుంచి అటు కూడా ఎల్లుండొచ్చు కొన్ని ఐడియాస్. బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఇస్ బికాస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంగ్లీష్ కంటెంట్ ఆన్ నెట్ అండ్ ఇండియన్స్ రాసిన ఇంగ్లీష్ కంటెంట్ తక్కువ ఉండటం చేత ఆర్గ్యుమెంట్స్ ఫర్ గాడ్ అని చెప్పి 32 ఆర్గ్యుమెంట్స్ 36 ఆర్గ్యుమెంట్స్ అని పెద్ద ఫిలసాఫికల్ మాస్టర్బేషన్ ఒకటి ఉంటుందిలేండి, రైట్? వర్బల్ మాస్టర్బేషన్. సో అందులో ఒకనొకటి ఇదన్నమాట, ది ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ మొరాలిటీ. మోరల్గా ఉండాలి అంటే అది ఏంటంటే ఒక ఆబ్జెక్టివ్ మొరాలిటీ ఉండాలి. ఆ ఆబ్జెక్టివ్ మొరాలిటీ మనుషులు డిసైడ్ అయితే దాన్ని సబ్జెక్టివ్ అంటారు. సో కాబట్టి ఇట్ హ్యాస్ టు బి నాన్ హ్యూమన్. ఏదైనా ఒక లా గివర్ ఉన్నాడు అంటే ఆ లా గివర్ని దేవుడు అని పిలవాలి. దిస్ ఇస్ ద రఫ్ ప్రిమైస్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ అండి. ఓకే, సో ఆల్ ఆఫ్ దిస్ ఇస్ టాక్ వితౌట్ ప్రూవింగ్ ది యాక్చువల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. సి దట్స్ ద సిలియస్ట్ పార్ట్. ముందు దేవుడు ఉన్నాడు, నువ్వు చెప్పుకునే దేవుడే ఉన్నాడు, అతనికి లాస్ ఇవ్వటం, మొరాలిటీని డిఫైన్ చేయటం వచ్చు అని నువ్వు ప్రూవ్ చేసిన తర్వాత నువ్వు చెప్పాలి అతనే ఇచ్చాడు, మేము మనుషులకి లేకపోతే తెలియదు అని. యూ డెంట్ ప్రూవ్ యువర్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇట్ సెల్ఫ్. ఆల్రెడీ దేవుడు ఉన్నాడని నువ్వు ఫిక్స్ అయిపోయి నా దగ్గరికి వస్తే కుదరదు కదా. ఫస్ట్ ప్రూవ్ దట్ ఫెలో ఎగ్జిస్ట్. దెన్ ఒకసారి వాడిని నమ్మించిన తర్వాత, అందరూ ఒప్పుకునేలాగా నా ఆధారం ఇచ్చిన తర్వాత, నమ్మకపోతే మనం వెధవలం అవుతాం, రైట్? సో ఇట్స్ అన్ ఈజీ వే టు డిస్ప్రూవ్ అస్. ప్రొవైడ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యువర్ గాడ్. మొరాలిటీ ఉంది కాబట్టి దేవుడు ఉండటం కాదండి. ఓకే, మొరాలిటీ ఉంది కాబట్టి దెర్ ఆర్ అదర్ థియరీస్ ఆఫ్ మొరాలిటీ. దాన్ని ఏం చేస్తారు మరి? జంతువులకి ఎవరిచ్చారు మొరాలిటీ, రైట్? అది కూడా దేవుడే ఇచ్చాడు. అయితే ఇమ్మోరల్ బిహేవియర్ని మరి ఏంటి ఎలా తీసుకోవాలంటే దేవుడు కూడా ఇమ్మోరల్ బిహేవియర్ని కండోన్ చేస్తున్నట్టే కదా. ఇమ్మోరల్గా ఉన్న వాళ్ళని ఫుల్ 80-90 ఇయర్స్ వరకు బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లైఫ్ అంతా ఇమ్మోరల్ బిహేవియర్ చేస్తున్నాడు, రైట్? హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దాట్ దెన్? నేను అతనితో ఒక 5 minutes ఆర్గ్యూ చేశాను. సర్లే ఇంకా వర్క్ ప్లేస్లో ఎందుకంటే ఎక్కువ చేస్తే బాగోదులని వదిలేశాను ఇంకా తర్వాత. ఇంకోటి సార్, ఇప్పుడు మన ఈ హిందుత్వ వేవ్ అంతా యాక్చువల్గా నేను కూడా ఇక్కడ బాగా చూస్తున్నాను సార్. యాక్చువల్గా వర్క్ ప్లేస్లోనే ఒక కొలీగ్ ఉన్నాడు, తెలుగు అబ్బాయి. ఒక 2 years బ్యాకే వచ్చాడు ఇండియా నుంచి యూఎస్కి. సో అతను సార్ కంప్లీట్గా ప్రెజుడిస్తో ఉన్నాడు అనమాట ముస్లిమ్స్ మీద. మేమిద్దరం కలిసి లంచ్ చేస్తూ మాట్లాడుకుంటాము. అదర్వైజ్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. నాకంటే చాలా చిన్నోడు ఏజ్లో. సో అదర్వైజ్ ఈజ్ అ వెరీ గుడ్ యంగ్ మ్యాన్. బట్ ఈ యోగి ఆదిత్యనాథ్ వీళ్ళు చేసేవన్నీ అసలు పొగుడుతూ, మోడీ చేసేవన్నీ పొగుడుతూ చాలా ప్రెజుడిస్తో ఉన్నాడు అనమాట, ఎస్పెషల్లీ అగేన్స్ట్ ముస్లిమ్స్. వాళ్ళని ఏదో ఒకటి అంటూ. సో నేనేంటంటే డైరెక్ట్గా కౌంటర్ చేయకుండా కొన్ని సీడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేటట్టు ట్రై చేస్తున్నాను. ఇలా కొన్ని కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ప్రెజెంట్ చేస్తా వదిలేస్తాను అనమాట ఓపెన్ ఎండెడ్గా. సో అలా ఏమన్నా చేంజ్ అవుతాడేమో, థింకింగ్లో చేంజ్ వస్తాయేమో అని. కానీ ఎవిడెంట్గా కనిపిస్తుంది అనమాట ఈ ఎఫెక్ట్ బాగానే. సో ఎనీవే సార్, అదే నేను జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్ స్టోరీ. ఓకే, కీప్ అప్ ద గుడ్ వర్క్ సార్. ఐల్ గో బ్యాక్ టు యూట్యూబ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బై. ఓకే, మౌర్య ఎవరో వేణుగోపాల్ అంటున్నాం. దర్ ఇస్ నో వేణుగోపాల్ ఇన్ ద లిస్ట్. సో నీకు జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంటే జాయిన్ అవ్వబ్బా. ఐ హ్యావ్ అదర్ పీపుల్ టు టాక్ టు. ఐ విల్ గో. ప్రభాకర్ గారు ఉన్నారు. ఐ జస్ట్ స్పీక్ టు ప్రభాకర్ గారు. హాయ్ అండి. హలోనా,
కొంచెం డీప్గా వస్తుంది, బట్ గో హెడ్ చెప్పండి సార్. నేను నార్మల్గా అన్నిటిని క్వశ్చన్ చేస్తాను. మామూలు రిలీజియన్ కానీ ఇట్లా మా వాళ్ళు బాగా ఎక్కువ చెప్తారు మేడం. ఫ్రెండ్ సర్కిల్ కొంచెం ఉంది, ఇట్లా మాస్టర్స్ చేస్తున్నాము. అడుగుతా అంటే రిలీజియన్ సైన్స్ ఉంటుంది, అంటే హిందూ మతంలో సైన్స్ ఉంటుందని, పద్ధతులు కరెక్ట్ ఉంటాయని, దానివల్ల రిలీజన్ వల్ల చాలా అందరినీ బైండ్ చేసి ఉంటుందని, రిలీజనే మన ఇండియాని ఎక్కువ బైండ్ చేయడం కానీ ఇట్లా మన మతాలే బాగా బైండ్ చేసి ఉన్నాయి, కల్చర్ మంచిగా ఉంటుంది అని చెప్తారు. అయితే నాకు ఇక్కడనే బాగా నేను ముఖ్య క్వశ్చన్ చేస్తాను అనమాట. అయితే మా ఫ్రెండ్ ఒక అతను ఏమన్నా అంటే, ఇప్పుడు రిలీజన్ అంటే వేరే కంట్రీస్ వల్ల మొత్తం అలోనెస్ బాగా పెరిగిపోయింది, అంటే మొత్తం ఒంటరితనం బాగా పెరిగిపోయింది. దానివల్ల అంటే రిలీజన్కి లేకపోవడం వల్లనే అసలు ఒంటరితనం కానీ, మనుషులు దూరం కానీ, ఇట్లా కొరియాలో కానీ, జపాన్లో కానీ అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది కానీ మనుషులు దూరం అయిపోతున్నారు, ఫోన్స్కి అడిక్ట్ అయిపోతున్నారు, ఒక బైండింగ్ లేదు ఒక మనిషికి దూరం అయిపోతున్నారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది నాకు డౌట్ వచ్చింది, అందుకని అడుగుదామని. అది సెలెక్టివ్గా చూసుకుంటే అలాగే కనిపిస్తుందండి. మతాన్ని వదిలేయటం అనగానే కమ్యూనిటీ ఫీలింగ్ని వదిలేయటం అనుకుంటారు చాలామంది. ఓకే, దట్స్ ద సిలియస్ట్ థింగ్ దట్ దే కుడ్ డూ. ఓకే, యూ కెన్ బీ టుగెదర్ ఫర్ మెనీ ది రీజన్స్ కదా. ఇప్పుడు వాళ్ళకి మతం అనేది మాత్రమే కలిసి ఉండడానికి, ఫెస్టివల్ మాత్రమే కలవటానికి వస్తుంది అంటే, సో మతం చెప్తుంది కాబట్టి నువ్వు కలిసి ఉంటున్నావు అంతే. మతం తీసేస్తే ఎవరికి వారికి వెళ్ళిపోయింది అంటే ఇట్స్ అ బైండింగ్. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, మంచితనం నేర్పించేది మతం అనగానే నాకు ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది ఏంటంటే, ఒక పిచ్చి కుక్క ఉందండి, ఆ పిచ్చి కుక్కకి గొలుసు కట్టేసి ఉంచాం కాబట్టి అది కరవట్లేదు. దట్స్ ద ఓన్లీ థింగ్ స్టాపింగ్ ఫ్రమ్ దట్ మ్యాడ్ డాగ్ బైటింగ్ అస్. అంటే ఆ తాడు ఎప్పుడైతే తెరిస్తే అది కరవటానికి వచ్చింది అంటే అది నిజంగా మంచి కుక్క పిచ్చి కుక్క అది, రైట్? సో యూ హ్యావ్ టు బీ నైస్ విత్ రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ రిలీజన్. ఓకే, దేవుడు ఉన్నాడా లేడా, మతం ఉందా లేదా, మతం చెప్పిందా చెప్పలేదా, ఇది కాదు మెజర్మెంట్. బై డెఫినేషన్ యూ హ్యావ్ టు బీ గుడ్, యూ హ్యావ్ టు థింక్ గుడ్ అబౌట్ అదర్స్. ఆ పక్కనోడు వీళ్ళు ఈ సోది మతస్థులు, మన సన్నాసిகள் కాషాయ విధవులు ఫస్ట్ అడిగి వస్తుందంటే, నువ్వు మంచిగా ఉంటావు బాగానే ఉంటుంది కానీ పక్కనోడు అట్లా ఉండడు కదా అని. మరి చట్టం ఎందుకు ఉంది? మనం తయారు చేసుకున్న చట్టమే కదా. నేరం ఎవడు చేస్తే ఏంటి, అది మనోడు చేసినా పక్కనోడు చేసినా పగలు తీయాలి, తీసుకెళ్ళి కుదిరిన శిక్ష వేసేయాలి, డిటరెంట్గా పనిచేయాలి, ఇది కదా. ఆడు పక్క మతమోడు అయితేనేమో ఎక్కువగా ఆవేశపడాలా, మన మతమోడు అదే నేరం చేస్తేనేమో లైట్ తీసుకోవాలా, కనీసం ఏంటి 3rd పేజ్లో 4th పేజ్లో కూడా వేయకుండా ఉంటారు. ఈ వాట్సాప్ ఫార్వర్డ్లు అయితే మరీ దారుణం. దేశం మొత్తం మీద నేరం చేసేది ఒక్క మతమోడు తప్ప ఇంకొక మతమోడు చేయనట్టుగా కటింగ్ ఇస్తుంటారు. న్యూస్ పేపర్లు చూస్తే బోల్డ్ అన్ని, పోలీస్ స్టేషన్లకు పోతే బోల్డ్ అన్ని నేరాలు కనిపిస్తాయి. ఆ నేరాలు ఎవరు చేస్తున్నారు అంటే 80% ఏ మతం ఉందో ఆ మతం వాళ్ళే చేస్తున్నారు, మిగతా వాళ్ళు వాళ్ళ తగ్గట్టుగా చేస్తున్నారు. ఎవడి పర్సెంటేజ్ ఎంత ఉందో ఆ నేరాలు కూడా అలాగే ఉంటున్నాయి, కానీ ఒకటి మాత్రమే ప్రూవ్ చేస్తుంటారు. బట్ ఎనీవే, మతం అనేది ఎప్పుడు మొరాలిటీ నేర్పించదండి, నేర్పిస్తున్నట్టు నటిస్తుంది అంతే. అండ్ ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ మొరాలిటీ ఫ్రమ్ అ రిలీజన్, ఇట్ మీన్స్ దట్ యు ఆర్ నాట్ అ నైస్ పర్సన్ బై డిఫాల్ట్. మంచితనాన్ని నీకు దగ్గర లేదు, మతం చెప్పింది కాబట్టి మంచిగా బిహేవ్ చేస్తున్నావు అంతే. దట్స్ సచ్ ఎ డిస్గస్టింగ్ వే టు లుక్ ఎట్ ఇట్ అండి. అలా ఇది అట్లా అంటే ఇంకొకటి కూడా నన్ను అడుగుతున్నారు, ఎట్లా అంటే మనం డెవలప్మెంట్ అవుతున్నాం కదా, హ్యూమానిటీ ఇంకా పెరుగుతుంది లాస్ట్, అంటే పాత కాలంతో పోలిస్తే ఇంకా మనుషుల మీద కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది, కొంత హ్యూమానిటీ పెరగట్లేదండి. మతం అడ్డు పెట్టుకుని దూరం చేసుకుంటున్నది వాళ్ళని వీళ్ళని. అంటే నేను ఒక మతాన్ని తిట్టలేదు, అన్ని మతాలు అదే చేస్తున్నాయి. ఇతరులు ఇతర మతస్థులు అన్యులు అనుకుంటూ సెపరేట్ చేసి మాట్లాడడం అన్ని మతాలు చేస్తున్నాయి. ఈ క్రిస్టియానిటీ అదే అంటది కదా, అన్యులు విగ్రహారాధకులు అని చెప్పి సెపరేట్ ట్యాగ్లు వేస్తుంది. వాడు సిటిజనే వీడి సిటిజనే, ఒకే ఊర్లో పుడతారు, అయినా సరే వాడు అన్యుడైపోతాడు వీడికి. ఈ క్రిస్టియన్ వాడికి వాడు అన్యుడైపోతాడు, వాడి ఇంట్లో వండింది ఈడు తినడు, ఈడు మాత్రం ఇంట్లో వండింది ఈడు యేసు దగ్గర పెట్టింది ఊరంతటికి పెడదానికి వస్తుంటాడు, రైట్? సో మొరాలిటీ అనేది రిలీజన్ నేర్పించదండి, ఇస్తున్నానని చెప్పుకుంటుంది అంతే. దట్స్ ఆల్ ఇట్ డస్. అండ్ పీపుల్ హూ ఆర్ లెర్నింగ్ మొరాలిటీ ఫ్రమ్ రిలీజన్ ఆర్ ద వర్స్ట్ ఆఫ్ లాట్. వాళ్ళ దగ్గర నిజంగా మంచితనం లేనేది అసలు. అలాంటి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే ఏ క్షణం అయితే వాడిని పొరపాటున వాడిని చాలా మోసం చేయడం చాలా ఈజీ. ఆల్రెడీ చేశారు కదా, ధర్మో రక్షిత. ఓకే, ధర్మాన్ని మనం రక్షించాలి, అది మనం రక్షిస్తుంది. ఓకే, అహింస పరమో ధర్మ, ఏంటి హింస తదైవచ అని ఇంకోటి ఏదో ఉంది, ఐ డోంట్ రిమెంబర్ దాట్, అది యాడ్ చేశారు వీళ్ళు.
అంటే హింస చేసినా పర్లేదు, ధర్మం కోసం హింస చేసినా పర్లేదు అని. వీళ్ళు నమ్మేస్తారు అది. అసలు నిజంగా అట్లాంటి వర్డ్ లేనే లేదు ఎక్కడ, సనాతన ధర్మంలో ఎక్కడ కూడా హింస కూడా చెయ్యొచ్చు అనేది ఎక్కడా లేదు. కానీ నమ్మించడం ఎంత ఈజీ, బికాస్ దే ఆర్ డిరైవింగ్ దర్ మారల్స్ ఫ్రమ్ ద స్టూపిడ్ రిలీజన్. ఎప్పుడైతే రిలీజన్ నుంచి మారల్స్ నేర్చుకుంటారో మీ చేత ఏ పనైనా చేయించవచ్చండి. జస్ట్ దాన్ని దేవుడు మీకు ఇచ్చిన గ్రంథంలో ఇలా రాసి ఉంది అని చెప్తే చాలు. అన్యులను నరికేయమని చెప్పి ఖురాన్లో రాసి ఉంటుంది. ఖురాన్లో రాసి ఉండకపోతే వాడు నరికేవాడా అండి? వాడు నరకడు కదా. సింపుల్ కదా, వాడు నరకడాడు. అరే నువ్వు ఏది నమ్మితే నాకెందుకు, నా పని నేను చేసుకుంటే, నేను నా అల్లాని నమ్ముకుంటాడు. ఆ పుస్తకంలో రాసి ఉంది కాబట్టే వీడికి అన్యుడు అవుతున్నాడు, పక్కనవాడు వీడికి అన్యుడు అవుతున్నాడు. ఎందుకు అవ్వాలని? అన్యుడు ఎందుకు అవ్వాలి? వాడి ధర్మం వాడు పాటించుకుంటున్నాడు, వీడి ధర్మం ఏదో వీడు పాటించుకుంటున్నాడు. నీ ప్రేయర్ ప్లేస్ వేరు, వాడి ప్రేయర్ ప్లేస్ వేరు. వాడు పోయి వాడు పని చేసుకుంటాడు. మరి వీడికి ఎందుకు నొప్పి? వాడు అన్యుడు ఎందుకు అయ్యాడు? ఎందుకంటే వీడి పుస్తకంలో రాసింది అది. వైదిక ఎక్కడ డెవలప్మెంట్ అండి? వైదిక ధర్మం పాటించిన వాళ్ళందరూ నరకాలి, చంపాలి, పొడి చేయాలి, తగలబెట్టేయాలని చెప్పి వేదంలో రాసింది. తెలిసి ఇవన్నీ నాకు కొంచెం నచ్చలేదు. ఇవన్నీ అసలు నాకు అది సంబంధం లేదు. కాకపోతే మా ఫ్రెండ్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, డెవలప్ కంట్రీస్ ఉన్నాయి కదా, కొన్ని కంట్రీస్లలో ఇప్పుడు మతాన్ని తగ్గించేసారు. దానివల్ల ఇప్పుడు కొరియాలో అయితే 0.9కి వెళ్ళిపోయింది అనమాట అది ఫర్టిలిటీ రేట్ అనేది. అంతా అంటే దూరం అయిపోతున్నారు మనుషులు అట్లా అని అంటున్నారు. అంటే మతాలు ఇవన్నీ లేకుండా ఉన్న కంట్రీస్ డెవలప్మెంట్ ఉంది కదా, డెవలప్మెంట్ ఉంది, హ్యూమానిటేరియన్ అంతా డెవలప్ అవుతుంది. అటువంటి కంట్రీస్ వల్ల మనుషులు దగ్గరగా లేరు, దూరం అయిపోతున్నారు. కానీ మన ఇండియన్ కంట్రీస్ చూసుకుంటే కానీ బెటర్ ఉంది అని అంటున్నారు. అది నాకు కరెక్ట్ చెప్పడానికి సెన్స్ వస్తలేదు అనమాట నాకు అది. ఫర్టిలిటీ ఇస్ నాట్ ఈక్వల్ టు డెవలప్మెంట్ అండి. ఓకే, మన దగ్గర జనాలు ఉన్నారు అన్నారు. జనాలు ఎక్కువ ఉన్నంత మాత్రం జనాలందరూ వెధవలు అయితే మనం ఏం చేయగలం? ఇప్పుడు కడివిడైన చాలు, ఏంటి అదే గంగి గోవు పాలు గరిటెడైన చాలు, కరవ పాలు గాడిద పాలు ఎంత ఉంటాయి? అదే ఇట్స్ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ అనుకోండి. గాడిద పాలు దానికి ఇంపార్టెంట్, దాని పిల్లకి దానికి ఇంపార్టెంట్ అనుకోండి. చెప్పేది ఏంటంటే, ఇంపార్టెంట్గా ఉన్న విషయాన్ని గట్టిగా ఉండేవాళ్ళు 10 మంది ఉన్నా చాలండి. వెధవలు 1,00,000 మంది ఉన్నా సరే వేస్ట్ కదా, ఎందుకు పనికిరారు వాళ్ళు మనకి. సో ఇప్పుడు కొరియాలో ఫెర్టిలిటీ తగ్గిపోతుంది అంటున్నారు. ఓకే, వాళ్ళు కొన్నాళ్ళకి ఎక్స్టింక్ట్ అయిపోతారు, వాళ్ళకి అసలు ఉండరు, ఇంకా కొరియన్స్ అనేవాళ్ళు ఉండరు అని చెప్పి భయపడుతున్నారు. ఓకే, దట్ విల్ నాట్ హ్యాపెన్ బికాస్ ది ఎగ్జిస్టింగ్ కొరియన్స్ సౌత్ కొరియాలో కాకుండా బయట ఉంటారు, పోయి వేరే దేశాల్లో ఉంటారు. ఓకే, వెళ్తున్నారు కదా, మొత్తం అన్ని ప్రపంచం అంతా వెళ్ళిపోతున్నారు, అటు ఇటు వెళ్ళిపోవాల్సిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. జపాన్ వాళ్ళు ఉండరు, వాళ్ళ ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోయిందండి. జపనీస్ ఆర్ ఆల్సో ఎమిగ్రేటింగ్ అవుట్ సైడ్. ఎందుకు అలా జరుగుతుంది అన్న దానికి 100 కారణాలు ఉన్నాయండి. యూ కెనాట్ పుట్ జస్ట్ బికాజ్ ఏథీజం. దానికి దీనికి ఏం సంబంధం లేదు. అయినా ఏంటి 8 బిలియన్ మెంబర్స్ ఉన్నారండి. అంత ఫెర్టిలిటీ రేట్ ఎందుకు అసలు? భూమికి భారం ఎక్కువైపోతుంది, అది భరించలేకపోతుంది, ఇంతకంటే ఎక్కువ ఫుడ్ ప్రొడ్యూస్ చేయలేని నర్రోని మొత్తుకుంటుంటే ఇంకా కోట్ల జనాలను ఎందుకంటే తయారు చేయడం? కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా, కొన్నాళ్ళు కొంతమంది తగ్గితే ఏం పర్లేదు. కాకపోతే ఎవరు తగ్గుతున్నారు, ఎవరు పెరుగుతున్నారు అని చూడాలి. పెరిగేవాళ్ళు బ్రెయిన్ ఉన్నవాళ్ళు పెరగాలండి, కొంచెం తెలివి ఉన్నవాళ్ళు, కొంచెం ఇంగితం ఎత్తే ఆలోచించిన వాళ్ళు పెరగాలి. నా బాధల్లా అదే. మన దేశంలో ఉన్న యువత ఇట్లాంటి పిచ్చివాగుడికి, పిచ్చి వేషాలకి అలవాటు పడిపోయి వెధవల్లా తయారైపోతే ప్రపంచంలో మనం ఎట్లా ఫైట్ చేస్తాం? మిగతా వాళ్ళతో ఎలా ఫైట్ చేస్తాం? రైట్. సో చెప్పండి. అది ఏంటంటే మా ఫ్రెండ్ ఏమన్నానంటే, ఇట్లా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ తప్పు, అసలు ఎందుకు అట్లా చేసుకుంటారు, మంచి అంటే కొంచెం వాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట. అంటే నేను తప్పు పట్టడం అని కాదు, కానీ అడిగిన అతను మైండ్ సెట్ ఎట్లుంటుంది అని అడిగింది క్వశ్చన్. ఎందుకు ఏం ప్రాబ్లం ఉంటుంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే? ఇంకా మంచిదే కదా, ఇంకా మనకు ఉమెన్స్ పెరుగుతారు, అంటే ఇంకా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ స్కోప్ ఉంటుంది కదా అంటే, వై నాట్ ఎందుకు ఇంటర్ క్యాస్ట్ని మ్యారేజ్ చేసుకోకూడదు? అట్లా చేసుకుంటే ఇప్పుడు కొందరు గాడ్స్ అంటే ఎవరు ఉంటారంట మామూలుగా మన మిలిటరీలలో ఇట్లా ఎక్కువ బలంగా, అంటే కొంత క్యాస్ట్ వాళ్ళనే ఎక్కువ మెజారిటీ ఉన్నారు. మరి అదెందుకు నువ్వు మాట్లాడవు అక్కడ అంటే? వాళ్ళని ఎందుకు తీసుకుంటారు? కొన్ని క్యాస్ట్లలో బలమైన మనుషులు ఉన్నారు, కొన్ని క్యాస్ట్లలో బాగా తెలివైన వాళ్ళు ఉన్నారు అని ఇట్లా కొన్ని తిక్క లాజికల్ చెప్తున్నాడు అని. అసలు టోటల్ బోగస్ అండి. ఇప్పుడు మీరు ఇదేంటి ఊర్లలో జిమ్కి వెళ్ళారు అనుకోండి. ఓకే, ఊర్లలో జిమ్లు కొంచెం రఫ్గా ఉంటాయి కదా, ఇండియన్ స్టైల్లో జిమ్స్ ఉంటాయి కదా, అందులోకి వెళ్ళి ఫుల్ కండలు బలిసి ఉన్న వాళ్ళు ఎవరో వెళ్ళి అడగకూడదు, కానీ ఐ డోంట్ లైక్ టు డూ దాట్. బట్ జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళు ఒకసారి అడిగి చూడండి. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉండరు. ఇది ఒళ్ళు పెరగడం, దారుఢ్యంగా ఉండటం, స్ట్రాంగ్గా ఉండటం అనేది ఒక క్యాస్ట్. ఎవరు వర్కౌట్ చేస్తే వాడికి వస్తుందండి. బరువులు ఎవడు మోసి ఎవడు గట్టిగా చేస్తే అది వస్తుంది. ఎవడైతే మంచిగా కత్తి లాంటి డైట్ పెట్టుకొని మంచి
స్ట్రాంగ్ నేను కూడా ఉంటాడో ఇదే వాడు. చెప్పిన అన్న, సేమ్ పాయింట్ చెప్పిన ఇదే. కాకపోతే అతను ఏమంటున్నాడు అంటే కొంత డిఎన్ఏలో ఉంటది, హైట్ ఉంటది. ఇప్పుడు ఒక సేమ్ బోగస్ క్యాస్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి డిఎన్ఏ వాళ్ళకి డిఎన్ఏ కూడా కొంత ఇట్లా అది మ్యాండేట్ చేస్తుందని అట్లా ఇట్లా టోటల్ చెప్తున్నారు. బోగస్, టోటల్ బోగస్. మీరు ఒకసారి ఇండియన్ ఆర్మీకి వెళ్ళి ఎంతమందికి క్షత్రియుల ఆర్మీలో జాయిన్ అయ్యారో అడగండి. ఓకే, ఇట్లా ఆ గూర్ఖాస్ అని కూడా ఉంటారంట, గూర్ఖా రెజిమెంట్ అని ఉంటారంట, కొంత పర్టికులర్ రీజన్ నుంచే తీసుకుంటారంట వాళ్ళని అట్లా సార్. అని అది ఇట్లా అదేంటంటే కొంతమందికి దేర్ బిల్ట్ ఆఫ్ మైండ్, వాళ్ళ పెంపకమే అలా ఉంటుందండి. ఇప్పుడు ఫైటర్స్ ఉన్నారండి, ఇది ఆఫ్ఘన్ ఏరియాలో పఠాన్స్ ఉంటారు చూసారా, వాళ్ళకి చెప్పండి. అవును, వాళ్ళకి తెలిసిన లైఫ్ స్టైల్ అదొక్కటే, ఏంటి వారియర్ లైఫ్ స్టైల్. అలాంటి వాడిని పఠాన్ గాడిని తీసుకొచ్చేసేసి యూఎస్ఏలోనో యూకేలోనో వేరే దేశంలో పెంచారనుకోండి, వాడికి అక్కడ గుర్రాలు దొరకవు, వాడికి అక్కడ డెజర్ట్ దొరకదు, ఫైటింగ్ చేయడం కుదరదు. ఏం చేస్తాడు? అందరు చేసే పనులే చేస్తాడండి. పెంపకాన్ని తీసుకొచ్చి జీఎన్స్లో ఉంటాయి, గడ్డి గుడ్డులో ఉంటుంది. జీన్స్లో ఉంటే మేబీ కొంచెం బలంగా ఉంటే ఉండొచ్చు, వాడికి కూడా సరిగ్గా తిండి తినకుండా అడ్డమైన గడ్డి తింటే వాడు కూడా దున్నపోతలో బలిసిపోతాడు. ఇది ఇంటెలిజెన్స్ ఏం రాదా అన్న? ఇట్లా అంటే ఇట్లా క్యాష్ వల్ల కూడా ఇంటెలిజెన్స్ వస్తుంది అట్లా చెప్తున్నాడు అతను. అది టోటల్ బోగస్ అండి, టోటల్ బోగస్. ఆ లెక్కన ఈ ఏంటి మనోళ్ళు హయ్యర్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళంతా బేవకూఫ్గా ఇంకోటి లేరు. మరి ప్రపంచం అంతా ఏంటి ఎవరు ఇన్వెన్షన్స్ వాడుతున్నారని వాళ్ళు ఏం బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యుల, వాళ్ళు సూత్రులు కూడా కాదు కదా, దే ఆర్ మ్లేచ్చుల వాళ్ళు. విదేశీయుల దగ్గర నుంచి విదేశీయులు మా దగ్గర ఎత్తుకుపోయారని ఏడిచిన వాళ్ళు, వాళ్ళు ఇన్వెంట్ చేసినవి మనం వాడుకుంటున్నాం. ఇంటెలిజెన్స్ జీన్స్లో వచ్చి ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇప్పటిదాకా అగ్గిపెట్లు కూడా తయారు చేయలేదు కదా. వీళ్ళ వైదిక ధర్మం ప్రకారం, వీళ్ళ దీనిలో ప్రకారం ఏ ఒక్కటి ఇన్వెంట్ చేయలేదు. నాట్ అ సింగిల్ థింగ్. టెల్ మీ వన్ థింగ్ దట్ ఇన్వెంటెడ్ బికాస్ ఆఫ్ వేదాస్. గివ్ మీ ద స్ట్రైట్ ఇండికేషన్. మీ బ్రాహ్మణ్ ఫ్రెండ్ని ఇదే మాట్లాడకండి, అరే వేదాల ఆధారంగా ఇదిగో ఈ పర్టికులర్ విషయాన్ని మన వాళ్ళు కనిపెట్టారని. ఏది థియరిటికల్ సోది విషయాలు కదా. వీళ్ళు ఏం చెప్తారంటే జీరో కనిపెట్టాడు. జీరో ఏ పర్టికులర్ వేదమంత్రం చూసి కనిపెట్టాడో చెప్పండి. ఆస్క్ హిమ్ టు డూ దాట్. వేదాలను చదివి కనిపెట్టాడు అన్నారు కదా, ఏ మంత్రం చదివితే అతనికి ఐడియా వచ్చింది చెప్పండి. దే కాంట్ డూ దాట్. నెక్స్ట్, థియరిటికల్ కాన్సెప్ట్స్ కాకుండా వస్తువులు కానీ ఒక ప్రాసెస్ కానీ ఏదైనా మన వాళ్ళు కనిపెట్టారా వేదాలను ఆధారం చేసుకుని? ఆస్క్ దెమ్ టు డూ దాట్. వాడు మళ్ళీ వెనక్కి రాడండి. ఇప్పుడు వస్తువులు కనిపెట్టడం, వస్తువులన్నీ కనిపెట్టిన తర్వాత ఇప్పుడు మనం వాడేవే కదా. జస్ట్ 300-400 years బ్యాక్ తయారైన వస్తువులు అన్నీ కదా వాడేది. వాళ్ళు ఏం కనిపెట్టారు? ఆ వైదిక విజ్ఞానంతో ఏ వస్తువు కనిపెట్టారు, ఏ ప్రాసెస్ కనిపెట్టారు? ఇంటెలిజెన్స్ అనేది పుట్టుకతో రాదండి. ఒకే ఒక్క రీజన్ వల్ల కొంచెం ఇంటెలిజెన్స్ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. ఏంటంటే వెన్ యు ఆర్ అంటే తినేటప్పుడు, అది కడుపులో ఉన్నప్పుడు, తల్లి కడుపులో ఉన్నప్పుడు సరైన న్యూట్రిషన్ అందకపోయినా, పుట్టేటప్పుడు బ్రెయిన్కి సరిగ్గా టయానికి ఆక్సిజన్ అందకపోయినా, అంటే ఏడవటం లేట్ అయినా, అప్పుడు కొంచెం మాంద్యం వచ్చే అవకాశం ఉంది. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. అంతేగాని ఈ తల్లికి ఈ తండ్రికి పుట్టినందువల్ల ఇంటెలిజెంట్, ఈ తల్లికి ఈ తండ్రికి పుడితే ఇంటెలిజెంట్ కాదనేది ఎక్కడా లేదండి. ఆ పిల్లోడిని అటు పుట్టిన పిల్లోడిని ఇటు పెంచినా, ఇటు పుట్టిన పిల్లోడిని అటు పెంచినా సరే మొత్తం జీవితాలు మారిపోతాయి. పెంపకం మీద మాత్రమే ఉంటుందండి. ఓకేనండి. ఇంకొక చిన్న క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. అది అంటే ఇట్లా ఉమెన్ మెన్ అనేది ఇది ఫిజికల్ గా ఉంటారా అన్న? అంటే వీళ్ళు చేంజ్ అంటే అంత కేపబుల్ ఉంటారా ఉమెన్ అనేది మెన్ కి ఈక్వల్ గా ఫిజికల్ కేపబుల్ గా? అంటే ఉండదని అంటున్నా. అంత అది నాకు అటు ఇటు డౌట్ ఉన్నది. ఇట్లా దంగల్ మూవీలో చూసినప్పుడు అది నాకు డౌట్ వచ్చింది అన్నమాట. ఉమెన్ కూడా ఇట్లా మెన్ ఓడించింది కదా, అయితే ఎవరు అట్లా ఉంటుందా నిజంగానే? ఉమెన్ అనేది వీక్ ఉంటారా ఇట్లా? మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. మీకు జెనరిక్ గా చూస్తే యాజ్ అ ఎంటైర్ జెండర్ విమెన్ ఆర్ అ లిటిల్ బిట్ డిసడ్వాంటేజ్. ఎందుకు అంటే వాళ్ళ ఏంటి స్కెలిటల్ స్ట్రక్చర్ కానీ ఇది కానీ దానికి హెవీ మాన్యువల్ లేబర్కి సరిపడగా లేదు. అలాగని చెప్పి ఏంటి రోజుకి 4-5 గంటల పాటు జిమ్ చేసే కొంతమంది అమ్మాయిలు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైట్ చేయగలమంటే వాళ్ళు మళ్ళీ పగలగొడతారు. ఓకే, అందుకని ఇండివిజువల్స్గా తీసుకోకూడదండి. ఓవరాల్గా మొత్తం జెండర్ ప్రకారం చూసుకుంటే విమెన్ ఆర్ లిటిల్ బిట్ డిసడ్వాంటేజ్ జస్ట్ బికాస్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ. వాళ్ళకి మస్కులేచర్ తోటి, మజిల్స్ తోటి భయంకరమైన స్పీడ్లో పరిగెత్తడానికి, బరువులు మోయటానికి అవసరం లేదు వాళ్ళకి. సో కాబట్టి అది ఇంకోటి మా ఫ్రెండ్స్ ఇట్లా ఇన్సల్ట్ గా మాట్లాడతారన్న. ఇది ఎట్లా అంటే, నీకు సపోజ్ ఒక ఉమెన్ ని సేమ్ ఇప్పుడు రొనాల్డో చూసినా అటువంటి కండిషన్ లా ఒక ఉమెన్ ని అంతే కండిషన్ లా బలంగా చేసినామంటే అమ్మాయి రొనాల్డో అయిపోతుందా? కాదు కదా.
అని ఎందుకు అట్లా కాదండి అట్లా మాట్లాడుతున్నారు. ఎందుకు కాదండి ధమాక్ లేని మాటలు అవన్నీ. ఇప్పుడు ఒకసారి చూడండి, మీరు గూగుల్లో టైప్ చేసినా లేకపోతే ఇన్స్టాలో టైప్ చేసినా ఏంటి జిమ్కి వెళ్ళే విమెన్ని కనుక ఒకసారి సెర్చ్ చేశారనుకోండి, ఓకే, వాళ్ళు చేసే పనులు చుట్టుపక్కల ఏ జిమ్ ఏంటి మనోళ్ళు చేయలేరు. మరి నేనైతే చేయలేను. ఇది ఇంకోటి ఇది సేమ్ ఇదే మాట్లాడితే మా ఫ్రెండ్ నేను ఒకటి వీడియో చూపించిండు. అది ఆస్ట్రేలియన్ నేషనల్ టీం అనుకుంటాను, ఏదో ఏ కంటే కరెక్ట్ గుర్తులేదు. ఒక నేషనల్ టీము ఒక 15 years బాయ్స్ చేతిలో 0 ఆఫ్ అంటే వాళ్ళకి అమ్మాయిలకేమో నేషనల్ టీం అంటే ప్రపంచంలోకి వెళ్ళిన టాప్ 5 టీం అది ఫుట్బాల్దే. కాకపోతే వాళ్ళకి 0 వచ్చింది. 15 ఏళ్ళ పిల్లగాళ్ళు అంటే ఒక నార్మల్ స్కూల్ పిల్లగాళ్ళు అది 7th గెలిచారు. అంటే 0 out of 7 అది చాలా ఘోరంగా అనిపించింది. అంటే అంత ఘోరంగా ఉంటుందా? ఈ సోది కబుర్లు టోటల్ బోగస్. ఇది ఫస్ట్ థింగ్, ఇది నిజంగా ఎక్కడన్నా జరిగింది అనుకోండి, ఓకే, ఇది నిజంగా ఎక్కడన్నా జరిగింది అంటే దే ఆర్ టెల్లింగ్ యూ లైస్. ఎందుకంటే అస్సలు ఏమాత్రం ప్రాక్టీస్ లేని కుర్రాళ్ళ గుంపు బాగా నేషనల్ ఛాంపియన్ అయిన వాళ్ళతో కొట్టడం ఇంపాసిబుల్. ఓకే, సో దిస్ క్లియర్లీ కేస్ ఆఫ్ బోగస్ సరే, ఆ ఒక్క టీంని చూపించి ప్రపంచంలో అందరూ అట్లనే అంటారా? ఒక్క అమ్మాయి 20 మంది అబ్బాయిని తొక్క తీసి నిలబెట్టే వీడియోలు కొన్ని ఎతికితే దొరుకుతాయి. అప్పుడు ఏమంటారు మరి? ఇప్పుడు ఒకే ఒక లేడీ ఇరగదీస్తుంది, నిలబెట్టి కొడుతుంది, 20 మంది మగవాళ్ళు నిలబెట్టి కొడుతుంది. అప్పుడు ఏమంటారు? అప్పుడు అబ్బాయిలు వీక్ అని ఒప్పుకుంటారా? అందుకే ఇండివిజువల్స్ తీసుకోకూడదండి. యూ హ్యావ్ టు సీ ఇట్ యాజ్ అన్ ఎంటైర్ జెండర్. ఓకే, వాళ్ళకి అవసరం లేదు, అవసరం పడలేదు. త్రూ ద ఎంటైర్ ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ రేస్ వాళ్ళకి అవసరం పడలేదు. బికాస్ దేర్ వర్ ఆల్వేస్ మెన్ హూ ప్రొటెక్ట్ ది రెస్ట్ ఆఫ్ ద క్లాన్. అంటే ఒకవేళ మనం ఇప్పుడు అంత లెవెల్లో మనం రేజ్ చేయగలుగుతాం అంటే ఉమెన్ కూడా ఇప్పుడు మిలిటరీలో మనం అంటే ఇండియన్ ఆర్మీకి మనం ఎందుకు చేయలేమండి? ఎందుకు చేయలేము? మనకు ఎందుకు చేయలేము? మన దగ్గర ఏంటంటే అమ్మాయిలు అంటే వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు, పిల్లల్ని గనేసేస్తారు, సో వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయలేము. వాట్ ఇఫ్ సమ్ ఉమెన్ సే దట్ ఐ డోంట్ వాంట్ కిడ్స్, ఓకే, నాకు కిడ్స్ అవసరం లేదు, ఐ వాంట్ బి ఎయిర్ ఫోర్స్ దిస్ థింగ్ అని. వాళ్ళని నో అని చెప్పడానికి మీకు ఏంటి? స్కిల్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఏం చేస్తారు అప్పుడు? ఓకే, అయితే పర్సంటేజ్ అసలు లేనే లేదని కొట్టిపడేస్తున్నారు నేను అడిగినట్లు. అంటే అది ఇట్లా చేయొచ్చు. వాళ్ళకి ఏంటంటే ఆ పురుషాహంకారం, ఆ మదం, ఆ బలుపు, ఆ కండకావరం అనేది బాగా నెత్తికి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడతారు. కానీ ఇట్లా ఇది క్రిస్టియన్ అంటే ట్రేటే అండ్రూటేటే ఉంటారు అతను మాట్లాడడం కానీ ఇట్లా చూపిస్తున్నారు నాకు. అది నాకు కరెక్ట్ నమ్మాలంటే కొంచెం కాన్షియస్ పనిచేస్తుంది కానీ అది అర్థమైతే లేదు అది ఎట్లా డిఫెండ్ చేయాలనేది. ఇది టాక్సిక్ మాస్కులినిటీ అండి. ఇది ఎవరికి ఉపయోగం కాదు. దే విల్ కిల్ దెమ్సెల్వ్స్ విత్ దిస్ టాక్సిక్ మాస్కులినిటీ. ఏంటంటే ఆడవాళ్ళందరూ చీపు, వాళ్ళు ఇదేంటి మనం చెప్తే ఇట్లా ఆడితే ఆడలేని ఆండ్రూ టేట్ గారిని ఏంటి గొప్పగా చూస్తున్నారంటే ఐ పిటీ దెమ్ బికాస్ దే విల్ డై వర్జిన్స్. ఓకే, వాళ్ళ బతుకులకి ఆండ్రూ టేట్ గారి లాగా అదేంటి అమ్మాయిని హ్యాండిల్ చేయడం వాళ్ళకి చేత కాదు, ఊరికే గుర్చి చేసుకుంటారు. దే విల్ డై ఎ వర్జిన్. అండ్ ఇన్ కేస్ ఆడు కర్మగాలి ఎవరు పెళ్లి చేసుకుంటే అనకూడదు ఐ డోంట్ విష్ ఆల్సో, అమ్మాయి మాత్రం దారి చూసుకుంటుందండి. ఇలాంటి పనికిమాలిన వెధవులతో ఎవరు ఉండరు. ఎందుకంటే ఆడవాళ్ళు అంత చీప్గా చూసేవాళ్ళు. ఈ మధ్య ఆడవాళ్ళు చాలా షార్ప్ ఉన్నారు. దే డిమాండ్ రెస్పెక్ట్ అండ్ దే డిజర్వ్ రెస్పెక్ట్. ఓకే, అండ్ ఎగ్జాక్ట్లీ బికాస్ హూ దే ఆర్. అంతే తప్ప ఏంటి మా మతంలో ఇట్లుంది, వాళ్ళు జెనెటిక్గా వాళ్ళు ఇన్ఫీరియర్, అది ఇది అని సోదిబాగుడు బాగితే ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతారు వాళ్ళు. అది అంటే వరల్డ్ వైడ్ పర్సెంటేజ్ ఎందుకు లేదంటారన్న? మామూలుగా అంటే మెన్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది ఇటువంటి హార్డ్ సంబంధించిన వర్క్స్. ఇప్పుడు ఆబ్వియస్లీ కదండి, ఆబ్వియస్లీ కదా, వాళ్ళకి పని చేయాల్సిన అవసరం వాళ్ళది. ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం. అయితే మగవాళ్ళను ఊర కూర్చోబెట్టేసేసి వాళ్ళకి ఏం పనులు చేయకుండా పందుల్లా కూర్చోబెట్టి మేపుదాం. ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే పని చేయాలి ఒక పర్టికులర్ సొసైటీలో. ఒక 4-5 తరాలు జరిగితే ఏం జరుగుతుంది? రైట్, ఆడవాళ్ళే పని చేస్తారు అప్పుడు. సో సొసైటీ ఇట్లా ఉంది కదా అని చెప్పి అందుకనే నిజంగానే అట్లనే ఉందండి. వాళ్ళకి ఇప్పుడు ఎవరు తగ్గి ఉంటున్నారండి? ఆడవాళ్ళు దే ఆర్ ఈక్వల్లీ ప్రామినెంట్ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అంటే ఆల్ ఫ్యాసెట్స్ ఆఫ్ లైఫ్. కోడింగ్ వాళ్ళు చేస్తున్నారు, ఇదేంటి మ్యానుఫ్యాక్చరింగ్ లో వాళ్ళు ఉంటున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు కదా. అదే ఇది కొన్ని అంటే ఇంటెలిజెంట్ లో ఓకే కానీ ఫిజికల్ గా అయితే అసలు కేపబుల్ కాదని కొట్టుపడేస్తున్నారు అనమాట. అది ఎంతవరకు ఛాన్స్ ఇచ్చి చూడు, ఛాన్స్ ఇచ్చి చూస్తే అంటే మన ఇండియాలో ఏమో మొత్తం అమ్మాయిలు తొక్కేసారు అంటే ఓకే అంటున్నారు. కాకపోతే వరల్డ్ వైడ్ గా ఉంది కదా, అంత ఓపెన్ సొసైటీ ఉంది కదా, మరి ఎందుకు లేకుండా? సింపుల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏంటి ఇంత కండలు పెట్టి చేయాల్సిన పనులు ఏమున్నాయి చెప్పండి మనకి? ఏమున్నాయి మన దగ్గర? ఏమున్నాయి? మిలిటరీ కానీ ఇట్లా ఉంటాయి కదా మిలిటరీకి కండలతో అంటే హెవీ టెక్నిక్ కానీ
అంటే భరించే కేపబిలిటీ కానీ ఇట్లా ఏం భరించే హార్డ్ capability? సర్వైవింగ్ కేపబిలిటీ అని ఏం వార్ భరించే జరిగింది capability అనుకోండి, అండి? వార్ జరిగింది అనుకోండి, ఇక్కడ అది బుల్లెట్ తాకుతుంటాయి, అవన్నీ ఉంటాయి, కొంత హార్డ్ సర్వైవల్ కేపబిలిటీ ఉంటుంది కదా. ఎవరికి అది చెప్పారు వాళ్ళకి మగవాళ్ళకి తక్కువ ఎక్కువ ఉందని? ఎవరు చెప్పారు మగవాళ్ళకి ఎక్కువ ఉందని? అంటే మొత్తం అది ఆర్మీలో చూస్తే వాళ్ళకే ఉంది, వాళ్ళని తీసుకుంటారు, మరి ఉన్నప్పుడు అది తీసుకోకపోవడం వల్ల జనరల్ గా వాళ్ళని తీసుకుంటారు కాబట్టి అట్లా అనిపిస్తుంది. మీరు ఏంటి నెలకి 5 రోజుల పాటు మీ బాడీలో ఒక 100 ml బ్లడ్ పోతే మీరు ఎట్లా భరిస్తారండి? వాళ్ళు ప్రతి నెల భరిస్తారు. మరి బ్లడ్ పోవడం వాళ్ళకి కామన్ కాదు, చాలా ఆల్మోస్ట్ ప్రతి నెల ప్రతి అమ్మాయికి జరుగుతూనే ఉంటుంది, అయినా భరిస్తున్నారు. మగోడికి ఇంత కోసుకుంటేనేమో లబ్బుదిబ్బు కొట్టుకుంటాడు. అంటే అది వాళ్ళకి అట్లా స్ట్రక్చర్ అయింది కదా. అంటే అది మాత్రం ఎగ్జాక్ట్లీ. మీకు తెలుసో లేదో, అమ్మాయిలకి పెయిన్ టాలరెన్స్ చాలా ఎక్కువ, ఓకే విమెన్ కి పెయిన్ టాలరెన్స్ చాలా ఎక్కువ. వాళ్ళ బ్రెయిన్ కన్స్ట్రక్షన్ అలాగ ఉంది. దే కెన్ టాలరేట్ అ లాట్ ఆఫ్ పెయిన్ దట్ మెన్ కెనాట్ టాలరేట్. ఇది క్లినికల్లీ ప్రూవెన్. ఇది సేమ్ ఎగ్జాక్ట్ అమౌంట్ ఆఫ్ పెయిన్ ఒక మనిషికి, ఒక అబ్బాయికి, ఒక అమ్మాయికి ఇస్తే అమ్మాయి ఎక్కువ టాలరేట్ చేస్తుంది, అమ్మాయి దాని పెయిన్ రేటింగ్ తక్కువ ఇస్తుంది. ఎందుకట్లా ఇస్తుంది? బికాస్ దే నో హౌ టు హ్యాండిల్ పెయిన్. ఎందుకంటే వాళ్ళ బాడీ అట్లా కన్స్ట్రక్ట్ అయి ఉంది. ఈ లెక్కను చూస్తే అమ్మాయిలే బెటర్ సూటెడ్ ఇట్లాంటి వార్ జోన్కి వాళ్ళకి. కాకపోతే ఆడవాళ్ళని ఎందుకు పంపించారో తెలుసా? బికాస్ దే ఆర్ ద ఓన్లీ సోర్స్ వీ కెన్ గెట్ మోర్ చిల్డ్రన్ అండ్ మోర్ సోల్జర్స్. ఒక మొగోడు చస్తే వాడు రీప్లేసబుల్ అండి, స్త్రీలు చచ్చిపోతే రీప్లేసబుల్ కాదు. మీకు ఈ విషయం అర్థం కాలేదు. ఓకే ఓకే ఇది అర్థమైందా? వ్యాలిడ్ పాయింట్ అనిపిస్తుంది. ఓకే ఓకే ఇది వ్యాలిడ్ పాయింట్. అది మొగోళ్ళు రీప్లేసబుల్, వీడిగాతే ఇంకొకడు. ఆడవాళ్ళు చచ్చిపోతే మొగోడు ఇంకోటి పిల్లల్ని కనలేరు కదా. దిస్ ఇస్ ద అంటే రీజన్ నెక్స్ట్ వై సొసైటీ ఆల్ ఆర్మీస్. ఓకే అంటే ఉమెన్ This is the డామినేట్ reason. సొసైటీ అయితే రాదంటారా? ఎందుకు రాదని చాలా చోట్ల ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మొగోడికి ఆ బై డిఫాల్ట్ ఇట్లాంటి అలవాటు ఉంది కాబట్టి అదేంటి వాళ్ళందరూ కంట్రోల్లో పెట్టుకోవడానికి దైవ గ్రంథాలు రాసుకున్నాడు. ఇప్పుడు ఖురాన్ అందుకే రాసుకున్నాడు. ఒక్కొక్కడికి అంటే అన్ని ముగ్గురిని రిలీజియన్లో నలుగురిని కూడా చేసి. సేమ్ ఇదే ఉంది కదా. ఎక్కడ కూడా నీకు మెన్ అనేది ఎప్పుడు డామినేట్ ఉన్నారు, ఉమెన్ లేరు అంటే లేరు అనే పాయింట్ వస్తుంది. అందుకని అది ఎంతవరకు నిజం అనేది మీరు ఒప్పుకుంటారా? విమెన్ డామినేటెడ్ సొసైటీలో మీరు బతకడానికి ఒప్పుకుంటారా? ఓకే అన్నది అంటే నాకంటే ఓకే, కానీ మిగిలిన ఎంతవరకు ఎట్లా తీసుకుంటారు అనేది తెలియదు. ఎగ్జాక్ట్లీ. సో జనరల్ గా మగవాళ్ళందరికీ ఉన్నది ఏంటంటే, ఆడవాళ్ళు డామినేటెడ్ సొసైటీలో వాళ్ళు బతకడానికి వాళ్ళకి చిన్నతనంగా అనిపిస్తుంది. సో కాబట్టి బతకనంటారు. బట్ దెర్ ఆర్ సమ్ మ్యాట్రిలీనియర్ సొసైటీస్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా అండ్ మేబీ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఏంటి కర్ణాటక, తుళునాడు ఏరియా, మ్యాంగ్లూర్ ఏరియాలో దెర్ ఆర్ సమ్ ఫ్యామిలీస్ హూ ఆర్ మ్యాట్రిలీనియర్. ఆడవాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్, దే హ్యావ్ ప్రాపర్టీ రైట్స్ బెటర్ దెన్ సన్స్. ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ఆల్ కన్స్ట్రక్ట్ అండి. పెయిన్ టాలరెన్స్లో హ్యాండ్స్ డౌన్ అమ్మాయిలు ఎక్కువ విన్ అవుతారు. సో టెక్నికల్లీ వాళ్ళని వార్ జోన్లోకి పంపిస్తే దే ఫేర్ బెటర్ యాక్చువల్లీ. వాళ్ళు 2 బుల్లెట్లు ఎక్స్ట్రా భరించగలరు వాళ్ళు. మనకి ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది, కన్నీళ్ళు వస్తున్నంత మాత్రం వాళ్ళు కింద పడిపోయినట్టు కాదు. ఓకే, దే కెన్ టాలరేట్. అంటే మెన్ కంటే 6 times ఉమెన్ అనేది పెయిన్ టాలరెంట్ ఉందంటే మరి అట్లా ఎట్లా ఉండదు కదా. అంటే ఉన్నా కానీ ఇప్పుడు ఎవ్రీ మంత్ పీరియడ్స్ వస్తాయి వాళ్ళకి, సూటబుల్ గారు. అదే ఈ సోది కబుర్లన్నీ. ఒక అమ్మాయి చచ్చిపోతే ఆ అమ్మాయి నెక్స్ట్ జనరేషన్ ఇచ్చే కెపాసిటీని కోల్పోతుంది. ఒక మొగోడు పోతే ఆ మొగోడిని రీప్లేస్ చేయొచ్చు. మీకు తెలుసో లేదో, ప్రపంచం మొత్తం మీద అంటే మిగతా అన్ని స్పీషీస్లో కూడా మేల్స్ ఆర్ డిస్పోజబుల్. ఆ సంగతి తెలుసా మీకు? హ్యూమన్స్ ఒక్కటే రివర్స్లో పనిచేస్తుందండి. ప్రతి ఒక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జంతువు కూడా మేల్ అనేది ఫీమేల్ని ఏంటి మురిపించడానికి, మెప్పించడానికి అడ్డమైన వేషాలు వేస్తుంది. ఓన్లీ హ్యూమన్స్లో రివర్స్లో నడుస్తుంది. అమ్మాయికి మొత్తం అన్ని మేకప్ అవన్నీ పెట్టేది, మగవాడు ఎంత ఎదవలాగా ఉన్నా సరే లైట్ తీసుకుంటారు. బికాస్ వీ మేడ్ దిస్ సొసైటీ లైక్ దాట్. అమ్మాయిలకి ఆ విషయం తెలియట్లేదు. వాళ్ళేమో ఇంకా హై హీల్స్ వేసుకొని ఇంకా అబ్బాయిల్ని మెప్పించడానికి లేదా సొసైటీ మెచ్చుకుంటుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నారు. దిస్ ఇస్ ద సొసైటీ దట్ వీ మేడ్ అండి. అందులో తప్ప ఆడవాళ్ళు తెలియదు, మగవాళ్ళు తెలియదు. అంటే చేసింది మగవాళ్ళే అనుకోండి, బట్ స్టిల్ యువర్ ఫ్రెండ్స్ ఆర్గ్యుమెంట్ ఇస్ టోటల్ బోగస్. ఏంటది, వాళ్ళు అక్కడ తక్కువ ఇది ఉంటారు అని. లేదు, టెక్నికల్లీ కరెక్ట్గా మాట్లాడుకుంటే ఆల్ విమెన్ ఆర్మీ ఏదైనా ఉందనుకోండి, దట్ విల్ ఫేర్ బెటర్ ఇన్ దిస్ థింగ్. దట్ విల్ ఫేర్ లాట్ బెటర్. ఎందుకంటే వాళ్ళకి కోఆర్డినేషన్ ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళకి కోఆర్డినేషన్ ఎక్కువ ఉండొచ్చు. మగవాళ్ళకి ఉందనుకుని అనుకుంటాం, ఆడవాళ్ళది ఒకసారి టెస్ట్ చేసి చూస్తే తెలుస్తుంది కదా. లెట్స్ క్రియేట్ అన్ కంప్లీట్లీ విమెన్ ఆర్మీ ఓన్లీ అండ్ సి ఒక సెక్షన్ మొత్తాన్ని ఓన్లీ విమెన్ ఆర్మీకి చేసి చూడాల్సింది. ఎవరు చేయలేదు అట్లా. మరి ఒకసారి వాళ్ళు విన్ అవడం గెలిచారనుకోండి, ఒకసారి విన్ అవడం చూసారనుకోండి, ఆల్ విమెన్ ఆర్మీని ఒకటి గెలవడం చూసారనుకోండి, రేపు పొద్దున అరే ఇదంతా విమెనే బెటర్ అని అనిపించింది అంటే మగవాళ్ళు ఏమైపోతారు? అందుకని చెప్పి వాళ్ళని పైకి రానిరు. సింపుల్. ఇప్పుడు
కంపెనీస్లో అంటే CEO వరల్డ్ బ్యాలెన్స్ అయ్యేది. బ్యాలెన్స్ అయ్యేటట్టు మనమే చూడాలండి. దానికి అది ఎందుకు బ్యాలెన్స్ అవుతుంది? మన మైండ్లో నుంచి ఆలోచించాలి ఫస్ట్. అరే 50% ఉన్నారండి హ్యూమన్ పాపులేషన్లో, సగం మంది ఆడోళ్ళు. వాళ్ళని ఇంట్లో పెట్టి కూర్చోబెడితే మన ప్రొడక్టివిటీ సగానికి సగం పడిపోయినట్టే. ఆ 50% ఉన్న స్ట్రెంగ్త్ ఉన్న హ్యూమన్ రేస్ని వాళ్ళని కూడా ప్రొడక్టివ్ పనిలోకి పెడితే మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మన స్పీడ్ ఆఫ్ డెవలప్మెంట్ పెరుగుతుంది. సింపుల్. వాళ్ళని కూర్చోబెట్టేసి ఇంట్లోకి వచ్చి కూర్చోబెట్టేస్తే ఇంట్లో చేసే పనులు ఎంత అండి? ఇప్పుడు అన్నీ ఏంటి, ఇంట్లో పనులన్నీ ఫాస్ట్ అయిపోవడానికి బోల్డన్ని మిషన్స్ వచ్చేసాయి. అదే అన్న, నాకు ఇది ఫెమినిజం అంటే ఒకటి నచ్చదా, మహాత్మా జ్యోతిబా ఫులే అని. అప్పుడు ఫస్ట్ టైం నేను ఎవరితో విన్నదంటే ఆయన జ్యోతిబా ఫులేదే విన్నా ఫస్ట్ టైం. ఆయన ఐడియాలజీ, ఆయన బుక్స్ కొన్ని చదివిన తర్వాత అంటే ఫెమినిజం ఎంతవరకు అవసరం, అంటే ఒక లేడీస్ అనేది ఎంపవర్మెంట్ ఎంతవరకు అవసరం అని నాకు అప్పుడు ఐడియా వచ్చింది. ఓకే, ఫెమినిజం అని ఇప్పుడు మీరు ఎప్పుడైతే చూస్తున్నారో దట్ వర్డ్ ఏదైతే ఉందో అది ఎప్పుడో సర్వనాశనం అయిపోయిందండి. ఓకే, ఐ డోంట్ గో బై ద వర్డ్స్ ఫెమినిస్ట్ ఆర్ ఫెమినిజం బికాస్ దట్ హెస్ బిన్ డిస్ట్రాయిడ్ బై బోత్ సైడ్స్. ఫెమినిస్ట్లను చెప్పుకునే వాళ్ళు ఫెమినిస్ట్లను చెప్పుకునే వాళ్ళు చెడగొట్టేసేసారు. అబ్బాయిల్ని హేట్ చేయడమే ఫెమినిస్టులు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది ఫెమినిజం అని చెప్పి నాన్ ఫెమినిస్టులు డిఫైన్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళని. ఇది వాళ్ళు ఏది చేసినా సరే ఏదో ఫెమినిజం ఇట్లాంటిది అని చెప్పి రాంగ్ డెఫినేషన్స్ ఇవ్వడం. సో ఐ డోంట్ గో బై డెఫినేషన్స్ అట్ ఆల్ అండి. దట్స్ యూస్లెస్. ఎందుకంటే రెండు సైడ్లు చెడగొట్టి పారదొబ్బేస్తారు దాన్ని. సో ఫెమినిస్ట్ అన్న వర్డ్ని పక్కన పెట్టేసేసి ఈక్వాలిటీ బిట్వీన్ హ్యూమన్స్ అనేది మాత్రం చూడండి. బయాలజీ కొంతమంది కొన్ని ఇచ్చింది, కొంచెం ఇవ్వలేదు. పిల్లల్ని కనే కెపాసిటీ ఓన్లీ ఒక పర్టిక్యులర్ జెండర్కే ఇచ్చింది. కాబట్టి దాన్ని మనం తప్పించలేం. మిగతా రైట్స్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మనకే కనిపించుకునే వాళ్ళు కాబట్టి దాట్ యూ కెనాట్ డూ డిస్క్రిమినేషన్. మొగాడిని కూర్చోబెట్టి నువ్వు పిల్లని కను అంటే కనడం కుదరదు. ఫిజికల్లీ నాట్ పాసిబుల్, బయాలజికలీ నాట్ పాసిబుల్, సింపుల్, రైట్? సో కాబట్టి అలాంటివి మాత్రం పక్కన పెట్టేసేసి మిగతా వాటి అన్నిటికీ ఈక్వల్ రైట్స్ ఇచ్చి చూడాలి. ఒకసారి చూస్తే కదా తెలిసేది. ట్రై కూడా చేయకుండా వాళ్ళకి చేత కాదు, వాళ్ళు ఏడుస్తారు ప్రతిదానికి. అరే కన్నీళ్ళు ఒక్కటే కాదు కదా, దే హ్యావ్ ద కెపాసిటీ టు టాలరేట్ అ లాట్ ఆఫ్ పెయిన్. దాన్ని వాడుకోవచ్చు కదా. విమెన్ ఆర్మీ ఒక విమెన్ చేయొచ్చు కదా, ఎవరు చేయట్లేదు. మరి పాతకాలంలో కొన్ని ఉండేవంటండి. దెర్ ఆర్ సమ్ ఆల్ విమెన్ రెజిమెంట్స్ అంటే రాజుల కాలంలో ఉండేవంట. ఓకే, ఐ డోంట్ నో హౌ సక్సెస్ఫుల్ ఆర్ అన్సక్సెస్ఫుల్ దేవర్, బట్ దేవర్ సమ్. చదివాను, అక్కడిక్కడ చదివాను తప్ప. ఎనీవే, లాంగ్ డిస్కషన్ అండి. మీ ఫ్రెండ్కి చెప్పండి ఆ సోది కబుర్లన్నీ మానేసేసి ఆ కండకావరం ఏదైతే ఉందో, ఆ బలుపు ఏదైతే ఉందో, బ్రాహ్మణ బలుపు లేకపోతే ఓసీ అన్న బలుపు ఏదైతే ఉందో, మొగోడన్న అహంకారం ఏదైతే ఉందో, అది తీయకపోతే హీల్ డై అ వర్జిన్. ఓకే, నేను శపిస్తున్నాను కూడా చెప్పండి. ఓకేనా? రైట్ సార్. జస్ట్ మిమ్మల్ని అడిగితే కరెక్ట్ ఆన్సర్ చెప్తాను. థ్యాంక్ యూ. ఓకే, సార్ ఇప్పుడు లలిత వెంకట్ అనే పేరుతో ఉన్నారు, ఆయన్ని తీసుకుంటాను. హాయ్ లలిత వెంకట్ గారు. ఓ డ్రాప్ అయిపోయారు. ఓకే, నిశాంత్ గుండు అనే పేరుతో వచ్చారు. హాయ్ నిశాంత్ గారు. సార్. ఎస్ సార్, చెప్పండి సార్. హలో, చెప్పండి సార్. చెప్పండి సార్. నాది హలో సార్. చెప్పండి సార్, ప్లీజ్ టాక్. సార్, ఇందాక ఆయన వచ్చి అది ఒకటి వచ్చి చెప్పండి. అది సార్ ఐ థింక్ యూ హ్యావ్ ఆడియో ఇష్యూస్ అండి. మీరు మళ్ళీ జాయిన్ అవ్వండి ప్లీజ్. చాలా డిలే ఉంది, నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పేది. లెట్స్ సీ. వినయ్ అనే పేరుతో వచ్చారు. లెట్స్ టాక్ టు వినయ్. హాయ్ వినయ్ గారు. హాయ్ అండి, మనోహర్ గారు. ఎస్ సార్, చెప్పండి సార్. ఆల్ గుడ్, చెప్పండి సార్. దిస్ ఇస్ మీ కమింగ్ ఫర్ ద సెకండ్ టైం. ఇంతకుముందు వచ్చాను సార్, రైటింగ్ చేస్తాను, పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ సార్. ఓకే, యాక్చువల్గా ఒక అనాలజీ షేర్ చేసుకుందామని వచ్చాను. జస్ట్ లైక్ ఒక మామూలుగా డిస్కషన్ అండి మీ గురించి. అంటే ఈ సన్ అండ్ ఎర్త్ ఉంటది కదా, సన్ నుంచి వచ్చి హలో చెప్పండి. హలో, సన్ అండ్ ఎర్త్ ఉంటాయి కదా,
సోర్స్ ఆఫ్ లైట్ నుంచి ఎలాగైతే ఎర్త్ మీద ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ లేకపోతే వెదర్స్ కానీ ల్యాండ్స్కేప్స్ కానీ ఎట్లయితే బ్యూటిఫుల్ గా ఉంటాయి. అలాగే ఈ అనాలజీ ఏంటంటే ఐ కంపేర్ యూ విత్ ద సన్ అండ్ ఆడియన్స్ విత్ ద ఎర్త్ పార్ట్, సో దట్ మీ నుంచి వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కాన్ఫిడెన్స్ అండ్ ఇన్స్పిరేషన్ వాడుకొని I want to communicate with the my fellow audience that we should also do something like from our part also అని. మీరు మునగ చెట్టు ఎక్కించుకోండి మహాప్రభు, జనాలు చూసేసి అబ్బో ఇట్లాంటి ఇవి కూడా చేస్తాను. నాకు అస్సలు ఇష్టం లేదండి ఇట్లాంటి. ప్లీజ్ డోంట్ డూ దాట్. నాకు అస్సలు ఇష్టం లేదు. ఐఎమ్ ఆల్ ఇట్స్ జస్ట్ దట్ నేను 100 స్ట్రీముల నుంచి చేస్తాను కాబట్టి ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్, దట్స్ ఆల్. అంతే తప్ప నేను ఇక్కడేం పొడిచింది లేదు, కొత్తగా చేసింది లేదు. జస్ట్ దట్ అపోజిషన్ వాళ్ళకి ధైర్యం లేకపోవటం నాకు కలిసి వస్తుంది. ఎప్పుడైతే ఒక మంచి స్ట్రాంగ్ అపోజిషన్ ఉన్న వాళ్ళు ధైర్యం చేసి వచ్చి మాట్లాడతారో దెన్ ఐ ఆల్సో లెర్న్ సమ్ థింగ్స్ కదా. ఇప్పుడు అట్ సైడ్ ఆర్గ్యుమెంట్ తెలియకనే వాళ్ళు చెప్పుకునే ధైర్యం లేకనే ఇప్పుడు ఇన్నాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కుక్కమూతి పిందులు గాళ్ళు వచ్చారండి. ఎవడు గట్టిగా స్ట్రాంగ్ ఇదేంటి కరెక్ట్ అయిన పర్సన్ వచ్చినట్టు నాకు కనపడలేదు. లేదా ఇప్పుడు ఉన్నవాళ్ళే ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళే కరెక్ట్ అయిన పర్సన్స్ ఏమో కూడా తెలియట్లేదు. ఇట్స్ లైక్ ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో కదా. ఇప్పుడు నేను ఎందుకు ఇలా మీకు కనిపిస్తున్నాను అంటే బికాస్ దెర్ ఆర్ నో సాలిడ్ పీపుల్ హూ కెన్ కమ్ అండ్ డిఫెండ్. వచ్చిన ప్రతి ఒక్కడు పుస్సుమనిపోయే సౌండ్లు చేసుకుంటూ వెళ్ళిపోవటం, అరుచుకోవటం, తిట్టుకోవటం, లేకపోతే నా మీద కోపగించుకోవటం, సొంత ఛానల్లోకి అరవటమే తప్ప అందరికీ యాక్సెప్టబుల్ గా భలే పాయింట్ పట్టాడు, గట్టి కొట్టాడు అన్న కాన్సెప్ట్ ఎవరికి రావట్లేదు. ఓకే, అందుకని చెప్పి నేను మీకు అలా కనిపిస్తున్నాను అంతే. ఐఎమ్ నాట్ యాక్చువల్లీ ఓకే. మామూలుగా ఏథీస్ట్లు అంటే దే హ్యావ్ మోర్ వైడర్ పర్స్పెక్టివ్ కదా. సో అంటే నేను ఒక సినిమా డేలో ఒకటి ఉంది, అది ఎక్కువ ఫాలో అవుతాను. మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలని. సో ఎథీస్ట్లకి ఎలాగూ ఈ దేవుళ్ళకి అవి ఏమి ఉండవు కదా, కనీసం ఏదో ఒక ఆర్ట్ ఫామ్ అయినా ఉంటే దే విల్ ఎక్స్ప్రెస్ దిస్ ఎథిజం కాన్సెప్ట్ మోర్ క్రియేటివ్. అంటే ఈడు ఏథీస్టా అని ఒక బ్యాడ్ ఇంప్రెషన్ కాకుండా క్రియేటివ్ గా ఏదైనా ఆలోచిస్తున్నాడు, వీళ్ళు కొత్త పర్స్పెక్టివ్ నుంచి అట్లా యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఎథిజం ఇస్ నాట్ అన్ ఐడెంటిటీ అండి. అది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎథిజం ఇస్ నాట్ అన్ ఐడెంటిటీ, ఇట్స్ అన్ ఒపీనియన్ దట్ ఈస్ ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ సాలిడ్ ఎవిడెన్స్ ఆర్ ద ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్. అంతే తప్ప ఐడెంటిటీ నువ్వెవరు అంటే నేను ఏథిస్ట్ని అని నేను చెప్పుకోనండి. నువ్వు దేవుడిని నమ్ముతావా అంటే అప్పుడు చెప్తాను బాబు నేను ఏథిస్ట్ని అని. దట్స్ నాట్ ద ఐడెంటిటీ. దట్స్ దేర్ ప్రాబ్లం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రోగం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళని ఒక బాక్స్ లో పెట్టాలి. వాళ్ళని కౌంటర్ చేయలేనప్పుడు, ప్రశ్న అడిగేవాడిని కౌంటర్ చేయడం చేత కానప్పుడు దే వాంట్ ఎవ్రీవన్ టు బీ ఇన్ అ బాక్స్. అయితే క్రిస్టియన్ అవుతావు, నువ్వు క్రిస్టియన్ కాదా, అయితే ముస్లిం అని, అయితే ముస్లిం కూడా కదా, అలా అయితే కమ్యూనిస్ట్ అయ్యి ఉంటావు. ఒరే నేను కమ్యూనిస్ట్ కాదురాని, అట్లయితే నువ్వు గ్యారంటీగా లెఫ్ట్ లిబరల్ లోడు అయ్యి ఉంటావు. కాదురా బాబు ఐ హ్యావ్ న్యూట్రల్ స్టాన్స్ అంటే అయితే నువ్వు సోరోస్ ఫండెడే, దానిలో గ్యారంటీ లేదు, వేరే ఇంకేం లేదు, గ్యారంటీగా నీకు సోరోస్ డబ్బులు ఇస్తున్నాడు. నాకు ఎవరు డబ్బులు ఇట్లేదు రాబా, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అంటే, లేదు నీకు పిచ్చగన్నా ఎక్కువ ఉండాలి, లేకపోతే వీళ్ళందరి మాటలు విని నువ్వు చెడిపోయి ఉండాలి. అంతేగాని దే నెవర్ వాంట్ టు అక్నాలెడ్జ్ దట్ ద క్వశ్చన్ ఎగ్జిస్ట్. నేను అనవసరం బాబు, క్వశ్చన్ అక్కడ ఉంది, నువ్వు దాని గురించి మాట్లాడు అంటే, లేదు నువ్వు ఇట్లా అడుగుతున్నావు అంటే నువ్వు గ్యారంటీగా మతం మారిపోయి ఉంటావు, లేదా డబ్బులు వచ్చి ఉంటాయి నీకు. ఈ స్టూపిడిటీని బీట్ చేయడానికి మాత్రమే ఐఎమ్ టాలరేటింగ్ ఆల్ దిస్ నాన్స్. లేకపోతే నాకేం పని అండి, పిచ్చివాగుడు వాగుకుంటే అడ్డమైన ట్యాగులు చేసుకుని పనికిమాలిన వాగుడు అంతా వాగుతారు. I want to become an example so that people stand up to these nonsense. ఈ వెధవలు మాట్లాడే సొల్లుబాగుడికి వాళ్ళకి కౌంటర్ కనపట్లేదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళది ఒక క్వశ్చన్ వేయంగానే వాళ్ళు తిట్టడం, వీళ్ళేమో వెనకడుగు వేయటం. నేను నేర్పిస్తున్నాను జనాలకి, పిచ్చివాగుడు వాగే సన్నాసులందరినీ ఎలా టాలరేట్ చేయాలి, ఎలా వాళ్ళని ఎడంకాలతో కొట్టాలి అన్న సంగతి. నాట్ ఫిజికల్ బట్ దాన్ని ఏమంటారు, టెక్నికల్. అది నేను నేర్పిస్తున్నాను. దట్స్ ఆల్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్. ఏంటి థిక్ స్కిన్ అనమాట, కాస్త దళసరి చర్మం వేసుకుని వాళ్ళు వాగే పిచ్చివాగుల్ని హ్యాండిల్ చేయటం వరకు. అండ్ లైక్ ఐ టోల్డ్ యూ, ఇదేదో పెద్ద ఏంటి జ్ఞాన భాండాగారం ఏం కాదండి. ఐ జస్ట్ లెర్న్ జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ పీపుల్. వీళ్ళు ఎలా పిచ్చివాగుడు వాగి అడ్డమైన వీడియోలు చేస్తున్నారు కాబట్టి నేను ఆ పుస్తకాలు చదవటం, దాన్ని అనలిటికల్గా చూడటం. ఇప్పుడు నాకు మత పిచ్చి లేదు కాబట్టి, ఏ మత పిచ్చి లేదు కాబట్టి నాకు అన్ని అనలిటికల్గా చదవటమే అలవాటు. ఇప్పుడు మీరు సినిమా చూడడానికి వెళ్ళారనుకోండి,
ఆ సినిమాని కళ్ళప్పగించి మన హీరో కాదనుకోండి, మన ఫేవరెట్ హీరో కాదు, ఓకే, జస్ట్ ఫ్రెండ్స్ అడిగారు కదా వెళ్ళాం. అందులో మీకు డైరెక్షన్ మిస్టేక్స్ బోల్డ్ కనిపిస్తాయి. ఎందుకంటే ఆ హీరోకి మీరు ఎట్టి అటాచ్డ్ కాదు కాబట్టి మీకు డైరెక్షన్ మిస్టేక్లు కనిపిస్తాయి, సీక్వెన్స్ మిస్టేక్లు కనిపిస్తాయి, దాన్ని ఏమంటారు, బేసిక్ డైలాగ్ ఎర్రర్స్ కనిపిస్తాయి, అసలు ఈ సీన్ ఇక్కడ ఉండకుండా ఉండాల్సింది, ఇవన్నీ మీకు కనిపిస్తాయి. ఎందుకంటే యూ హ్యావ్ నథింగ్ టు లూజ్, మీరు దాన్ని అనలిటికల్గా చేస్తారు. అదే మీ ఫేవరెట్ హీరో ఉన్నాడు అనుకోండి, గుడ్డలు చించుకునే ఫేవరెట్ హీరో ఉన్నాడు, అసలు ఆడి సినిమాలో ఒక్క మిస్టేక్ కూడా కనిపించదు మీకు. సేమ్ విత్ రిలీజన్స్. నాకెవ్వరు ఫేవరెట్స్ లేరు, ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ, అంటే ఫేవరెట్స్ ఉన్నారనుకోండి, ఐఎమ్ ఆల్వేస్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి అనుకోండి, దాన్ని పక్కన పెట్టేస్తే రిలీజన్ ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నథింగ్ అగేన్స్ట్ ఆర్ ఫార్ అబౌట్ ఎనీ రిలీజన్. సో కాబట్టి అన్ని రిలీజన్స్ నాకు ఒకేలాగా కనిపిస్తాయి, బుర్ర తక్కువ కబుర్లు చెప్పుకున్నట్టే కనిపిస్తాయి. నేను అదే చెప్తున్నాను, ఇఫ్ సమ్వన్ కమ్స్ అండ్ క్లియర్లీ డెమాన్స్ట్రేట్ దట్ దెర్ ఇస్ మచ్ బెటర్, అండ్ ఐ టోల్డ్, అందరికి చెప్పేది ఏంటంటే ఎవిడెన్స్ మ్యాటర్స్. మీరు ఎవిడెన్స్తో కన్విన్స్ చేయండి, నేను ఒప్పేసుకుంటాను. నేను ఒప్పుకోకుండా అడ్డంగా వాదిస్తున్నాను అనుకోండి, కింద కూర్చున్న వాళ్ళందరికీ తెలిసిపోతే నేను అడ్డంగా వాదిస్తున్నాను అని చెప్పి, అండ్ దే లూజ్ ట్రస్ట్ ఇన్ మీ, రైట్? సో ఆ విషయాన్ని ప్రూవ్ చేయడానికైనా సరే, నా దీన్ని క్రెడిబిలిటీని బ్రేక్ చేయడానికైనా సరే ఎవడన్నా వచ్చి కాస్త ధైర్యం చేస్తారంటే ఎవరు ధైర్యం చేయట్లేదు. అందుకే మీకు అలా కనిపిస్తున్నానండి. డోంట్ ట్రీట్ మీ సంథింగ్ గ్రేట్, అది అట్లా ఏం ట్రీట్ చేయొద్దు ప్లీజ్. జస్ట్ జనరిక్ ఫెలో, జస్ట్ లైక్ యూ అండ్ ఎవ్రీబడి ఎల్స్. ఇంకోటి ఏంటంటే అంటే దిస్ ఇస్ మై పర్సెప్షన్, మేబీ కరెక్ట్ అయిపోయింది. మామూలు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతుంటారు కదా. సో ద రేట్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ స్లో ఇన్ ఇండియా. సో నేను వై ఈజ్ ఇట్ అని చెప్పి ఒక చిన్న మామూలుగా అనుకుంటాను. మామూలుగా అమ్మాయిలు అబ్బాయిల పట్ల కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటారు, లైక్ ఎలాంటి వాడు కావాలి అని అన్నప్పుడు ఒక ఉద్యోగము, లేకపోతే కొంచెం స్ట్రాంగ్ అట్లా ఉండాలి అని కొన్ని ఒక సెట్ ఆఫ్ 5-6 కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ ఆస్క్ ద సేమ్ టు ద బాయ్, నీకు అసలు ఎలాంటి అమ్మాయి కావాలి అంటే అమ్మాయి అయితే చాలు అని ఒక అసలు రిక్వైర్మెంట్సే లేకుండా జస్ట్ ఐ జస్ట్ వాంట్ గర్ల్ అన్నట్టు. సో బీయింగ్ ఎ గర్ల్ ఈస్ ఒక పుట్టుకతో వచ్చేదే కాబట్టి అమ్మాయిలు అంటే నేనేమంటున్నా అంటే అమ్మాయిలు అబ్బాయిలకు డిమాండ్స్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత డెవలప్మెంట్ ఉంది, కానీ అబ్బాయిల నుంచి అమ్మాయిల పట్ల ఎలాంటి డిమాండ్స్ లేవు కాబట్టి ఎంపవర్మెంట్ రేట్ అనేది అంత ఫాస్ట్ గా లేదు అని నేను అనుకుంటున్నాను. లేదు, యాక్చువల్లీ ఆ పరిస్థితి రావడానికి కారణమే ఈ దాని ఏమంటారు, మన పేట్రియార్కల్ సొసైటీ మెంటాలిటీ అండి. ఇప్పుడు ఆడపిల్ల అయితే చాలు, ఎవరైతే ఏంటి, నాకు రిక్వైర్మెంట్స్ ఏం లేవు అనే పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి అంటే, అబ్బాయిలు అమ్మాయిలు 50-50 ఉండాలండి. ఏంటి పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ప్రకారం చూసుకుంటే రఫ్లీ 50-50 ఉండాలి, కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదు. బట్ ఇప్పుడు ఈ పరిస్థితిలో ఏం జరుగుతుంది, రైట్ నౌ ద కరెంట్ జనరేషన్లో అమ్మాయిలు దొరకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది. మాది మన కులంలోనే కావాలి, నా ప్రాంతము, నా భాష, మా యొక్క ఏంటి దాన్ని ఏమంటారు, మా శాఖకు సంబంధించిన వాళ్ళు కావాలంటే అసలు దొరకరు ఇంకా. సో పరిస్థితి ఎంత దారుణానికి దిగజారిపోయింది అంటే, అమ్మాయి అయితే చాలు, అది అసలు నాకు రిక్వైర్మెంట్స్ ఏం అక్కర్లేదు, ఆమె చదువుకోకపోయినా, తిన్నగా ఉన్నా తిన్నగా లేకపోయినా, జస్ట్ అమ్మాయి అయితే చాలు, పెళ్ళి అయితే చాలు అనే పరిస్థితికి దిగజారిపోవడానికి కారణం ఈ దాని ఏమంటారు, ఈ ప్యాట్రియార్కల్ సొసైటీ. ఎలాగా అంటే 80s 90sలో ఏంటి, ఈ అల్ట్రాసౌండ్ బ్యాన్ అవ్వక ముందు ఏం జరిగిందండి, అడ్డదిడ్డంగా అమ్మాయిలు చంపేశారు. కడుపులో ఉండగానే భ్రూణ హత్యలు ఇప్పటికి కూడా జరుగుతున్నాయండి. యాక్చువల్లీ దెర్ ఆర్ మెనీ పార్ట్స్ ఆఫ్ ఇండియా వేర్ అల్ట్రాసౌండ్ చేసేవాళ్ళు మన వాళ్ళని తెలిస్తే నీట్గా వాళ్ళే సీక్రెట్గా చెప్పేయటం, అబార్షన్ చేయించడం. ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాంటి ఈ ర్యాకెట్లో, సిగ్గన్నా లేదు వాళ్ళకి, వాళ్ళ చేతులారా వాళ్ళ కూతుళ్ళని చంపేసుకునే ర్యాకెట్ ఇప్పటికీ ఉన్నాయి. ఓకే, సిటీలో జరగకపోవచ్చు, లేదా తెలిస్తే పగిలిపోద్దన్న భయపడవచ్చు కానీ, బట్ దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ స్టిల్ డూయింగ్ దాట్. నాకు కొడుకు కావాలి అని చెప్పి కొడుకులను తెచ్చుకున్న వాళ్ళు, ఆ కొడుకు తర్వాత పెళ్లి కావాలంటే ఆ కొడుకు మగవాడిని పెళ్లి చేసుకోలేడు కదా, ఇంకొక అమ్మాయి కావాలి కదా. ఎవరు కంటారండి, మనం గనం పక్కనోడు గండు, ఆ పక్కనోడు గండు, అందరికీ మగవాళ్ళే కావాలి, అందరూ పిల్లలే కావాలి, అబ్బాయిలే కావాలి. ఎవడు కనకపోతే ఇంకా అమ్మాయిలు ఎక్కడి నుంచి పుట్టారండి? సో ఈ పరిస్థితికి కారణమే ఈ మెంటాలిటీ, ఈ ప్యాట్రియార్కల్ మెంటాలిటీ. మగోళ్ళు కావాలి, మగపిల్లలు కావాలి అనుకోవటమే సర్వనాశనానికి గురించి. ఇప్పుడు ఆడపిల్లలు దే ఆర్ నౌ రేర్ కమోడిటీ, అందుకనే వాళ్ళ డిమాండ్ నడుస్తుంది. ఆ పరిస్థితి తెచ్చిందే మనోళ్ళు.
దాన్ని ఇప్పుడు ఏడవటానికి లేదండి. దే కెనాట్ క్రై. ఇప్పుడు కూర్చుని వాళ్ళు డిమాండ్లు చేస్తున్నారు అని అంటే ఆ డిమాండ్ పరిస్థితి తెచ్చుకుంది ఎవరబ్బా? అందరూ నువ్వు కనుక నువ్వు అమ్మాయికని అందరూ అమ్మాయికని ఉంటే నీ కూతురు వాళ్ళు వాళ్ళ కూతురు నువ్వు చేసుకునేవాళ్ళు. నీ కూతురు వద్దనుకున్నావు, వాడు అట్లనే కూతురు వద్దనుకున్నాడు. ఇప్పుడు ఎవరిని చేసుకుంటే పోయి వెళ్ళి కొడుకు పెళ్లి చేసుకోండి, ఇంకేం చేస్తారు ఇంకా? రైట్. అది ఇంకో పాయింట్ ఏంటంటే ఈ పురుష అహంకారం ఒకటైతే అమ్మాయిల ఆత్మన్యూన్యత భావం ఒకటి. ఈ రెండిట్లో ఏది ఉమెన్ ఎంపవర్మెంట్ కి అడ్డంకులుగా ఉంటున్నాయనేది. ఉమెన్ ఎంపవర్మెంట్ పరిస్థితి ఎలా తయారైందంటే, మనం ఇస్తే అండి, ఇవ్వటానికి మనం ఎవళ్ళండి, తీసుకోవడానికి వాళ్ళు ఎవరండి? ఇట్స్ మెంటాలిటీ చేంజ్ కదా. నేను నా కూతురికి ఫ్రీడమ్ ఇస్తున్నాను అన్న మాటలోనే అహంకారం బయటపడుతుంది. అంటే నువ్వు ఇస్తే తీసుకోవాలి. కొడుక్కి నువ్వు ఫ్రీడమ్ ఇస్తావా? కూతురికి ఇస్తాను అని అంటాను దేనికి? నా భార్యకి నేను ఫ్రీడమ్ ఇస్తాను అంటంలోనే ఆ అహంకారం బయటపడుతుంది. అంటే నువ్వు ఇస్తే తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. అమ్మాయిల్లో ఒక ఆత్మన్యూన్యతనే చూస్తాను. అంటే నేను ఎందుకు బయటికి వెళ్ళాలి, అంటే పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంటాను అన్నట్టు ఒక ఎక్కువ పాపులేషన్ ఇట్లానే ఉన్నారు అని నాకు. పర్లేదండి. ఇప్పుడు వాళ్ళ డిమాండింగ్ పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళు నేను ఇంట్లోనే ఉంటాను అన్నా, నేను ఉద్యోగం చేస్తాను అన్నా, మగవాళ్ళకి రైట్స్ లేకుండా పోయినాయి. లేదు నువ్వు చేసుకోవడానికి వీల్లేదు, ఉద్యోగం చేయడానికి వీల్లేదు అనడానికి లేదు. నన్ను ఉద్యోగం చేయడానికి ఒప్పుకోకపోతే నేను పెళ్లి చేసుకోను, ఈడు ఎండిపోతాడండి. రైట్. ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఈ కొడుకుల తల్లిదండ్రులే. వెళ్ళి వాళ్ళని తిట్టండి ఫస్ట్. అందరూ కూతుళ్ళు వద్దనుకున్నారు వీళ్ళతో సహా. ఇప్పుడు ఎవరైతే నా కొడుకు పెళ్లి కావట్లేదని లబోదీబో కొట్టుకు చేస్తున్నారో వాళ్ళతో సహా అందరూ కూడా కూతుళ్ళు వద్దనుకున్నారు. కూతుళ్ళు కట్నాలు ఎత్తుకుపోతారు, తీసుకుపోతారు, మనకేం మిగలదు, సో కాబట్టి కూతుళ్ళు కొడుకులే కాదు. మరి కొడుకులు పెళ్లి చేసుకున్నాడానికి అమ్మాయిలు కావాలా, అబ్బాయిలు కావాలా? ఎక్కడొస్తారండి? అదే కులంలో, ఆ కులంలో ఉన్న వాళ్ళు అందరూ అదే మాట అనుకున్నారు, నాకు వద్దు కొడుకులు కావాలి అని. ఇంకెవరికంటారు? పక్కన కుల వాళ్ళకి అంటారు. ఇప్పుడు అందుకనే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలి మూసుకొని. వేరే దారి లేదు వీళ్ళకి. వీళ్ళ కులంలో అమ్మాయిలు లేరు. ఆ ఉన్న కొంతమంది అమ్మాయిల్ని బాగా కోటీశ్వర్లు ఆస్ట్రేలియా, అమెరికా, కెనడాలో ఉన్న వాళ్ళు ఎత్తుకుపోతున్నారు. ఏం చేస్తారు? ఇండియాలో ఉన్న వాళ్ళు మూసుకుని ఎండిపోవటం అన్నా ఎండిపోవాలి జీవితాంతం. ఏంటి అన్న కుటుంబం, తమ్ముడు కుటుంబం చూసుకుంటుని, లేదా మూసుకుని ఇతర కులాల అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలి. ఆ ఇతర కులాల అమ్మాయిల్లో ఉన్న వాళ్ళు కూడా నౌ దే ఆర్ ఇన్ డిమాండ్. అందరూ పడుతున్నారు మీదకి. ఇట్స్ ఆల్ అబౌట్ సప్లై అండ్ డిమాండ్ అండి. ఈ బేసిక్ ఎకనామిక్ థియరీని తెలుసుకోలేని చవటలు మన పాత తరపుళ్ళు. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడీస్ పేరెంట్స్, నాట్ మైన్. అందరినీ ఒకే ఘాట్లో గట్టి తిడుతున్నాను. ఈ బేసిక్ తెలివితేటలు లేకపోవటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మనం ఆ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే ఇట్లాంటి పిచ్చి తెలివితేటలు పెట్టుకోకూడదు. ఏంటి మగవాడు ఉంటే ప్లస్, ఆడవాళ్ళు ఉంటే మైనస్, ఆడపిల్లలు ఉంటే ఇట్లా సొలుకబులు చెప్పుకోకుండా అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, అందరూ బయటికి వెళ్ళి ప్రొడక్టివ్గా ఉంటున్నారు. ఎవరైతేనేంటి? ఓకేనండి. ఒక రియల్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. జస్ట్ 2-3 డేస్ ముందు మా ఫ్రెండ్ ఒకతను వాళ్ళ అక్క డెలివరీ అని చెప్పేసి వెళ్ళాడు. సో సెకండ్ సారి కూడా అమ్మాయి పుట్టింది, ఫస్ట్ సారి అమ్మాయి. సో వాళ్ళ అత్తమ్మ ఇట్లా తన భర్త చనిపోయాడు అనమాట. సో తన భర్తే మళ్ళీ కొడుకుగా మనవడిగా పుట్టుతాడని ఆశ పెట్టుకొని ఇప్పుడు బిడ్డ పుడితే నాకు వద్దు, నేను పట్టించుకోను అని చెప్పేసి పట్టించుకోవట్లేదంట కోడలు. అదే ఓకే చూడండి. ఓకేనండి, అయితే థ్యాంక్స్ లాట్ అండి. ఓకే ఓకే లాస్ట్ ఇంకొక 10 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం. అప్పుడు జాయిన్ అంటున్నాడు మౌర్య అనే అబ్బాయి. ఇప్పుడు ఎట్లా అబ్బా, టైం అయిపోయింది. అది ఇప్పుడు నీతో మొదలు పెట్టుకుంటే చాలా పెద్ద పంచాయతీ అవుతుంది. ఒక పని చేద్దాం, నెక్స్ట్ వీక్ ఏమొస్తుంది చెప్పు? నెక్స్ట్ వీక్ 14వ తారీఖు. ఓకే, 14 సండే ఉంది కదా, ఆ రోజు నేను మళ్ళీ 6 hours స్ట్రీమ్ చేస్తాను. ఓకే, ఆ రోజు వచ్చి ఈరోజు ఇదేంటి 6:30, నాకు పనులు ఉన్నాయి తర్వాత 6 నుంచి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేసిన. నెక్స్ట్ వీక్ కొంచెం ధైర్యం చేసి ముందురా, అంతేగాని లాస్ట్ ఇంకొక 10 minutes ఉండగా వచ్చి స్ట్రెస్లో పెట్టి ఇది చేసి పారిపోవద్దు. ముందురా మౌర్య, నీకు అంటే ఐఎమ్ థింకింగ్ దట్ యు ఆర్ అపోనెంట్, లేదా డిబేట్ చేయడానికి వచ్చామని అనుకుంటున్నాం కాబట్టి అంటున్నాను. ఓకేనా, ఈరోజుకి ఇక్కడ క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీక్ ముందురా, ఓకేనా? సో ఐ థింక్ వీ హ్యాడ్ సమ్ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్ దిస్ వీక్. నచ్చింది అనుకుంటున్నాను.
సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దామండి. నెక్స్ట్ వీక్ విల్ హ్యావ్ ఎ లాంగర్ స్ట్రీమ్. చెప్పాను కదా సమ్మర్లో కొంచెం లాంగర్ స్ట్రీమ్స్ పెడదామని. సో ద సమ్మర్ హెస్ బిగన్. నెక్స్ట్ వీక్ మేబీ 5.5 to 6 hours పెట్టుకుందాం. అప్పుడు కాస్త ఒక పని చేయండి సార్ ప్లీజ్, దయచేసి అంటే మన భావజాలాన్ని ఒప్పుకునే వాళ్ళు కాకుండా అపోజిషన్ వాళ్ళని రావడానికి ట్రై చేయండి. బికాస్ వీ ఓన్లీ లెర్న్ వెన్ వీ లిజన్ టు ది అపోజిషన్. మనం ఎంత మాట్లాడుకున్నా సరే ఇట్ డజంట్ గివ్ దాన్ని ఏమంటారంటే కొత్తది నేర్చుకోవడానికి ఏముండదండి. ఐఎమ్ సారీ దట్ ఇట్లా అనిపిస్తే మీకు ఏం తప్పుగా అనుకోకండి. మీరు అపోజిషన్ నుంచి ఆర్గ్యుమెంట్స్ అయినా పట్టుకురండి, లేదా అపోజిషన్ అయినా రానివ్వండి. అప్పుడు ఆర్గ్యుమెంట్స్ వస్తేనే లాజిక్ బయటకు వస్తుంది. అందులో నేను తప్పు చేసినా సరే, ఇంకెవరు తప్పు చేసినా సరే ఇట్ విల్ బికమ్ క్లియర్ టు ఎవ్రీబడి. సో కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్లీజ్ బ్రింగ్ అపోజిషన్ కాన్సెప్ట్స్. అది ఏ రిలీజన్ నుంచి అయినా పర్వాలేదు, బట్ ప్లీజ్ బ్రింగ్ అపోజిషన్ కాన్సెప్ట్ సో దట్ వీ కెన్ లెర్న్, ఆల్ ఆఫ్ us కెన్ లెర్న్ ఫ్రమ్ రిలీజన్స్ యాజ్ వెల్ యాజ్ పీపుల్ మెంటాలిటీ. సో దయచేసి వచ్చే వారం కలుద్దాం. ఇప్పుడున్న స్టూడియోలో ఉన్న వాళ్ళందరూ నన్ను క్షమించండి, చాలా లేట్ అయిపోయింది. ఐ థింక్ యూ బిన్ వెయిటింగ్ ఫర్ సో లాంగ్ ఓన్లీ టు టాక్. నెక్స్ట్ వీక్ మాత్రం తప్పనిసరిగా 5-6 గంటలు ఉంటుంది కాబట్టి ఎవ్రీబడి వీ కెన్ స్పీక్ టు ఎవ్రీబడి. సారీ అండి, థ్యాంక్స్ అలాట్ అండ్ సీ యూ నెక్స్ట్ వీక్.